హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల గుండె గుప్పెడంతా. అలపర్తి రామకృష్ణ గారు రచించారు. విశాఖపట్నం నుంచి భీమిలి వెళ్లే దారిలో సిటీ అవుట్స్కట్స్లో ఉన్న వసుధా హోల్డింగ్స్ ఆఫీసు భవనం ముందు ఆటో ఆపింది అనన్య. అందమైన పరిసరాల్లో ఉన్న ఆ భవనం కేసి తేరిపారా చూసింది. బంగారు రంగులో కాంపౌండ్ వాల్ మీద వసుధా హోల్డింగ్స్ అక్షరాలు మెరిసిపోతూ కనిపించాయి. ఉదయం పూట ఎండలో తొలి అడుగు వేయబోతోంది. ఉద్యోగం కోసం వేస్తోన్న ఆ తొలి అడుగు అది. ఉద్యోగం తప్పకుండా వస్తుందన్న ఆత్మవిశ్వాసంతో లిఫ్ట్ వైపు నడిచింది. గేటు దగ్గర వాచ్మెన్ గాని లిఫ్ట్ బాయ్ గాని తనను పలకరించలేదు. రేపు తనకు ఉద్యోగం వస్తే వాళ్లంతా తనకు పరిచయమై తప్పకుండా ఆప్యాయంగా పలకరిస్తారు అనుకుంది మనసులో. గ్రౌండ్ ఫ్లోర్లోనే హెచ్ఆర్ వింగ్ ఉందని లిఫ్ట్ బాయ్ విసుక్కుంటూ చెప్పడంతో రిసెప్షన్ వైపు నడిచింది. రిసెప్షన్ ఎదురుగా ఉన్న లాంజ్లో దాదాపు 10 మంది అమ్మాయిలున్నారు. వాళ్లు కూడా తనలాగే ఉద్యోగం కోసం వచ్చిన వాళ్లని తెలుసుకుని కొద్దిగా నిరుత్సాహపడింది. మళ్లీ ధైర్యం తెచ్చుకుని తనను ఇంటర్వ్యూకు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తూ కూర్చుంది అనన్య. అటెండర్ వచ్చి ఆమెను పిలిచాక మేనేజర్ రూంలోకి వెళ్ళింది. ఎండీ గారు ఇప్పుడే హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చారు. హీఈస్ టు టైర్డ్ టు టేకప్ ఇంటర్వ్యూస్. మరో రోజుంటుంది ఇంటర్వ్యూ. మీకు మళ్ళీ ఇంటిమేట్ చేస్తాం. యూ కెన్ గో మేడం అన్నాడు మేనేజర్. అనన్యకు కోపం వచ్చింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఫ్లైట్లో వచ్చి అలసిపోవడం ఏమిటి? ఎడ్లబండి మీద ప్రయాణం చేసొచ్చాడా ఆ ఎండి? ఉదయం 10 గంటలప్పుడు టైర్ అయిపోవడం ఏమిటి? అంతా నాటకంలా ఉంది. అమ్మాయిల్ని ఉద్యోగం పేరు చెప్పి చుట్టూ తిప్పించుకోవడానికి ఎత్తులేమో. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి వేరే యువర్ ఎండి రూమ్ దర్పంగా అడిగింది అనన్య. ఎండి రూమ్ ఎటువైపు ఉందో చెప్పి యూ కెనాట్ మీట్ హిమ్ వితౌట్ ఎన్ అపాయింట్మెంట్ అందామే. రిసెప్షనిస్టు మాటలు వినిపించుకోకుండా ఎండీ ఛాంబర్ డోరు నెట్టుకుని లోపలికి వెళ్ళింది. ఎండీ ఛాంబర్ చాలా విశాలంగా ఉంది. ఖరీదైన ఫర్నిచర్తో మెరిసిపోతూ ఉంది. రివాల్వింగ్ చైర్లో విలాసంగా కూర్చుని టెనోకు ఏదో డిక్టేషన్ ఇస్తున్న ఎండీ ఆకాష్ డార్క్ బ్రౌన్ సూట్లో మెరిసిపోతూ కనిపించాడు. ఛాంబర్లోకి దూసుకొచ్చిన అనన్య వైపు తీక్షణంగా చూసింది స్టెనో. ఆ అమ్మాయిని నేను ట్యాకిల్ చేస్తాను, నువ్వెళ్ళు అన్నట్లు స్టెనో వైపు చూశాడు ఆకాష్. నుదుటి మీద పడుతున్న జుట్టును ఓ చేత్తో సర్దుకుంటూ. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు, బాగానే ట్యాకిల్ చేస్తాడు బాస్ అనుకుంటూ బయటకు వెళ్ళిపోయింది 40 ఏళ్ల స్టెనో. హ్యావ్ ఏ సీట్ తన టేబుల్కి ఎదురుగా ఉన్న సీటు చూపిస్తూ అన్నాడతను విలాసంగా నవ్వుతూ. బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, రోజ్ కలర్ టాప్తో చూడముచ్చటగా కనిపిస్తోన్న అనన్యను కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడతను. తన బయోడేటా ఉన్న పేపర్ను అతని ముందుంచింది. 2 నిమిషాలు ఆమె బయోడేటా కేసి చూశాడు. ఎంబీఏ చదివారు. సాఫ్ట్వేర్తో బాగానే టచ్ ఉంది. పర్సనల్ మేనేజ్మెంట్ పీజీ కూడా చేశారు. ఎవ్రీథింగ్ ఓకే. కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదా. జస్ట్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద ఊంబ్ ఆఫ్ యూనివర్సిటీ. విశ్వవిద్యాలయం నుంచి బయటకు రాగానే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు రావాలంటే ఎలా? దూసుకుపోయే తత్వం, చక్కటి భావ వ్యక్తీకరణ, అందరినీ మెప్పించే నేర్పు, కింద సిబ్బందితో కలివిడిగా ఉండే లక్షణాలు ఉండాలి. అప్పుడే మీరు మానవ వనరుల విభాగంలో రాణిస్తారు చెప్పుకుపోయాడు ఆకాష్ ఆమె కేసి కన్నార్పకుండా చూస్తూనే. ఎంతకీ ఈ కుర్రయండి తనకు ఉద్యోగం ఇస్తున్నాడా లేదా? ఇచ్చే ఉద్దేశం లేకపోతే మేనేజర్ పోస్టులో పనిచేసే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల గురించి తనకెందుకు లెక్చర్ దంచుతాడు? ఎప్పుడూ ఆ అమ్మాయిలను చూడనట్లు తన వైపు తదేకంగా ఎందుకు చూస్తున్నాడు? మీ ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబరు మా స్టెనోకిచ్చి వెళ్ళండి అన్నాడతను. పర్మిషన్ లేకుండా మీ ఛాంబర్లోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, క్షమించండి అందామే సీట్లో నుంచి కదలకుండానే. అందమైన అమ్మాయితో మాట్లాడడం అందమైన అనుభవం. మీకు ఉద్యోగం ఇవ్వడం ఇవ్వకపోవడం వేరే విషయం. మీ మనసు కష్టపెట్టకుండా మర్యాదగా మాట్లాడి పంపించాలిగా అన్నాడతను లేచి నిలబడి. అతను లేచి నిలబడ్డంతో తనను ఇక వెళ్ళొచ్చు అనే సంకేతాన్ని ఇచ్చినట్లుగా భావించింది. సర్టిఫికెట్స్ పెట్టుకున్న డిస్ప్లే ఫైలు చేతిలోకి తీసుకుని లేచి నిలబడింది వెళ్ళిపోవడానికి. ప్లీజ్ సిడౌన్. కొంచెం అనీజీగా ఉంది. కోటు తీసేస్తాను. హైదరాబాద్లో బయలుదేరేటప్పుడు ఈ కోటు వేసుకున్నాను. విశాఖపట్నం వచ్చాక కూడా తీయడానికి సమయం దొరకలేదు. మీరు పర్మిషన్ ఇస్తే కోటు తీసేస్తాను అన్నాడతను వినయంగా. నవ్వుకుందామే అతని మాటలకు. కోటు తీయగానే బలిష్టంగా ఉన్న అతని చేతులు, విశాలమైన ఛాతిని చూసి ఆడవాళ్లు అందంగా ఉంటారని అందరూ అంటూ ఉంటారు. ఇతన్ని చూస్తే అందం ఆడదాని సొత్తు కాదనిపించింది. అందగాడే అనుకోకుండా ఉండలేకపోయింది. మా వసుధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వసుధ హోల్డింగ్స్ చిన్న కంపెనీ.
పవర్ ప్లాంట్లు, సిమెంటు కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి మాకు. మా హెడ్ ఆఫీస్ హైదరాబాదులో ఉంది. బెంగళూరులో కూడా మా ఆఫీస్ ఉంది. మా కంపెనీ అఫైర్స్తో తల వాచిపోతూ ఉంటుంది. అయినా తప్పదు కదా. బజార్ నొక్కి అటెండర్ను పిలిచి కాఫీ పట్టుకురమ్మని చెప్పాడు. వసుధ అంటే మీ ఆవిడి పేరా అడిగింది. పెద్దగా నవ్వాడు కోటు విప్పేసి. అంతగా నవ్వొచ్చే ప్రశ్నేం తను వేయలేదే. మా అమ్మమ్మ పేరు వసుధ. మా తాతగారు బుచ్చినాయుడు గారు. బ్రిటిష్ గవర్నమెంట్లో పెద్ద అధికారి. బాగా సంపాదించాడు. మనకు స్వాతంత్రం వచ్చాక దాచుకున్న డబ్బును బయటకు తీసి ఎన్నో కంపెనీలు పెట్టాడు. హైదరాబాద్ బంజారా హిల్స్లో రాజభవనం లాంటి పెద్ద ఇల్లు ఉంది మాకు. బిక్కు బిక్కుమంటూ నేను మా అమ్మగారు ఉంటున్నాం. ఆస్తికంతా నేనే వారసుణ్ణి అన్నాడతను కై వదులు చేసుకుంటూ. అవును, ఆ విషయాలన్నీ తనకు ఎందుకు చెబుతున్నట్లు? పెళ్ళయిందో లేదో చెప్పడే. అతనికి పెళ్ళయిందా? పిల్లలెంతమంది? ఆ వివరాలు మాత్రం తనకెందుకు? అతను ఎన్నో కంపెనీలకు అధిపతి. తను మిడిల్ క్లాసు ఆడపిల్ల. మిడిల్ క్లాసు మెంటాలిటీ అలాగే ఉంటుందేమో. కోరికలు గుర్రాల్లా పరిగెడుతూ ఉంటాయి. ఆశల అశ్వాన్ని కళ్ళం వేసి అదుపులో పెట్టకపోతే ఇబ్బందే. అటెండర్ కాఫీ కప్పులు తెచ్చి ఇద్దరికి ఇచ్చాడు. మై నేమ్ ఈజ్ ఆకాష్. నాకు ఆకాశమే హద్దు. నా వ్యాపార సామ్రాజ్యాన్ని బాగా విస్తరింపజేయాలి. అంబానీ సోదరులకు వ్యాపారంలో ఆకాష్ పోటీ పడాలి. దట్ ఈజ్ మై యాంబిషన్ అన్నాడతను ఉద్రేకంతో ఊగిపోతూ. మారిపోతున్న అతని మొహంలోని రంగులను చూసి విస్తుపోయింది అనన్య. ఓ క్షణంలో అతన్ని చూడ్డానికే భయం వేసింది. యు మే గో నౌ అన్నాడతను. ఎండి ఛాంబర్లో నుంచి బయటపడింది. అనన్యకు స్టెనో ఎదురైంది. ఇంతసేపు ఈ అమ్మాయి బాస్ గదిలో ఉందంటే బాస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటుంది. ఎలాంటి అమ్మాయినైనా నిమిషాల్లో పొట్టలో వేసుకుంటాడు గురుడు అనుకుంది స్టెనో. ఇంటికి వెళ్లేసరికి పాత స్కూటర్ రిపేర్ చేస్తూ తండ్రి కనిపించాడు. శివరావు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం BHELలో మెకానిక్గా చేరినప్పుడు కొనుక్కున్న స్కూటర్ అది. ఉద్యోగంలో చేరిన సంవత్సరంలోనే పెళ్ళయింది. పొడుచు పెళ్లాన్ని ఎక్కించుకుని విశాఖపట్నం వీధులన్నీ తిరిగాడు. వరుసనే 3 పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్ళందర్నీ ఎక్కించుకుని తిరిగాడు. స్కూటర్కొచ్చిన చిన్న చిన్న రిపేర్లన్నీ అతనే చేసుకునేవాడు. స్కూటర్ పార్ట్లన్నీ విప్పి ఆయిల్లో ముంచి క్లీన్ చేసి మళ్లీ బిగించడం సరదా. 5-6 సార్లు యాక్సిడెంట్లయ్యాయి. చిన్న చిన్న సొట్టలు పడ్డం తప్పితే ఆ వెస్పా స్కూటర్ నమ్మకంగా పనిచేస్తూనే ఉంది. ఇంట్లో ఎలక్ట్రికల్ రిపేర్లైనా, వాటర్ సంపు చెడిపోయినా అతనే బాగు చేసుకుంటాడు. గేటు దాటి ఇంట్లోకొస్తూ, ఏం నాన్నా ఈరోజు నైట్ షిఫ్టా తండ్రిని అడిగింది. తలూపి, వెళ్ళిన పని ఏమైందమ్మా? ఇంటర్వ్యూ బాగా చేశావా? ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయా అడిగాడు కూతుర్ని. ఏ విషయం చెప్పలేదు. మళ్ళీ పిలుస్తారేమో. ఇంటర్వ్యూ గురించి గుచ్చుగుచ్చి అడిగి కూతుర్ని నిరుత్సాహపరచకూడదు అనుకున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచే తల్లి. ఉదయం ఉప్మా తిని వెళ్ళావు. బాగా ఆకలి వేస్తూ ఉండుంటుంది అన్నాడాయన. వంట ఎవరు చేశారు? చెల్లెలు చేసిందా? సుప్రజకు పరీక్షలట, చదువుకుంటోంది. నేనే వంట చేశాను. తమ్ముడికి కూడా వంట చేయడం నేర్పాల్సింది నాన్న. మీకు కొంత శ్రమ తప్పేది అంది నవ్వుతూ. మీ తమ్ముడు ఈరోజు ఓ ఘనకార్యం చేశాడు. పక్కింటి అబ్బాయిని చితకబాదాడు. ఎందుకు? ఆదురుద్దాగా అడిగింది. పక్కింటి అబ్బాయి శ్రీనివాస్ మంచి కుర్రాడే. సుప్రజ చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే చదువుకుంటున్నాడు. సుప్రజ కంటే ఓ సంవత్సరం సీనియర్. సుప్రజ మీద ఆ అబ్బాయి ప్రత్యేకమైన అభిమానం చూపించడం చాలాసార్లు అనన్య గమనించింది. అసభ్యంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. సుప్రజ పెరట్లో చెట్టు కింద కూర్చుని చదువుకుంటూ ఉందట. ఆ అబ్బాయి పెరటి గోడ దగ్గర నిలబడి సైగలు చేస్తున్నాడట. మీ తమ్ముడికి అది పెద్ద తప్పుగా అనిపించి శ్రీనివాసును కొట్టాడు. చెప్పుకుపోయాడు శివరావు ఆ సంఘటన గురించి. ఇంట్లోకి వెళ్లకుండా పక్కింటికి వెళ్ళింది అనన్య. వరండాలో కూర్చున్న శ్రీనివాస్ అనన్యను చూసి లేచి నిలబడ్డాడు. కూర్చో బాబు. ఐఎమ్ వెరీ సారీ. మా తమ్ముడు తొందరపడ్డాడు. మనసులో పెట్టుకోకు అందామే. అనన్య రావడం గమనించిన శ్రీనివాస్ తల్లిదండ్రులు కూడా హాల్లో నుంచి వరండాలోకి వచ్చారు. సుప్రజ అంటే వెరీ కన్సర్న్గా ఉంటాను. కాలేజీలో కూడా ఎవరన్నా మీ చెల్లెల్ని చూసి వెకిలిగా మాట్లాడితే ఊరుకోను. కంప్యూటర్ బుక్ అడిగితే ఇద్దామని పెరటి గోడ దగ్గరకు వచ్చాను. నేరుగా ఇంట్లోకొచ్చి పుస్తకం ఇవ్వచ్చు. నాకు కూడా పరీక్షలు, టైం వేస్ట్ అవుతుందని పెరటి గోడ దగ్గరకు వచ్చి పుస్తకం తీసుకోమని సైగలు చేశాను. అది చూసి మీ తమ్ముడు ఫైర్ అయ్యాడు. అసలు విషయం వివరంగా చెప్పాడు శ్రీనివాస్. శ్రీనివాస్ తల్లిదండ్రులకు నమస్కరించి, మా తమ్ముడి తరపున క్షమాపణలు చెబుతున్నాను. మమ్మల్ని క్షమించాలి అంది. కుర్రాళ్ళు ఈ రోజు కొట్టుకుంటారు, రేపు కలిసిపోతారు. దానికి క్షమాపణలెందుకు అన్నాడు శ్రీనివాస్ తండ్రి. వాళ్లది పెద్ద మనసు. ఎంతో ఆనందపడింది. తేలికపడిన మనసుతో ఇంటికి తిరిగొచ్చింది.
ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రం 5ంటికి ఇంటికొచ్చాడు కార్తీక్. అక్క, ఆకలవుతోందే అనన్య వైపు చూస్తూ అన్నాడు. కాలేజీకి వెళ్ళలేదు కదూ? మౌనంగా ఉండిపోయాడు. ఇంటర్ పూర్తి చేయడానికి 4 ఏళ్లు పట్టింది. డిగ్రీకి వచ్చావు. చదువు మీద శ్రద్ధ లేదు. స్నేహితులతో బలాదురుగా తిరుగుతావు. అందరి మీద యుద్ధానికి వెళతావు అంది అనన్య కొంచెం కోపంగా. ఇంట్లో భోజనం చేసి కాలేజీకని చెప్పి స్నేహితుడి ఇంటి దగ్గర చేరతాడు. ఆ స్నేహితుడి తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు. ఉదయం వెళితే రాత్రి 7ంటికి గాని ఇంటికి తిరిగి రారు. వాళ్ళింటి ప్రహరీ గోడ మీద వరుసగా కూర్చుంటారు. 5-6గురు అక్కడ చేరి సాయంత్రం వరకు సినిమాల గురించో, అమ్మాయిల గురించో, క్రికెట్ గురించో ఒకటే కబుర్లు. రోజు ఆ గోడ మీద చేరకపోతే తోచదు వాళ్ళకి. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు చిరాకు పడ్డా పట్టించుకోరు. శ్రీనివాసును కొట్టావట కదూ అంది అనన్య. తండ్రి జేబులోంచి 10 రూపాయల నోటు తీసుకుంటుంటే చెల్లెలు చూసింది. అక్కకు చెబుతాను అంది చెల్లి. ఆ కోపం పెరటి గోడ దగ్గర చేరి చెల్లెలతో మాట్లాడడానికి ప్రయత్నించిన శ్రీనివాస్పై చూపించాడు. ఏం మాట్లాడలేదు కార్తీక్. అక్కంటే గౌరవం. అక్క మొహంలోకి సూటిగా చూసి మాట్లాడాలంటేనే బెరుకు. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. అక్కే తనకు అన్నం పెట్టేది. చెల్లెలు తను అక్క ఏదంటే అది చేసేవాళ్లు. తలదువ్వేది, బట్టలు ఉతికేది, ఇంట్లో చాకరీ చేస్తూ చదువుకునేది. చెల్లెలు కూడా చదువులో చురుకే. అతడికి చదువు మీద శ్రద్ధ లేకపోవడంతో చదువు అవ్వలేదు. పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలే చేయవలసిన అవసరం లేదు. కష్టపడి బతుకుబండి నెట్టుకొచ్చినా గౌరవం ఉంటుంది. అందరికీ పెద్ద ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి? మోటార్ బైకులు రిపేర్ చేయడం నేర్చుకుని చిన్న మెకానిక్ షాప్ పెట్టుకున్న సంఘంలో గౌరవం ఉంటుంది. ఆ అబ్బాయి ఏం తప్పు చేయకపోయినా అతన్ని కొట్టావు. అతన్ని కలిసి సారీ చెప్పు. మళ్ళీ ఎప్పుడు అటువంటి పనులు చేయకు శాసిస్తున్నట్లుగా గొంతు పెంచి అంది అనన్య. తండ్రి దగ్గర బాగా చనువు ఉండడంతో ఆయన ఏం చెప్పినా ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసేవాడు. అక్క ఏది మాట్లాడినా శాసనంలాగే వినిపిస్తుంది కార్తీక్కి. చిన్నప్పటి నుండి అలా అలవాటైంది. వేడివేడిగా మినపట్లు వేసింది. అవి తినేసి తండ్రి గదిలో దూరాడు కార్తీక్. అక్కా చెల్లెళ్ళు ఇంటి ముందు గేటుకు దట్టంగా పాకిన సన్నజాజి తీగ దగ్గర చేరి మొగ్గలు కోసి వెదురు బుట్టలో వేసుకుంటున్నారు. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, అక్కడ ఆఫీసులో ఎండీ వేరే పెక్యులర్గా కనిపించాడే. అతని కళ్ళు ఎక్స్రే కళ్ళులా ఉన్నాయి. నా ఒంటి మీద ఆచ్ఛాదనలు తొలగించి చూస్తున్నట్లు అనిపించాయి అతని వాడి చూపులు అంది అనన్య ఇంటర్వ్యూ విశేషాలు చెబుతూ. ఇద్దరి దగ్గరే బాగా ఓపెన్ అయి మాట్లాడేది. మొదటి వ్యక్తి చెల్లెలు, మరో వ్యక్తి ఫేస్బుక్లో పరిచయమైన నైనిక దగ్గర. నైనికను ఎప్పుడూ చూడలేదు. అమెరికాలో ఆ అమ్మాయి ఉంటున్నా అనన్య మనసును తాకింది చాటింగ్లో. ఇద్దరివి ఒకే భావాలు. ఒంటి మీద బట్టలు లేకపోయినా గమనించలేని ఉన్నత స్థితిలో మనసున్న వాళ్ళని అభినందించాలి గాని వంపు సొంపుల్ని చూపులతో తాగేసే వాళ్లకు దూరంగా ఉండాలక్క అంది సుప్రజ. ఎందుకో అతను అలా చూస్తున్నా తప్పని అనిపించలేదు. మొదటి చూపులోనే మనసుకు నచ్చాడా ఏంటి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి ఫీలింగు కలిగిందా ఏంటి? నవ్వుతూ అడిగింది అక్కను. అదేం లేదులేవే, ఆత్మీయురాల్లా గుర్తించి మాట్లాడినట్టు అనిపించింది. అఫ్కోర్స్ 10 నిమిషాల పరిచయంలో అతని క్యారెక్టర్ బేరీజు వేలేమనుకో. జాగ్రత్తక్క, మగవాడికి ప్రతి అందమైన అమ్మాయి ఆత్మీయురాలుగానే అనిపిస్తుంది. బీ కేర్ఫుల్. మాంసం ముక్కవాసన పసిగట్టి నక్కలు మూగిపోతాయి. బివేర్ ఆఫ్ జాకల్స్. చెల్లెలి మాటలు నవ్వు తెప్పించాయి. అంత ప్రమాదకరమైన వ్యక్తిలా కనిపించడం లేదే అంది చెల్లెలతో. సన్నజాజి మొగ్గలు కొయ్యడం అయ్యాక వరండాలో కూర్చుని మాలల్లుకున్నారు. ఈ పూట వంట ఏం చేద్దాం అడిగింది చెల్లెల్ని. పొద్దునుండిన చుక్కకూర ఉందక్క, పప్పుచారు చేసుకుని వడియాలు వేస్తే సరిపోతుంది అంది సుప్రజ. తండ్రికి బాగా తిండి పుష్టుంది. రాళ్లు తిన్నా ఆరాయించుకునే శక్తి ఉంది ఆయనకు. 2-3 కూరలన్నా ఉండాలి. రోటి పచ్చడి తప్పనిసరిగా ఉండాలి. నాన్ వెజిటేరియన్ కూరలంటే మహా ఇష్టం. రోజు వండి పెట్టినా ఇష్టంగా తింటాడాయన. తనకు ఉద్యోగం వస్తే తండ్రికి తమ్ముడికి 4-5 రకాల కూరలు వండి పెట్టచ్చు. ఖర్చుకు వెనకాడే ప్రసక్తి ఉండదు. తండ్రికి జీతం పూర్తిగా రాదు. లోన్లు తీసుకోవడంతో సగం జీతమే చేతికొస్తుంది. మరో 2 ఏళ్లు కష్టపడితే చెల్లెలు ఇంజనీరింగ్ కూడా పూర్తయి దానికి కూడా ఉద్యోగం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులుండవు. ఏంటక్క ఆలోచిస్తున్నావు? చుక్కకూర పెసరపప్పుతో వండితే నాన్న చాలా బాగుంది అన్నారు. రాత్రికి చుక్కకూర అట్టేపెట్టు అన్నాడే. ఆ కూర ఆయనకే సరిపోతుంది. లేత వంకాయలున్నాయి. మెంతికారం పెట్టి వండుదాం అంది అనన్య వంటింట్లోకి వెళుతూ. ఆ రాత్రి భోజనం చేస్తూ, నీ చేతి వంట రుచి చూస్తుంటే మీ అమ్మ గుర్తుకొస్తోంది తల్లి. నిన్ను పెళ్లి చేసుకున్నవాడు సుఖపడతాడు. పెళ్లికి ముందు నీ చేతి వంట రుచి చూశాడంటే పెళ్లి కొడుకు పైసా కట్నం అడగడు అన్నాడు శివరావు.
నీవన్నీ ఒట్టి మాటలు నాన్న. బాగా ఆస్తున్న అమ్మాయిని చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. చేతిలో డబ్బుంటే ఏ స్టార్ హోటల్కో వెళ్ళి రకరకాల కర్రీస్ రుచి చూడొచ్చు. వంటింటి శ్రమ తప్పుతుంది అంది సుప్రజ. సుప్రజ మాటలకు అందరూ నవ్వుకున్నారు. అందరి భోజనాలయ్యాక తను భోంచేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. కూరల గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. కూరలు మిగల్లేదు. ఇంట్లో అందరూ తృప్తిగా తన వంటను మెచ్చుకుంటూ తిన్నారు. అది చాలు అనుకుంది అనన్య. అన్నంలో ఆవకాయ పచ్చడి కలుపుకొని తిని కొద్దిగా పెరుగన్నం తిని భోజనం ముగించింది. నైట్ షిఫ్ట్కు వెళ్ళిపోయాడు శివరావు స్కూటర్ మీద. హాలుకు రెండు వైపులా 2 గదులున్నాయి. ఓ పడక గదిలో అక్కా చెల్లెళ్ళు పడుకుంటారు. మరో గదిలో శివరావు కార్తీకు పడుకుంటారు. అక్కపక్కన పడుకుంది సుప్రజ. రోజూ ఓ గంటసేపు వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకోవడం అలవాటు. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటావు. పాజిటివ్ థింకింగ్ తప్పితే నెగిటివ్ థింకింగ్ నీలో రాదు. అమృతమూర్తి అక్క అంది అక్క మీద చేయి వేసి. పొగడతలాపి పడుకో. తెల్లవారుజాము లేచి చదువుకోవాలన్నావు కదా. రేపు నీ బర్త్డే కదా. జీడిపప్పు కిస్మిస్ వేసి పాయసం చేసి పెట్టాలక్క. నా బర్త్డే రోజు కూడా కష్టపడి నీకు పాయసం గారెలు వండి పెట్టాలన్నమాట. వంట నేర్చుకుని నాకు పిండి వంటలు రుచి చూపిద్దామని లేదు. భలే చెల్లెలు తమ్ముడు దొరికారు నాకు అంది సుప్రజ నుదురు ముద్దు పెట్టుకుంటూ. అరగంట గడిచాక నిద్రలోకి జారుకుంది సుప్రజ. మళ్ళీ 10 నిమిషాలకే ఉలిక్కిపడి లేచి అక్కను గట్టిగా వాటేసుకుంది. ఏంటే పిచ్చిపిల్ల, పీడకలొచ్చిందా? చెల్లెల్ని అడిగింది. పీడకల కాదు, మంచి కలే వచ్చింది. వైభవంగా నీ పెళ్లి జరిగిందట. నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోతున్నావు. అప్పగింతలప్పుడు పలికించే సన్నాయి నాదం వినగానే నాకు ఏడుపొచ్చింది. నువ్వు పక్కన లేకుండా నేను ఎలా ఉండాలి? నువ్వు దూర ప్రాంతానికి వెళ్ళిపోతే నేను నిన్ను వదిలి ఎలా ఉండగలను? బోరుని ఏడ్చానట. వెంటనే మెలకు వచ్చింది. తనకొచ్చిన కల గురించి చెప్పింది. నీ కూడా మంచి మొగుడొస్తాళ్లే. నన్ను మరిచిపోయి నీ భర్త కౌగిట్లో ఒదిగిపోతావు అంది అనన్య. ఇద్దరూ నవ్వుకున్నారు. మనసు తేలిక పడ్డంతో మళ్లీ నిద్రలోకి జారుకుంది సుప్రజ. అనన్యకు మాత్రం నిద్ర పట్టలేదు. ఎండీ గుర్తొచ్చాడు. వసుధా హోల్డింగ్స్లో తనకు జాబ్ వస్తుందా? ఆ కంపెనీలో ఉద్యోగం వచ్చినా ఎక్కువ కాలం చేయదు. అది రియల్ ఎస్టేట్ కంపెనీ. చెప్పుకోదగ్గ అనుభవం ఏదీ రాదు. ఓ సంవత్సరం పనిచేస్తే చాలు. మరో మంచి కంపెనీలో మేనేజర్ పోస్టు కోసం ప్రయత్నించాలి. వసుధా హోల్డింగ్స్లో ఉద్యోగం వచ్చినట్టుగానే భావిస్తోందే. తనకు ఏం అనుభవం ఉందని ఉద్యోగం ఇస్తారు? ఓ క్షణం అనుమానం. తప్పకుండా ఆ కంపెనీ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మరుక్షణంలో ఆత్మవిశ్వాసం. ఉదయాన్నే స్నానం చేసి కొత్త చీర కట్టుకుంది అనన్య. కళ్లకు కాటుక, నుదుట ఎర్రని బొట్టు పెట్టుకుని ఇంటి ముందు అరుగుల దగ్గరకొచ్చి నిలబడింది. ఎదురుగా మామిడి చెట్టు ఆకులు నీరెండలో మెరిసిపోతూ కనిపించాయి. రామచిలకల దండు మామిడి చెట్టు మీద చేరి కోలాహలం చేస్తుంటే పిచ్చుకలు బెదిరి అటు ఇటు పారిపోతున్నాయి. మామిడి పూల గుత్తుల మీద వాలిన తేనెటీగలు మంద్రస్థాయిలో సవడి చేస్తున్నాయి. ఇంటి ముందున్న పూల మొక్కలు తలలూపుతూ పలకరిస్తున్నట్లుగా అనిపించింది. మేడం, కొరియర్ అన్నాడు గేటు దాటి లోపలికొచ్చిన కుర్రాడు. అతని చేతుల్లోని ఫ్లవర్ బొకే, గిఫ్ట్ ప్యాకు, స్వీట్ బాక్సు చూసి పొరపాటున తనింటికి వచ్చాడేమో అనుకుని ఎవరు కావాలి, ఎవరికి కొరియర్ అందామే. అనన్య మేడం గారు, ఇంటి నెంబర్ చూసే వచ్చాను మేడం. విష్ యూ హ్యాపీ బర్త్డే మేడం అన్నాడతను వినయంగా తల వంచి. పింక్ కవర్ ఇచ్చి కాగితం మీద సంతకం పెట్టించుకున్నాడు. ఫ్లవర్ బొకే, గిఫ్ట్ ప్యాకులు ఇచ్చేసి మరోసారి గ్రీటింగ్స్ చెప్పి వెళ్ళిపోయాడు కొరియర్ కుర్రాడు. గిఫ్ట్ ప్యాక్ మీదున్న స్టిక్కర్ చూసి బర్త్డే గిఫ్ట్ అని తెలిసిపోయింది. కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్లూ కలర్ పేపర్ తీసి చూసింది. అంత అందమైన పేపరు అంతకు ముందెప్పుడూ చూడలేదు. పెర్ఫ్యూమ్ వాసన సన్నగా ముక్కుల్లో దూరింది. ముత్యాల వరసల్లా ఉన్న అక్షరాలకేసి చూసింది. అనన్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చెట్టు ఆకు కొసలో వేలాడే మంచు బొట్టు లాంటిది జీవితం. ఆ నీటి బొట్టు ఎప్పుడైనా ఆకు మీద నుంచి జారిపోవచ్చు. ఆకుపచ్చ ఆకు మీద ముత్యంలా మెరిసిపోతున్నంతసేపు ఆ నీటి బొట్టుకు విలువ ఉంటుంది. అందాలు సంతరించుకుంటుంది. జారిపోతుందా నేల మీద పడి ఆకృతిని కోల్పోతుంది. లైఫ్ కూడా అంతే. జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఇట్లు మీ ఆకాష్, వసుధా హోల్డింగ్స్. ఎండీ పంపించాడా? అతనికి తన పుట్టినరోజు సంగతి ఎలా తెలిసింది? మరుక్షణంలోనే బయోడేటాలో తను పుట్టిన తేదీ ఉదహరించిన విషయం, స్టెనోకు ఫోన్ నెంబరు, ఇంటి అడ్రస్సు ఇచ్చిన జ్ఞాపకం వచ్చింది. తనకెందుకు బర్త్డే గిఫ్ట్ పంపించాడు? వాళ్ల కంపెనీలో తను ఉద్యోగి కూడా కాదు. తన మీద ప్రత్యేక శ్రద్ధ ఎందుకు ఎండీ చూపిస్తున్నాడు? ఆకాష్ రూపం, మనసు వామనుల్లా ఎదిగిపోతూ ఉంది. హృదయం నిండా ఉదయకాంతులు నిండిపోయి కళ్లల్లో మెరుస్తున్నట్లు అనిపించింది.
విచిత్రమైన అనుభూతితో కదిలిపోయింది. పూలగుత్తిని చేతితో తడిమి గిఫ్ట్ ప్యాక్ విప్పదీసింది. వెండి నెమలి మెరుస్తూ కనిపించింది. ఎవరు పంపించారక్క? అంది సుప్రజ ఫ్లవర్ బొకే గిఫ్ట్ చూసి. మా ఎండీ పంపించాడు. ఉద్యోగం రాకముందే గిఫ్ట్లు పంపుతున్నాడంటే నిన్ను వాళ్ళ కంపెనీలో చేర్చుకున్నాక ఎన్ని బహుమతులిస్తాడో అంది సుప్రజ. ఉద్యోగంలో చేరాక సరిగ్గా పనిచేయకపోతే తిడతారు, గిఫ్ట్లు ఎవరు. మరో కంపెనీలో చేరకుండా వాళ్ళ కంపెనీల వైపు మెగ్గు చూపడానికే గిఫ్ట్ పంపించుంటాడు సమాధానం ఇచ్చింది చెల్లెలు మళ్ళీ గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకుండా. 11ంటికి హెచ్ఆర్ వింగ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అనన్యకు, ఇంటర్వ్యూకు రమ్మనమని. హడావిడిగా ఆటోలో వసుధ హోల్డింగ్స్ ఆఫీసుకు వెళ్ళింది. హెచ్ఆర్ మేనేజర్ గదిలోకి వెళ్ళింది. క్వాలిఫికేషన్స్, అనుభవం గురించి అడిగాడు. ఇంతకుముందు ఏ ఆఫీసులోనూ పనిచేయలేదని స్పష్టంగానే చెప్పేసింది. ఎండీ గారున్నారా అడిగింది. మేనేజర్కు కోపం వచ్చింది. ఇంటర్వ్యూ నీకా నాకా? నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు సీరియస్గా. అరగంట గడిచాక ఎగ్జిక్యూటివ్గా అనన్యను అపాయింట్ చేస్తూ ఆర్డర్స్ ఆమెకిచ్చాడు. 1 సంవత్సరం కష్టపడి పనిచేస్తే మేనేజర్ అవుతారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నాడాయన. ఆయన గదిలో నుంచి బయటకొచ్చాక ఎండీని కలిసి కృతజ్ఞతలు చెబుదామనుకుంది. ఎండీ గారి స్టెనో దగ్గరకు వెళ్ళి ఎండీని కలవడానికి వచ్చినట్లు చెప్పమంది. ఉదయం ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్లారు. వారం రోజుల తర్వాత వస్తారు. మెసేజ్ ఉంటే చెప్పండి. సార్కు ఫోన్లో పాస్ ఆన్ చేస్తాను అంది స్టెనో. జస్ట్ కర్టసీ కాల్, ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు అనేసి అక్కడి నుంచి వచ్చేసింది. 10 రోజుల తర్వాత ఆకాష్ వచ్చాడు. ఆఫీసుకు అతను వచ్చాడని తెలిసి ఎంతో ఆనందపడింది అనన్య. ఎండీ గారు పిలుస్తున్నారమ్మా, అటెండర్ వచ్చి చెప్పాడు. ఆకాష్ ఛాంబర్లోకి వెళ్ళింది. సీరియస్గా ఫైల్లోని కాగితాలు తిరగేస్తున్నాడు. అతనికి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. 10 రోజుల తర్వాత కనిపించారు. మీకు థ్యాంక్స్ చెబుదామంటే వీలు పడలేదు అంది అతన్ని తదేకంగా చూస్తూ. నేనేం ఉల్లిపాయలు చింతపండు వ్యాపారం చేయట్లేదు. విశాఖపట్నంలోనే ప్రతిరోజు నీకు కనిపిస్తూ కూర్చోడానికి. 100 కోట్ల వ్యాపారాలు ఉన్నాయి మాకు. నేను ఒక్కడనే 5 కంపెనీ వ్యవహారాలు చూడాలి. ఈ రోజు ఇక్కడుంటే రేపు ఢిల్లీలో ఉండాల్సి వస్తుంది అన్నాడతను చిరాకు పడుతూ. నొచ్చుకుందామే. అతని వైపు చూడ్డానికి కూడా ధైర్యం చాలక తలంచుకుని కూర్చుంది. మరో 2 నిమిషాల్లో అతను మామూలు స్థితికొచ్చాడు. టెన్షన్కు గురైనప్పుడు అలా మాట్లాడుతుంటాను, సారీ, క్షమించాలి. మిమ్మల్ని చూస్తే ఒత్తిడి తగ్గుతుందనే పిలిపించాను నా ఛాంబర్కు. ఆ విషయం మర్చిపోయి మీ మీద ఎగరడం మొదలుపెట్టాను. రియల్లీ ఐఎమ్ ఎ ఫూల్ అన్నాడు చెంపలు వాయించుకుంటూ. ఆమె మొహంలో చిరునవ్వు చోటు చేసుకుంది. అదృష్టదేవత మా కంపెనీలో అడుగుపెట్టినట్లయింది మీరు రావడంతో. ఇండస్ట్రియల్ పార్కు పెట్టడానికి మనకు ప్రభుత్వం 500 ఎకరాల భూమి తక్కువ ధరకే ఇచ్చేసింది. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన రోజే ప్రభుత్వం భూమిని మన కంపెనీకి అప్పగిస్తూ జీవో విడుదల చేసింది. దిస్ ఈజ్ గ్రేట్ గోయింగ్. మనం ఇండస్ట్రియల్ పార్కు పెట్టబోతున్నాం. 1000 మందికి ఉద్యోగాలు సంవత్సర కాలంలో ఇవ్వబోతున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చి పారిశ్రామిక పార్కు నిర్మించబోతున్నాం అన్నాడతను ఆవేశపడుతూ. అతను ఏ నిమిషాన ప్రసన్నంగా మాట్లాడతాడో, ఏ క్షణంలో ఫైర్ అవుతాడో ఆ అమ్మాయికి అర్థం కాకుండా ఉంది. మీరు బిజీగా ఉన్న నా బర్త్డే గుర్తుపెట్టుకుని గ్రీటింగ్స్ గిఫ్ట్ పంపారు, చాలా థ్యాంక్స్ అందామే. డ్రైవ్ సొరుగులాగి కరాచీ బేకరీ బిస్కెట్లు, పుల్లారెడ్డి స్వీట్స్ ప్యాకెట్లు బయటకు తీసి ఆమె ముందుంచాడు. మీకోసం హైదరాబాద్ నుంచి వస్తూ తెచ్చాను, తీసుకోండి ప్లీజ్ అన్నాడతను. మొహమాట పడిపోయింది. ఆ ప్యాకెట్లు తీసుకుని బయటకు వెళితే ఇంకేమైనా ఉందా? ఆఫీసులో అందరూ ఏమనుకుంటారు? ఆఫీసర్కు తనకు సంబంధం ఉందని ప్రచారం చేయరు? ఆమె మొహంలోని భావాలు చదివాడతను. ఆఫీసులో ఎవరన్నా ఏమన్నా అంటే నాకు చెప్పండి, సాక్స్ చేస్తాను వెధవల్ని. నేను ఒంటరిగాని, నాకెవరూ లేరు ఈ లోకంలో అమ్మగారు తప్పితే. ఆమె ఏమీ పట్టించుకోదు, ఎప్పుడూ దైవచింతనలో ఉంటుంది. మనసుకు నెచ్చిన వాళ్లతో సన్నిహితంగా ఉండడం తప్ప స్పేస్లోకి యాస్ట్రోనాట్స్ను పంపుతాం గాని గుండె లోతుల్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చెయ్యం. ఎదుటి మనిషి మనసును చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యం అన్నాడతను విండోలోంచి దూరంగా కనిపిస్తోన్న సముద్రం కేసి చూస్తూ. మరో మాట మాట్లాడకుండా బిస్కెట్స్, స్వీట్ ప్యాకెట్లు తీసుకుంది. గుడ్, ఐ లైక్ యూ. మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించిన పేపర్లన్నీ ఓ ఫైల్లో ఉంచండి. వెరీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఆ ఫైలు మీ దగ్గరే ఉంచండి. ఎకరం భూమి 2 లక్షలుంటే మనకు 50,000కి ఇచ్చారు. భూమి బదలాయింపులపై స్టాంపు డ్యూటీ నుంచి మినహాయింపు కూడా ఉంది. ఈ విషయాలు అందరికీ తెలియకూడదు. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడ్డాను అంటూ కొన్ని పేపర్లు ఆమెకిచ్చాడు.
ఈ పేపర్లన్నీ ఫైల్ చేసి మీ దగ్గరే ఉంచండి. నేను అడిగినప్పుడు చూపించండి. వెరీ కాన్ఫిడెన్షియల్ అన్నాడతను. ఆ పేపర్లు తీసుకుని వెళ్ళబోయింది. మేడం, సాయంత్రం మీకు ఎంగేజ్మెంట్స్ ఏమీ లేవు కదా అడిగాడు. ఇంటికి వెళ్ళడం, వంట చేసుకోవడం అందామే. మీరు వంట చేయడం ఏమిటి? గులాబీ రేకుల్లా ఉంటాయి మీ చేతులు. వంట చేసి అంట్లు తోముతూ కూర్చుంటే చేతులు బండబారిపోతాయి. ఏ కూరలో ఎంత ఉప్పు కారం వెయ్యాలో ఆలోచిస్తూ కూర్చుంటే మీరెప్పుడు ఓ కంపెనీకి సీఈఓ అవుతారు? ఇంట్లో ఎవరూ లేరా? వాళ్ళు చెయ్యొచ్చుగా అన్నాడతను. మా నాన్న బిహెచ్ఈఎల్లో చిన్న ఉద్యోగి. మా చెల్లెలు బీటెక్ చదువుతోంది. తమ్ముడికి చదువు మీద శ్రద్ధ లేదు. డిగ్రీ పూర్తి చేయడానికే దండయాత్రలు చేస్తూ ఉన్నాడు అందామె ఇంటి విషయాలు చెబుతూ. సాయంత్రం ఆఫీస్ పనులయ్యాక రెస్టారెంట్కి వెళదాం. ఆ తర్వాత సినిమా ప్రోగ్రాం. మిమ్మల్ని ఇంటి దగ్గర కారులో డ్రాప్ చేస్తాను. ఇంటికి ఫోన్ చేసి ఆలస్యంగా వస్తున్నట్టు చెప్పండి. వంట ఏర్పాట్లు వాళ్ళు చూసుకుంటారు. ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోయింది. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అన్నాడతను ఎవరికో ఫోన్ చేస్తూ. అతని ఛాంబర్లో నుంచి బయటకొచ్చింది. ఆమె అనుకున్నట్లే ఆఫీసులో పనిచేసే ఇతర ఉద్యోగులు ఆమె చేతిలోని ప్యాకెట్లు చూసి చెవులు కొరుక్కున్నారు. అటెండర్ను పిలిచి, సార్ హైదరాబాద్ నుంచి తెచ్చారు. అందరికీ పంచమనిచ్చారు. డిస్ట్రిబ్యూట్ చేయి అంది ప్యాకెట్లు ఇస్తూ. ఈ వికెట్టు పడిపోయినట్టే అంది ఓ అమ్మాయి తన పక్కన కూర్చున్న మరో అమ్మాయితో. ఆ అమ్మాయి మాటలు పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది అనన్య. బీచ్ రోడ్లో కొత్త స్కోడా కారులో అందమైన అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేయడం అంతులేని ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఆకాష్కు. ఆమె నుంచి మొగలి పూల పరిమళమేదో తనను చుట్టేస్తున్నట్టుగా అనిపించింది అతనికి. కొత్త కార్లు కొంటూ ఉంటాను. 10 రోజులు వాడి ఎవరికో ఒకరికి గిఫ్ట్గా ఇచ్చేస్తూ ఉంటాను. దట్ ఈజ్ మై హాబీ అన్నాడు ఆకాష్ గొప్పగా. ఈ కారు ఎవరికివ్వాలనుకుంటున్నారు అడిగింది అనన్య. మీరు కావాలంటే తీసుకోండి, మరో కారు కొనుక్కుంటాను అన్నాడతను. నా పుట్టినరోజు మీరిచ్చిన వెండి నెమలి తీసుకున్నందుకే ఏదో భారం నెత్తిమీద ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. మీకు ఏదొక గిఫ్ట్ ఇచ్చేస్తేనే గాని ఆ భారం తొలగిపోయేట్లు లేదు. మీ దగ్గర ఈ కారు తీసుకుంటే రుణభారంతో పాతాళంలోకి కుంగిపోతాను. ఎవరికివ్వాలనుకుంటున్నారు? ఓ నాయకుడికివ్వాలి. ఎందుకు? మన కంపెనీకి భూములిచ్చినప్పుడు మనం అతని రుణం తీర్చుకోవాలి కదా. మీకు 5-6 కంపెనీలున్నాయి. 100 కోట్ల ఆస్తుంది. ఆ ఆస్తి సరిపోదా? అడగడమైతే అడిగింది కాని అతని మనసు గాయపరిచానేమో అనుకుంది. భయపడుతూ అతని మొహంలోకి చూసింది. ఆమెలోని తత్తరపాటు గమనించి, ఎన్నో జన్మల ఆత్మీయ అనుబంధం ఉన్నట్లుంది మనిద్దరి మధ్య. అందుకనే అంత ధైర్యంగా అడిగారు. ప్రతి వ్యాపారవేత్త కొత్త వెంచర్స్ చేపట్టాలని, వాటిలో విజయం సాధించాలని, తన కంపెనీల గ్రోత్ రేటు బాగా ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఉన్నదాంతో తృప్తి పడ్డవాడు వ్యాపారవేత్త కాడు. వ్యాపారాలు చేయడం మానేసి తత్వవేత్త అవుతాడు. హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి విశాఖపట్నంలో కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు నాకు. ఇక్కడ కంపెనీ పెట్టి మరో 4 ఉపాధి కల్పించడం మంచి పని కాదంటారా అన్నాడు ఆమె వంపు సంపులను తనివితీరా చూస్తూ. ఎందుకనో అతను చెబుతున్న మాటలు నమ్మబుద్ధి కాలేదామెకు. అకౌంటెంట్ తనతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మన ఎండి ఆకాష్ సామాన్యుడు కాదమ్మా. 2 కోట్లు పెట్టుబడి పెట్టి 200 కోట్లు వెనకేసుకుందామనే దురాలోచనలో ఉన్నాడు. అది అతని దూర ఆలోచన. ప్రభుత్వ భూముల్ని కారుచౌకలో కొట్టేశాడు. ఆ భూముల్ని బ్యాంకులో తాకట్టు పెట్టి భారీ ఎత్తున రుణాలు మంజూరు చేయించుకునే పనిలో ఉన్నాడు. పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయడం, ఎంతో మందికి ఉపాధి కల్పించడం అవన్నీ ఉత్తుతి మాటలే. ఆ విషయాలు సరేగాని నువ్వు అతనికి మరీ క్లోజ్గా మూవ్ కావద్దు. చిక్కుల్లో పడతావు. పెద్దవాణ్ణి చెబుతున్నాను. నీ శ్రేయస్సు కోరి 10 రోజులు ఓ అమ్మాయిని వెంటేసుకుని తిరిగితే ఆ తర్వాత మరో అమ్మాయి అతని పక్కన కారులో కూర్చుంటుంది. ఎన్నో విషయాలు చెప్పాడాయన. అతను తనతో గౌరవంగానే మాట్లాడుతున్నాడు. అతనికి ఎంతమంది ఆడవాళ్ళతో సంబంధాలుంటే తనకేంటి? తనతో అసభ్యంగా మాట్లాడినప్పుడు తనను లోబరుచుకోవాలని అతను ప్రయత్నిస్తే అప్పుడు అతనికి బుద్ధి చెబుతుంది. అతనికి దూరంగా జరిగిపోతుంది. మీరు పక్కనుంటే మనసులో మధురములు నింపుతున్నట్లు అనిపిస్తోంది అన్నాడతను రెస్టారెంట్లో తన పక్కన కూర్చుని. అతని మాటలు ఎబ్బెట్టుగా అనిపించలేదు. అందమైన ఆడపిల్ల పట్ల ఆరాధనాభావం ఉండడం తప్పెలా అవుతుంది? సినిమా హాల్లో అతని ప్రవర్తన ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంది. తన భుజం మీద సినిమా మొదలయ్యాక చెయ్యి వేయడమో, చీకట్లో తన పైకి ఒరిగిపోయి ముద్దు పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తేనో అప్పుడు అతనికి దూరంగా జరుగుతుంది. ఉద్యోగం కూడా మానేస్తుంది తను. షాపింగ్ మాల్లో ఉన్న థియేటర్కు వెళ్లారు. పాత సినిమా సెక్రటరీ ఆడుతోంది. హాల్ అంతా ఖాళీగానే ఉంది. వెనక వరుసకు తీసుకువెళ్లాడు.
ఆ వరుసలో వాళ్ళిద్దరూ తప్పితే ఎవరూ లేరు. సినిమాలో లీనమైపోయాడు ఆకాష్. పొరపాటును కూడా ఆమె చేతిని తాకే ప్రయత్నం చేయలేదు. ఆమెపై ఒరిగిపోయి ఆమె చెంపలను తాకాలనే ఆకాంక్ష అతనుకున్నట్లు అనిపించలేదు. సినిమా అయ్యాక అనన్యను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. వెంటనే తిరిగి వెళ్ళిపోకుండా కారు దిగి డోరు దగ్గర నిలబడి 5 నిమిషాలు మాట్లాడాడు. ఇంటి వరండాలో నిలబడ్డ కార్తీక్కు కారు శబ్దం వినిపించి గేటు దగ్గరకొచ్చి ఆకాష్ను చూశాడు. అతన్ని ఎక్కడో చూసినట్లుందే అనుకున్నాడు. ఎయిర్పోర్టు దగ్గర జరిగిన సంఘటన మదిలో మెదిలింది. ఆకాష్ కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాక అనన్య లోపలికొచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఆమె దగ్గరకొచ్చి నిలబడ్డాడు కార్తీక్. ఏంట్రా, భోంచేయలేదా? చేశానక్క. నిన్ను డ్రాప్ చేసిన ఆయన ఎవరు? నీకు చెప్పాలా అన్ని వివరాలు? అంది విసుగ్గా. అది కాదక్క, మొన్న మా స్నేహితుడు బెంగళూరు వెళుతుంటే అతనికి సెండాఫ్ ఇద్దామని ఎయిర్పోర్టుకు వెళ్ళాను. నిన్ను డ్రాప్ చేసిన ఆయన ఎయిర్పోర్ట్ లోపల నుంచి బయటకు వస్తున్నాడు. 25 ఏళ్ల అమ్మాయి అతని చేయి పట్టుకుని ఆపింది. ఇద్దరూ చాలాసేపు ఘర్షణ పడ్డారు. ఇంగ్లీష్లో చాలాసేపు పోట్లాడుకున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయితో ఆయన చాలా క్లోజ్గా తిరిగేవాడట. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడట. ఆ అమ్మాయికి గర్భం రాగానే అతను తప్పించుకుని తిరుగుతున్నాడట. నీకు చాలా డబ్బు ఖర్చు పెట్టాను. నువ్వు ఇష్టపడే నా వెంట తిరిగావు. నువ్వు ఉరుగుడుగా మాట్లాడతావు కాబట్టే నేను తప్పించుకుని తిరుగుతున్నాను అని సమాధానమిచ్చాడు. చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఇద్దరికీ సర్ది చెప్పి పంపించేశారు. వివరంగా ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన గురించి చెప్పాడు కార్తీక్. ఆలోచనలో పడింది అనన్య. తమ్ముడు అబద్ధం చెప్పడు. ఆకాష్తో చనువుగా తిరగకూడదు. ఏదో సాకు చెప్పి అతనికి దూరంగా ఉంటేనే మంచిది. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో. అతను మా ఆఫీసరు. లేట్ అయితే డ్రాప్ చేయడానికి వచ్చాళ్లే. తమ్ముడు వైపు చూస్తూ అంది. అతనితో జాగ్రత్తగా ఉండు, మంచివాడు కాదు అని అక్కకు చెప్పాలనుకున్నాడు గాని నోరు పెగల్లేదు. అక్కకు చెప్పే స్థాయి కాదు తంది. అక్కకన్నీ తెలుసు. ఆమె జాగ్రత్తలో ఆమె ఉంటుంది. ఆ విషయాల గురించి తను మాట్లాడకూడదు అని తనకు తానే సమాధానపడి తన గదిలోకి వెళ్ళిపోయాడు కార్తీక్. ఆఫీసులో ఉన్నంతసేపు ఆకాష్ గురించే ఆలోచిస్తూ ఉండేది అనన్య. అతను తన ఛాంబర్కు పదే పదే పిలవడం, అటువైపు వెళుతున్నప్పుడు అందరూ చూడ్డంతో సిగ్గుతో కుచించుకుపోయేది. ఆఫీస్ పనిలో చిన్న పొరపాటు జరిగితే నవ్వేసేవాడు. అప్పుడప్పుడు గంభీరంగా ఉన్నట్లు అనిపించేది. అతను మాట్లాడకుండా సీరియస్గా ముఖం పెట్టి కూర్చుంటే చిరుచెమటలు పట్టేవామికి. అతను నవ్వితే ముఖం మీద గులాబీ రంగు పులుముకునేది. ఫైల్ చదువుతూ హఠాత్తుగా తల పైకెత్తి నువ్వు నాకు నచ్చావు అనేవాడు. ఓ క్షణం అతని మాటలు మధురానుభూతి కలిగించేవి. మరుక్షణంలోనే అతను వంచించి మోసం చేస్తాడేమోనని భీతి కలిగేది. ఓ రోజు ఆఫీసులో అతను తన సీటు దగ్గరకొచ్చి మా ఫ్లాట్కు వెళ్ళొద్దాం పదా అన్నాడు. ఎందుకు రమ్మంటున్నాడో అర్థం కాలేదామెకు. నేను రాను, ఇంటికి వెళ్ళాలి, అర్జెంటు పనుంది అని అందామనుకుంది. గొంతు పెగల్లేదు. తలంచుకుని అతన్ని అనుసరించింది. కారులో అతనుండే ఫ్లాట్కు వెళ్లారు. పెద్ద హాలు, 2 బెడ్రూమ్లు. ఫ్లాట్లో ఎటువైపు చూసినా ఖరీదైన ఫర్నిచర్. విశాఖపట్నంలో అతనుండేది నెలలో 4-5 రోజులు. ఇంత ఖరీదైన ఫ్లాట్ ఎందుకు అనుకుంది. ఫ్లాట్లోకి అడుగు పెట్టగానే పాతాళ భైరవి ఎదుట ప్రత్యక్షమై నరుడా, ఏమి నీ కోరిక అని అడిగితే ఏం చెబుతానో తెలుసా అన్నాడతను. అతని మనసులోని కోరిక తనకేం తెలుసు? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీలా ఎదిగిపోవాలని కోరుకుంటాడేమో. బిల్ గేట్స్ స్థాయిలో ఉండాలని కోరుకుంటాడేమో. స్కై ఈజ్ మై లిమిట్ అని అంటూ ఉంటాడు కదా. తలడ్డంగా ఊపింది. అతను కోరబోయేది తనకు తెలీదు అన్నట్టు. నువ్వు పక్కన నిలబడితే వలపు జల్లు మనసును తడిపేస్తున్నట్టుగా ఉంటుంది. అల్లకల్లోలంగా ఉన్న మనసును నీ చల్లని చూపులతో శాసిస్తూ ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తావు. రియల్లీ యు ఆర్ మై ఫ్యాంటమ్ ఆఫ్ లవ్. ఎప్పుడూ ఈ వెన్నెలమ్మ నా పక్కన ఉండేటట్లు చెయ్యి అని పాతాళ భైరవుని కోరుకుంటాను అన్నాడు. ఆమెకు బాగా దగ్గరగా జరిగి తన నడుం చుట్టూ చెయ్యి వేయబోతున్నాడని గ్రహించిందామె. కొంచెం దూరంగా జరిగింది. మీ పక్కనే ఉన్నాను కదా, పాతాళ భైరవుని కోరుకోవలసినంత పెద్ద కోరికేమీ కాదే అంది అతని వైపు చూస్తూ. అతని కళ్లల్లో జ్వలించే కోరిక ప్రస్ఫుటంగా కనిపించింది. మొదటిసారి ఉలిక్కి పడింది. తన మీద అఘాయిత్యం చేస్తే ఏం చెయ్యాలి? అదే ఆలోచన ఆమె మనసును తొలిచేస్తోంది. అతని సెల్ ఫోన్ మోగింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి హెడ్ ఆఫీసులో పనిచేసే మేనేజర్ ఫోన్ చేశాడు. ఆ కాల్ రావడం నిజంగా అనన్య అదృష్టమే.
బాల్కనీలోకి వెళ్ళి ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. అతని మాటలను బట్టే ఏదో సీరియస్ మ్యాటర్ అనుకుంది. షిట్, అలా జరుగుతుందనుకోలేదు. పెద్ద లాయర్ని పెట్టిన కేసులో ఓడిపోయాం. సుప్రీంకోర్టులో మనకు చొక్కెదురవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అవతల వైపు నుంచి మేనేజర్ ఏదో చెబుతుంటే కాలుగాలిన పిల్ల అటు ఇటు తిరుగుతూ వింటూ ఉన్నాడు. ఈ రాత్రికే బయలుదేరి వచ్చేస్తున్నాను అనేసి ఫోన్ ఆఫ్ చేశాడు. అనన్య దగ్గరికి వచ్చి, నా మూడ్ ఆఫ్ అయింది, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద అన్నాడు ఆకాష్. అనన్య ఇంటికి చేరుకునే వరకు కారులో ఒక్క మాట మాట్లాడలేదు అతను. బాగా అప్సెట్ అయ్యాడని అర్థమైంది ఆమెకు. సీసాలోని నిద్రమాత్రలు గుప్పిట్లో పోసుకున్నాడు అనురాగ్. వాటిని మెత్తగా పొడించేసి నీళ్ల గ్లాసులో కలిపాడు. నిర్వికారంగా గ్లాసులోని నీళ్లు గడగడ తాగేశాడు. ఎటువంటి విచారమూ లేదు, సంతోషమూ లేదు. తల్లి గర్భంలో నుంచి బయటపడ్డాక వెలుగును చూసి కెవ్వున ఏడ్చాడు. ఇప్పుడు మౌనంగా చీకట్లోకి జారుకుంటున్నాడు. బెడ్రూంలోని లైట్లు తీసేశాడు. బయట విద్యుత్ దీపాల వెలుగు కిటికీల్లోకి చొచ్చుకుని రాకుండా కర్టెన్స్ వేసేశాడు. చుట్టూ చీకటి, చిమ్మ చీకటి, తనకు ఇష్టమైన చీకటి. ముఖంలోకి నవ్వు తీసుకొచ్చింది. ఆ నవ్వు ఎవరికీ కనిపించదు. ఒక్కసారి గతమంతా సింహావలోకనం చేసుకోవాలనిపించింది. 28 ఏళ్ల జీవితమే కదా, 28 నిమిషాలు పట్టదు ఒక్కసారి రివ్యూ చేసుకోవడానికి. ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న ఎప్పుడూ ఎత్తుకున్నట్లు గాని ముద్దు చేసినట్లు గాని గుర్తులేదు. నాన్న పేరు ఆనందరావు. ఇంట్లో ఎప్పుడూ చిటపట్లాడుతూ ఉండేవాడు. ఆనందంగా 4 నిమిషాలు గడిపేవాడు కాదు. చిన్న చిన్న కారణాలు చూపి అమ్మను గొడ్డును బాదినట్లు బాధేవాడు. అమ్మను కొడుతుంటే తను ఓ మూల నక్కి చూస్తూ ఉండేవాడు. ఓ రోజు తండ్రికి అడ్డొచ్చి ఆయన చేతిలోని బెల్టు లాక్కోబోయాడు. తనను నెట్టేసి తనను అమ్మను ఇద్దరినీ చితకబాదాడు. నాన్నంటే గుండెల్లో అసహ్యం పేరుకుని పోయింది. విశాఖపట్నం, కాకినాడలో ఆయనకు సినిమా హాల్స్ ఉన్నాయి. సినిమా డిస్ట్రిబ్యూటర్. విశాఖపట్నం చుట్టూ 25 ఎకరాల పొలం ఉంది. సిటీలో 8 పెద్ద భవనాలున్నాయి. వాటి మీద అద్దెలే ₹1,00,000 వస్తాయి. ఆ అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరిగేవాడు. అప్పుడప్పుడు ఇంటికి కూడా తీసుకుని వచ్చేవాడు. నాన్నకే కాకుండా ఆయన తీసుకొచ్చిన అమ్మాయికి కూడా అమ్మే అన్ని సేవలు చేయాలి. బ్రాందీలోకి ఐసు గడ్డలు రెడీగా ఉంచాలి. చికెన్ వేపుడు, మటన్ కూర ఉండి సిద్ధంగా ఉంచాలి. ఆయన భోజనం చేయగానే చేతులు తుడుచుకోవడానికే నాప్కిన్తో ఎదురుగా నిలబడాలి. ఒక్క నిమిషం ఆలస్యమైతే బండబూతులు. తను పెద్దయ్యాక అమ్మ సిగ్గు విడిచి ఓ విషయం చెప్పింది. మీ నాన్న నేను ఎప్పుడూ ఒకే మంచం మీద పడుకోలేదురా. నేను గదిలో పడుకుంటే ఆయన మరో గదిలో పడుకునేవారు. మురిపెంగా ఒక్కరోజు నాతో మాట్లాడలేదు. మరి నేనెలా పుట్టాను? అమాయకంగా అడిగాడు తను. పెళ్ళయ్యాక 3 నిద్రలు మా ఇంట్లో ఏర్పాటు చేశారు. శోభనం కూడా ఆ మొదటి రాత్రే. 3 నిద్రలయ్యాక కట్నం డబ్బు ముట్టజెబుతానన్నాడు మా నాన్న. ఆ డబ్బు కోసం పందిరి మంచంలో చోటిచ్చాడో లేక మరో ఆడదాంతో అత్తగారి ఊళ్ళో కొలకడానికి వీలు పడకో నాతో ఆ 3 రాత్రులు గడిపారు. ఆ 3 రాత్రుల సుఖానికి నువ్వు కడుపున పడ్డావు. చెప్పుకుపోయింది అమ్మ. స్నేహితులతో బయట తిరిగితే ఊరుకునేవాడు కాదు. తన స్నేహితులెవరినీ ఇంటికి రానిచ్చేవాడు కాదు. ట్యూషన్ మాస్టర్లు కూడా ఇంటికొచ్చి చదువు చెప్పేవారు. మార్కులు తక్కువస్తే టీచర్లని కోపడేవాడు. తనని డాక్టర్ని చెయ్యాలని నాన్న ఆరాటం. తరచూ తలనొప్పి వచ్చేది. సైన్స్ పుస్తకాలు చదువుతుంటే తలనొప్పి ఎక్కువయ్యేది. అప్పుడు అర్థమైంది తను డాక్టరు కాలేడని. నాన్న ఒత్తిడి వల్లనే సైన్స్ సబ్జెక్టులంటే తనకు అయిష్టత ఏర్పడింది. లిటరేచర్ చదువుతుంటే మనసుకు ఆహ్లాదంగా ఉండేది. కాలేజీలో కూడా ఒంటరిగానే తిరిగేవాడు. ఒకళ్ళిద్దరితో స్నేహం చేసినా, వాళ్ళు ఇంటికొచ్చినా, ఫోన్ చేసినా స్నేహితుల్నే తిట్టేవాడు నాన్న. తనతో ఎవరూ క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు కాదు. ఏ విషయం పైన ఆసక్తి ఉండేది కాదు. కాలేజీలో అందమైన అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఆ అమ్మాయిల చుట్టూ తన క్లాస్మేట్స్ తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళను ఏడిపించేవాళ్ళు. ఓ రోజు ఒకడు ఓ అమ్మాయి చేయి పట్టుకుని లాగాడు క్లాస్ రూంలోనే. ఆ దృశ్యం చూడగానే రక్తం ఉడుకులెత్తింది. నరాలు పొంగాయి. కోపంతో ముఖం బిగుసుకుపోయింది. ఆ కుర్రాన్ని చితకబాదాడు. మిగతా అబ్బాయిలు తనను చుట్టుముట్టారు. వాణ్ణెందుకు కొట్టావు? ఆ అమ్మాయిని అల్లరి పెడుతుంటే కొట్టాన్రా అన్నాడు తన మీదకు దూసుకొస్తున్న కుర్రాళ్లను నెట్టేస్తూ. నువ్వు బీసీ కాలంలో ఉండాల్సిన వాడివి. ఆ అబ్బాయి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని లాక్కుండా ముసలమ్మతో వసంతాలాడతాడా? ఆ అబ్బాయి అల్లరి చేస్తుంటే ఆ అమ్మాయి ముసుముసుగా నవ్వుకుంది గాని వాడి చెంప పగలగొట్టిందా? నువ్వు పెద్ద హీరోలో వచ్చి వాడిని కొట్టావు. నిన్ను మేం కొడితే దిక్కెవరు నీకు? అంటూ తన మీద పిడిగుద్దుల వర్షం కురిపించారు.
లవ్ కుమార్ వచ్చి అడ్డుపడ్డాడు. తనను వాటేసుకుని వాళ్లకు దూరంగా తీసుకువెళ్ళాడు. అమ్మాయిలను ఏడిపించడం, ఆట పట్టించడం అబ్బాయిలకుండే అల్లరి హక్కు. నీకెందుకంత కోపం వచ్చింది? అడిగాడు లవ్ కుమార్ తనను క్యాంటీన్లో. ఆడవాళ్లను ఎవరన్నా హింసిస్తున్నా, ఏడిపిస్తున్నా తట్టుకోలేను. చిన్నప్పటి నుంచి మా అమ్మకు నాన్న నరకం చూపించడం చూస్తూ ఉన్నాను. ఆడపిల్లల జీవితాలను నాన్న నాశనం చేయడం గమనించాను. ఆ ప్రభావం నా మీద ఉందేమో. ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేను. ఆ దృశ్యాలు చూస్తే రక్తం సలసలా కాగిపోతుంది. టీవీల్లో, సినిమాల్లో అటువంటి దృశ్యాలు చూసినా ఏడుపు వస్తుంది. టీవీ ఆఫ్ చేయడమో, సినిమా హాల్ నుంచి బయటకొచ్చేయడమో చేస్తాను. ఆ రోజంతా మనసు బాధతో ముడుచుకుపోతుంది. మనసు విప్పి లవ్ కుమార్తో మాట్లాడాడు. లవ్ కుమార్ మంచి స్నేహితుడయ్యాడు. క్లాసులో తన పక్కనే కూర్చునేవాడు. సాయంత్రం పూట బీచ్కు వెళ్ళేవారు. అందరికీ దూరంగా జనసంచారం లేని చోట కూర్చునేవాళ్లు. మౌనంగా ఎగసిపడుతున్న కెరటాలకేసి చూస్తూ కూర్చునేవాళ్లు. ఉన్నట్లుండి దిస్ ఈజ్ లైఫ్ అనేవాడు లవ్ కుమార్. చాలాసేపు మౌనంగా కూర్చుని ఒక్కసారి నోరు విప్పి ఏదో చెప్పుకుపోయేవాడు. సముద్రంలోని నీరు ఎండకు ఆవిరై ఆకాశంలో చేరుతుంది. మేఘమై కదలాడుతుంది. చల్లబడినప్పుడు వర్షమై భూమికి చేరుతుంది. నదుల్లో ప్రవహించి పొలాలను తడిపి మళ్లీ నీరు సముద్రంలో చేరుతుంది. మనిషి జీవితం కూడా అంతే. నలుగురికి ఉపయోగపడి మట్టిలో కలిసిపోవాలి. దిస్ ఈజ్ లైఫ్ అన్నాడతను. అతని మాటలు నచ్చేవి. ఆత్మీయుడయ్యాడు. ఒక్కరోజు అతను కనిపించకపోతే పిచ్చెక్కినట్లుండేది. అదే మాట అతని దగ్గరంటే, ఎప్పుడూ నీ పక్కన ఉండలేను కదా, ఎప్పుడో ఏదో ఒక రోజు జారిపోతాను అన్నాడతను. అలా అనొద్దు, నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలి అన్నాడతను ఉద్వేగం నిండిన కంఠంతో. మరో రోజు పార్కులో సిమెంట్ బెంచి మీద పక్కపక్కనే కూర్చుని ఆడుకునే పిల్లల్ని చూస్తూ, మా అమ్మా నాన్నలు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అన్నాడు లవ్ కుమార్. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఎగదోసుకొచ్చిన ఉద్వేగాన్ని, ఆందోళనను అదుముకునే ప్రయత్నం చేస్తున్నాడతను. ఎందుకు? పెళ్ళై 25 ఏళ్లు గడిచాక ఇప్పుడు ఆ ఆలోచన ఎందుకొచ్చింది అడిగాడు తను. చిన్న విషయం మీదే ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం వచ్చేసింది అన్నాడతను. విడాకుల దాకా దారితీసిన సంఘటన గురించి చెప్పాడు. లవ్ కుమార్ తల్లి పాత బట్టలకు స్టీలు సామానమ్మే 25 ఏళ్ల అమ్మాయిని ఇంట్లోకి పిలిచి హాల్లో కూర్చోబెట్టింది. మార్బుల్ ఫ్లోరింగ్ మీద చెతికిలబడి కూర్చుని చీర మోకాళ్ళ వరకు లాక్కుని స్టీలు గిన్నెలు చూపిస్తూ ఉందా అమ్మాయి. సోఫాలో కూర్చున్న లవ్ కుమార్ తండ్రి దృష్టి పచ్చగా మెరుస్తోన్న ఆ అమ్మాయి కాలిపిక్కలపై నుంది. బీరువాలో ఉన్న పాత చీరలు, చొక్కాలు తెచ్చిచ్చింది తల్లి. ఆ అమ్మాయి వంగినప్పుడు అతని చూపులు కాంక్షతో తడుముతున్నాయి. తనిచ్చిన బట్టలకు పెద్ద స్టీలు గిన్నెమ్మని అడుగుతూ ఉంది లవ్ కుమార్ తల్లి. ఓ పాత పొట్టుచీర పట్టండి అమ్మగారు, గిన్నెచ్చేస్తాను అంటూ ఉందా అమ్మాయి. కుదరదంటోందామె. పోనీలేవే, ఓ పాత పొట్టుచీరిచ్చేయి, 2 బీరువాల నిండా పొట్టుచీరలున్నాయి, ఏం చేసుకుంటావు అన్నాడతను పేపర్ కొసల్లో నుంచి ఆ అమ్మాయిని చూస్తూనే. మీరు మధ్యలో కల్పించుకోకండి, మీ పని మీరు చూసుకోండి, ఆడవాళ్ల వ్యవహారం మీకెందుకు. ఆ అమ్మాయి పైట సర్దుకునే ప్రయత్నం చేసింది. స్టీలు పాత్రలు అమ్ముకునే అమ్మాయి ఎంత బ్రతిమలాడినా మరో చీర ఇవ్వడానికి ఒప్పుకోలేదు లవ్ కుమార్ తల్లి. ఇంకొక రోజు వచ్చింది ఆ అమ్మాయి. అమ్మగారు లేరా సారు అంటూ. లేరులే, లోపలికి రా, పాత చీరలేం కర్మ, కొత్త పట్టు చీరే ఇస్తాను అన్నాడతను కొంటిగా నవ్వుతూ. ఆ అమ్మాయి లోపలికొచ్చింది. ఆ అమ్మాయిని స్పృశిస్తూ పరవశించిపోయాడతను. ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన లవ్ కుమార్ తల్లికి తమ పడకగదిలో నుంచి వస్తోన్న ఆ అమ్మాయిని చూడగానే విషయం అర్థమైంది. పడక గదిలో మొత్తుగా పడుకున్న భర్తను చూసి చేదరించుకుంది. తల్లిదండ్రులు ఎందుకు విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారో వివరించి చెప్పాడు లవ్ కుమార్. మగవాళ్ళన్నాక ఏవేవో చిన్న తప్పిదాలు చేస్తుంటారు. చిన్న విషయానికే సంసారం కూల్చుకోవాలా? తప్పు చేసిన భర్తను క్షమిస్తుంది గాని ఏ ఆడదైనా రోడ్డెక్కి అల్లరి చేస్తుందా? మా అమ్మ చేసిన పని నాకు నచ్చలేదు అన్నాడు లవ్ కుమార్. మిత్రుడి మాటలతో విభేదిస్తూ, చిన్న విషయం అంటావేంటి? నిబద్ధత, భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి ఉండాల్సిన నమ్మకం, గౌరవాన్ని మంటగలిపిన సంఘటనది. కట్టుకున్న భార్య పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. పరాయి స్త్రీలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం నేను సహించను. మా నాన్నంటే అందుకే నాకు ఒళ్ళు మంట. తన మనసులోని మాట చెప్పేశాడు. మిత్రుడి భుజం మీద చేయి వేసి, మా నాన్నకు మా అమ్మంటే పంచ ప్రాణాలు, అయినా ఏదో బలహీనమైన క్షణంలో ఆ తప్పు చేశాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నాడు కదా, మా అమ్మ కొంచెం సర్దుకుపోతే బాగుండేది అన్నాడతను. మన మగవాళ్ల బుద్ధే అంతరా. మగవాడు తప్పు చేస్తే సర్దుకుపోవాలి, చూసి చూడనట్లు ఉండాలని లెక్చర్లు దంచుతాం.
ఆడది తప్పు చేస్తే చీల్చి చెండాడతాం, కులట అని బిరుదు తగిలిస్తాం అన్నాడు తను ఆవేశంగా. నీకు ఆడవాళ్లంటే అభిమానం, ప్రేమ ఉందిరా. నిన్ను కట్టుకోబోయే అమ్మాయి ఎక్కడుందో గాని సుఖపడుతుంది అన్నాడు తను నవ్వుముఖం పెట్టి. వారం రోజులు తిరిగేసరికి లవకుమార్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. క్యాన్సర్ వ్యాధి కబళించడంతో 3 నెలలు తిరక్కముందే కాలగర్భంలో కలిసిపోయాడు. కొడుకు చనిపోవడంతో లవకుమార్ తల్లి భర్త మీద ఒరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. కొడుకు పోవడం వాళ్ళిద్దరినీ ఒకటించేసింది. స్నేహితుడు చనిపోవడం అనురాగ్కు పెద్ద షాక్. కొన్నాళ్లు డిప్రెషన్లో పడిపోయాడు. ఇంట్లో నుండి బయటకు వెళ్లేవాడు కాదు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడేవాడు కాదు. మానసికంగా బాగా కుంగిపోయాడు. ఒంటరిగా గదిలో గడపడం అలవాటైపోయింది. తండ్రి తనను మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించాడు. పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిల ఫోటోలు తెచ్చి చూపించేవాడు. ఎవరూ నచ్చేవారు కాదు. పెళ్లి చూపులని ఆ ఊరు ఈ ఊరు తిప్పేవాడు. మనసును తాకిన అమ్మాయి కనిపించలేదు. ఎందుకు నచ్చలేదని నాన్న విసుక్కునేవాడు. మీ అమ్మ అందంగా లేకపోయినా నేను చేసుకోలేదు. పెళ్ళయ్యాక నచ్చిన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో తిరుగు. నువ్వు మగాడివి, ఎవరు వద్దంటారు, ముందు పెళ్లి కొప్పుకో అనేవాడు నాన్న. తన ప్రవర్తన చూసి నాన్నకు కూడా విసుగెత్తింది. పెళ్లి ప్రస్తావన తేవడం మానేశాడు. మనసుకు నచ్చిన అమ్మాయి తారసపడితే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తన ఊహాసుందరి ప్రత్యక్షం కాలేదు. 28 ఏళ్లు దాటాయి. ప్రేమించడం అంటూ జరిగితే ప్రేమ తడి ఆరిపోకూడదు. ఇబ్బందులు ఎదురైనా పెళ్లి కాకముందు ఎటువంటి ప్రేమను పొందాడో చివరి దశ వరకు అలాగే కొనసాగాలి. కష్టాలొచ్చినప్పుడు ప్రేయసికి దూరంగా జరిగిపోకూడదు. నిజమైన ప్రేమకు స్వార్థం ఉండదు. అదే తన ఆలోచన ప్రేమ పట్ల. కానీ మనసుకు ఎవరూ నచ్చరు. అందరూ తన ఆస్తి చూసి వెంటపడుతున్నారనే ఫీలింగ్. డిప్రెషన్ నుండి బయటపడలేకపోవడానికి కారణం హృదయంలో ప్రేమాంకురాలు మొలకెత్తకపోవడమే. ప్రేమ రాహిత్యం. గదిలో ఒంటరిగా కూర్చుంటే ఎవరు ప్రేమిస్తారు? ఒకవేళ ప్రేమిస్తున్నానని ఎవరన్నా అన్నా తనకు ఆ అమ్మాయి నచ్చాలి కదా. అమ్మ మీద కూడా కోపం వచ్చింది. లివర్ పూర్తిగా పాడైపోయి నాన్న చనిపోతే అమ్మ ఏడ్చింది, దిగులు పడింది. నాన్న చనిపోయాడని అమ్మ బాధపడడం నచ్చలేదు. ఏం సుఖపెట్టాడని ఏడ్చి మొత్తుకోవడం. అన్ని వ్యవహారాలు తన చేతుల్లోకొచ్చాయి. సినిమా హాల్స్ నిర్వహణ తనేం చేయడం లేదు. లీజు అగ్రిమెంట్ ప్రకారం డబ్బు తెచ్చిస్తున్నారు. కాకినాడ, విశాఖపట్నం భవనాల అద్దెలు తన అకౌంట్లో జమ అవుతున్నాయి. పొలాలు కౌలుకిచ్చారు కాబట్టి వ్యవసాయం పనులు కూడా ఏమీ లేవు. సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా పెద్దగా తన ప్రమేయం లేకుండానే నడుస్తూ ఉంది. బ్యాంకుల్లో ఎంత ఖర్చు పెట్టినా తరగని డబ్బుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా చిరాకును తెప్పించేవి. అన్నింటికీ దూరంగా పారిపోవాలనిపించేది. విసుగు, చిరాకు, కోపం. ఓ రోజు పబ్బుకు వెళ్ళాడు. స్వర్గం అవుట్లెట్స్ అవి. ఇంద్రుడు, కుబేరుడు అక్కడే ఉంటారు. చూపులతో మైకం తెప్పించే మగువలు, మధుపాత్రలు, అమ్మాయిలు, అబ్బాయిల సయ్యాటలు. ఖుషీ ఖుషీగా ఉంటుంది అన్నాడో స్నేహితుడు. అతనితో పాటు నైట్ క్లబ్కు వెళ్ళాడు. అందమైన పార్టీ వేరులో అద్భుతంగా కనిపించారు అమ్మాయిలు, అబ్బాయిలు. లోపలికి వెళ్ళేటప్పుడు కాక్టైల్స్ చప్పరిస్తూ మ్యూజిక్ అనుగుణంగా ఫ్లోర్ మీద డ్యాన్సులు చేసేటప్పుడు మొదట్లో పద్ధతిగా డిగ్నిఫైడ్గానే కనిపించారు. ఆ తర్వాత మొదలైంది కోలాహలం. ఎక్కువసేపు అక్కడ ఉండలేక బయటకొచ్చేశాడు. నైటు హోటల్లోనే రూమ్ తీసుకుని ఉండిపోదామన్న మిత్రుడి మాట వినిపించుకోకుండా కారు పార్కింగ్ వైపు వెళ్ళాడు. ఎటువైపు చూసినా అన్నీ ఖరీదైన కార్లే. వాచ్మ్యాన్ ఎక్కడో దూరంగా గేటు దగ్గర ఉన్నాడు. ఓ కారు పక్కన ఆ అమ్మాయి ఏడుపు వినిపించింది. అటువైపు వెళ్ళాడు. 3 కుర్రాళ్ల మధ్య ఓ అమ్మాయి సన్నగా ఏడుస్తూ నిలబడింది. ఆ అమ్మాయి కూడా డ్రింకు పుచ్చుకున్నట్లుంది. కూలిపోతూ ఉంది. ఆ అమ్మాయిని కారు వెనక సీట్లో నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అబ్బాయి. నా తర్వాత నీ టర్న్ రా అన్నాడా కుర్రాడు. ఆ అమ్మాయి వాళ్ల ప్రయత్నాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది గాని ఆమె ప్రయత్నాలు ఫలించడం లేదు. వాళ్లను అడ్డుకోబోయాడు. తనను చితకతన్ని అవతలకు తోసేశారు. తన కళ్ల ముందే ఆ అమ్మాయిని కారు వెనక సీట్లోకి నెట్టేయడం, లోపలికి ఓ కుర్రాడు దూరడం, తలుపు వేసుకోవడం జరిగిపోయింది. మిగిలిన 2 కుర్రాళ్ళు బాడీగార్డుల్లా కారు పక్కన నిలబడ్డారు. పార్కింగ్ ఏరియా నుంచి మెయిన్ గేటు దగ్గరకు కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. గేటు దగ్గర కనిపించిన వాచ్మెన్కు జరిగిన సంఘటన గురించి చెప్పాడు. అవన్నీ ఇక్కడ మామూలే సార్, మీరు వెళ్ళండి అన్నాడు వాచ్మెన్. తనను రక్షించమంటూ ఆ అమ్మాయి చూసిన బేలచూపులు తనను వెంటాడాయి. సినిమాలో హీరో 10 మందిని తన్ని అమ్మాయిని అటువంటి పరిస్థితుల నుంచి కాపాడడం గుర్తుకొచ్చింది. తనేం చేయలేకపోయాడు. అన్నీ వైఫల్యాలే.
లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. కడుపులో ఏదో తిప్పుతున్నట్లు అనిపించింది. మైకం కమ్మేస్తూ ఉంది. నిద్రమాత్రలు ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. జీవితం ముగియబోతూ ఉంది. చెవుల్లో వింత ధ్వనులు. వాంతి చేసుకోవాలనిపిస్తోంది కానీ తమాయించుకుని బెడ్ మీద అచేతనంగా ఉండిపోయాడు. ఏదో తెలియని భయం చుట్టుముడుతోంది. పెద్దగా అరవాలనుకున్నాడు అనురాగ్. గొంతు పెగళం లేదు. స్పృహపూర్తిగా కోల్పోయాడు. అదే సమయంలో అనురాగ్ వాళ్ళింటికొచ్చింది అనన్య. అనురాగ్తో పరిచయం కూడా లేదు అనన్యకు. అంతకుముందు ఎప్పుడూ చూడలేదు కూడా. ఆ రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లబోయే ముందు నెట్ ఓపెన్ చేసింది. ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్బుక్లోకి వెళ్ళింది. అమెరికాలో ఉన్న నైనికతో ఫ్రెండ్షిప్ ఫేస్బుక్ ద్వారానే జరిగింది. ఇద్దరూ చాలా దగ్గరయ్యారు. ప్రతిరోజు జరిగిన విషయాలు, తమ అనుభవాలు ఆన్లైన్లో షేర్ చేసుకునే అలవాటైంది. ఆన్లైన్లో ఆమెను కలుసుకోకపోతే పిచ్చెక్కినట్లుగా ఉంటుంది. నైనిక అమెరికాలోనే పుట్టి పెరిగింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులది హైదరాబాద్. 80వ దశకంలోనే వాళ్ళు అమెరికా వెళ్లి డాక్టర్లుగా స్థిరపడ్డారు. నైనిక అమెరికా స్కూల్స్, కాలేజీల్లో చదువుకున్న తెలుగు బాగా వస్తుంది. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు పద్యాలంటే ఇష్టం. ఇండియా నుంచి తెలుగు పుస్తకాలు తెప్పించుకుని చదివేది. తెలుగువారి సాంప్రదాయం, సంస్కృతి అంటే చెవి కోసుకుంటుంది. పల్లెలంటూ ప్రత్యేకంగా అమెరికాలో ఉండవు. వ్యవసాయం చేసేవాళ్లు కూడా పట్టణాలకు దగ్గరలోనే ఉంటారు. అక్కడ కూడా ఫామ్ హౌసెస్ తప్పితే పల్లె జీవితం కనిపించదు. ఇండియా వచ్చి పల్లెటూళ్ళు చూడాలనుంది అంది నైనిక చాటింగ్లో. నైనిక ఉండేది న్యూజెర్సీలో. బ్రిడ్జ్ వాటర్ ఏరియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతి శనివారం వెళుతుంది. అక్కడ కూడా తెలుగు లేటెస్ట్ సినిమాలు విడుదలవుతుంటాయి. ఒక్కటి మిస్ కాకుండా చూస్తుంది. పాత సినిమాల సీడీలన్నీ నైనిక దగ్గర ఉన్నాయి. ఇద్దరి అభిరుచులు కలవడంతో అనన్య, నైనికలు బాగా సన్నిహితులయ్యారు. నైనిక ఆన్లైన్లోకి వచ్చి, హాయ్, సాయంత్రం ఎండ మిలమిలా మెరుస్తూ ఉంది. 8 అయినా చీకటి పడదు సమ్మర్లో. మాకు సాయంత్రం అయితే ఇండియాలో ఉదయం. ఈరోజు నీ ప్రోగ్రాం ఏమిటి? నీ బాయ్ ఫ్రెండ్ని మీట్ అవుతున్నావా? ఆఫీసులో పరిచయమైన ఆకాష్ గురించి అంతకు ముందొకసారి చెప్పింది అనన్య. 4 రోజులైంది అతన్ని చూసి. ఫోన్ కాల్ కూడా లేదు. విశాఖపట్నం రావడం లేదు. హైదరాబాదులోనే ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడు ఇండియా వస్తున్నావు? తెలుగు అక్షరాలను ఇంగ్లీష్లో టైప్ చేస్తూ చాటింగ్ చేస్తూ ఉండిపోయింది అనన్య. ఇంపార్టెంట్ మ్యాటర్ నీకు చెప్పాలి. ఇక్కడ యుఎస్ఏలో నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆముంది. ఆమెది మీ విశాఖపట్నమే. వాళ్ళ కజిన్ బాగా డిప్రెషన్లో ఉన్నాడట. బయట తిరగడు. మనుషుల్లో తిరగాలంటే అతనికి ఎలర్జీ. ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందతనికి. వీలుంటే అతన్ని కలిసి పరిచయం చేసుకో. అతన్ని మామూలు మనిషిని చెయ్యాలి. అతని పేరు అనురాగ్. అతనిలో మార్పు వస్తే నా స్నేహితురాలు సంతోషిస్తుంది. సీతమ్మధార ప్రాంతంలో ఉంటున్నారు. ఇంటి అడ్రస్ కూడా ఇస్తున్నాను. వీలున్నప్పుడు వెళ్ళి అతన్ని కలుస్తావు కదూ? సర్టెన్లీ, జవాబిచ్చింది అనన్య. దట్స్ గ్రేట్. ఆపదలో ఉన్నప్పుడు సాటి మనిషికి సాయపడాలి. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్. ఇంటర్నెట్ క్లోజ్ చేసి ఆఫీసుకు వెళ్ళింది అనన్య. సాయంత్రం 5ంటికి నయనికి చెప్పిన ఇంటికి బయలుదేరింది. ఇంటి అడ్రస్ లొకేట్ చేయడం ఇబ్బందిగానే అనిపించింది. అనురాగ్ ఇంటికి చేరుకునేసరికి బాగా చీకటి పడింది. కాలింగ్ బెల్ నొక్కగానే అనురాగ్ తల్లి వనజాక్షి తలుపు తీసింది. పొరపాటున తమింటికి వచ్చారేమో అనుకుని కార్పొరేటర్ పద్మగారి ఇల్లు పక్కన అనేసింది. కార్పొరేటర్ కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అలాంటి వారు అప్పుడప్పుడు వనజాక్షి వాళ్ల ఇంటి తలుపు తట్టడం మామూలే. అనురాగ్ గారి ఇల్లు ఇదేనా? అడిగింది అనన్య. కొందనపు బొమ్మ లాంటి అమ్మాయి తన కొడుకుని వెతుక్కుంటూ వచ్చిందంటే ఆమెకేదో శుభ పరిణామంలా అనిపించింది. రామ్మా, లోపలికి రా. నేను అనురాగ్ తల్లిని. మా వాడు నీకు బాగా పరిచయమా? ఎప్పుడూ చెప్పలేదు. ఏ విషయం నాతో మాట్లాడ్డమ్మా. గదిలో కూర్చుని వాడిలో వాడు మదనపడుతూ ఉంటాడు. ఎగిరి గంతులు వేయాల్సిన వయసులో మూల కూర్చుని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. నీ పేరు ఏంటన్నావు? అడిగిందామె. అనన్య. సోఫాలో కూర్చో, కూల్ డ్రింక్స్ తీసుకునొస్తాను అందామె ఫ్రిడ్జ్ వైపు అడుగులు వేస్తూ. వద్దండి, వద్దు అని అనన్య అంటూ ఉన్నా వినిపించుకోకుండా జ్యూస్ తెచ్చిచ్చింది. జ్యూస్ తాగాక మీ అబ్బాయి గారిని కలుసుకోమని అమెరికాలో ఉండే మా స్నేహితురాలు నైనికి చెప్పింది. మీ చెల్లెలి కూతురు స్వప్నకు నైనిక దగ్గరి స్నేహితురాలు అని తను వచ్చిందెందుకో చెప్పింది అనన్య. అబ్బాయి మేడ మీద గదిలో ఉన్నాడు. వెళ్ళి కలిసిరామ్మా. నాకు మోకాలి నొప్పులు, మెట్లెక్కలేను. నువ్వు వెళ్ళి మాట్లాడు. కొంచెం బిడియపడుతూ ఉంటాడు గాని నువ్వేం పట్టించుకోకుండా చొరవగా మాట్లాడు తల్లి అంది వనజాక్షి.
ఎందుకనో మొదటి చూపులోనే అనన్య బాగా నచ్చేసింది ఆమెకు. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఈ పిల్ల తన కోడలైతే ఏడుకొండలవాడ నీకు తలనీలాలు సమర్పించుకుంటాను, నిలువుదోపిడి ఇచ్చేస్తాను, నా కోరిక తీర్చు తండ్రి మనసులోనే ప్రార్థించుకుంది. మేడమెట్లెక్కి అనురాగ్ గది తలుపులు నెట్టింది. లోపల ఎటువంటి అలికిడి వినిపించలేదు. చేత్తో తడుముకుంటూ తలుపు దగ్గరున్న స్విచ్ బోర్డు తడిమి చేతికందిన స్విచ్చులన్నీ నొక్కింది. లైటు వెలుగులో అచేతనంగా స్పృహ కోల్పోయి పడున్న అనురాగ్ కనిపించాడు. దగ్గరలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో అనురాగును చేర్పించారు. న్యూరోసర్జన్ అనురాగున్న స్పెషల్ రూంలోకొచ్చాడు. మరో 2 కుర్ర డాక్టర్లను, ఓ నర్సును వెంటబెట్టుకుని. కేసు షీట్ కేసి ఓ క్షణం చూశాడు. స్టాండుకు వేలాడదీసిన బాటిల్స్ నుంచి ట్యూబుల ద్వారా శరీరంలోకి ఎక్కిస్తోన్న ఫ్లూయిడ్స్ కేసి చూశాడు. దిస్ పేషెంట్ వాజ్ బ్రాట్ వెన్ హీ వాజ్ ఇన్ కోమా. హిస్ బ్రెయిన్ సెల్స్ వర్ పార్షియల్లీ డ్యామేజ్డ్. దేర్ వాజ్ ఏ నైక్రోసిస్ ఆఫ్ ది వెంట్రికల్. మెడికల్ పరిభాషలో కుర్ర డాక్టర్లకి చెబుతున్నాడు సీనియర్ డాక్టర్. డాక్టర్ గారు వెళ్ళిపోబోతుంటే వనజాక్షి అడిగింది, మా అబ్బాయికి ప్రాణభయం లేదు కదూ? తడబడ్డాయి ఆమె మాటలు. 5 రోజులు ఐసీయూలో ఉన్నాడు. అక్కడి నుండి స్పెషల్ వార్డుకు మార్చామంటేనే ప్రమాదం లేనట్టే. మీ అబ్బాయి కోలుకోవడానికి 1 నెల రోజులు పట్టొచ్చు అనేసి వెళ్ళిపోయాడు న్యూరోసర్జన్ తన పరివారంతో. గదిలోనే ఉన్న అనన్య చేయి పట్టుకుని ఆప్యాయంగా నిమిరింది. అదే సమయానికి నువ్వు మా ఇంటికొచ్చావు కాబట్టి మా వాడు బతికి బయటపడ్డాడు. మేడ మీద వాడి గదిలోకి వెళ్లేదాన్ని కాదు, నిద్రపోతున్నాళ్లే అనుకుని ఊరుకునేదాన్ని. నిజంగా దేవతలా మా ఇంటికొచ్చి మా వాడి ప్రాణాలు కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకుంటానో తల్లి అంది వనజాక్షి. గదిలోకి వెళ్ళి 4-5 సార్లు పిలిచాను, సమాధానం లేదు. నిద్రపోతున్నాళ్లే ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకుని వెనక్కు తిరిగి వచ్చేద్దామనుకున్నాను. ఏదో అనుమానం వచ్చింది. మీ అబ్బాయి తల మంచం మీద నుంచి కిందకు వాలుంది. పెదాలు కొరుకుంటున్నట్లు అనిపించింది. కింద పడున్న స్లీపింగ్ పిల్స్ సీసా కనిపించింది. ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని అప్పుడు అర్థమైంది. వెంటనే కిందకొచ్చి మీకు చెప్పడం, హాస్పిటల్కు ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించడం జరిగింది. అనురాగ్ కేసి చూస్తూ అంది అనన్య. కొద్దిగా కదిలాడతను. కళ్ళు తెరిచే ప్రయత్నం చేశాడు. చుట్టూ చీకటి ఆవరించుకున్నట్లు అనిపించింది. ఏదో కాంతిరేఖ ఓ పక్కన కదులుతున్నట్లుగా ఉంది. ఆ కాంతి పుంజాన్ని పట్టుకుని చీకట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెయ్యి కొద్దిగా చాపాడు. నీకేం భయం లేదురా నాయనా. పక్కన కూర్చున్న అమ్మ వెచ్చటి చేతి స్పర్శ. బతకాలనుకున్నవాడికి భయం ఉంటుంది గాని చనిపోవాలనుకున్నవాడికి భయం ఎందుకుంటుంది అనుకుంది అనన్య. అసలు వీడెందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడో అర్థం కావడం లేదమ్మా. వీడికేం తక్కువ? బోళ్లంత ఆస్తుంది. వాళ్ళ నాన్నగారుంటే కోపడుతూ ఉండేవారు కాని ఇప్పుడు ఇంటి పెత్తనం వాడిదే. ఎంత ఖర్చు పెట్టుకున్నా అడిగేవారు లేరు. అమ్మాయిల చుట్టూ తిరగడం, ప్రేమలో విఫలం కావడం అటువంటివేమీ లేవు. అసలు ఏ సమస్య లేదు వీడికి. కొడుకు అవస్థ చూసి మొత్తుకుందా మాతృహృదయం. ఏ సమస్య లేకపోవడంతోనే బతుకు మీద విరక్తి పుట్టిందేమో. సమస్యలతో సతమతమవుతూ ఉండడం కూడా లైఫ్లో థ్రిల్లే మనసులో అనుకుంది అనన్య. ఆఫీసుకు టైం అవుతుందంటే మళ్ళీ సాయంత్రం వస్తాను అంది వనజాక్షితో. ఆప్యాయంగా అత్తయ్య అని పిలువు తల్లి. అనన్య భుజం నిమిరి అంది వనజాక్షి. ఆఫీసుకు వెళ్లేసరికి 1 గంట లేట్ అయింది. ఆకాష్ ఆఫీసుకు రావడం పూర్తిగా మానేశాడు. అతను లేకపోతే ఆఫీసు కళ తగ్గింది అనుకుంది అనన్య. తానంటే ఎంతో ప్రేమను, అభిమానాన్ని చూపించినవాడు కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయకపోవడం ఆశ్చర్యంగానే అనిపించిందామెకు. ఆకాష్ గురించి అకౌంట్స్ ఆఫీసర్ని అడిగింది. ఏవో కోర్టు గొడవల్లో చిక్కుకున్నట్లున్నాడమ్మా. వివరాలు తెలియవు. ఎవరికీ ఫోన్ చేయడం లేదు. వసుధా హోల్డింగ్స్ కంపెనీ వ్యవహారాలు సరిగ్గా లేవు. పారిశ్రామిక పార్కు పెడతామని ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్నాం. ఆ భూములు తాకట్టు పెట్టి బ్యాంక్ లోన్ కూడా తెచ్చాడు ఎండీ గారు. ఆ లోన్ అమౌంట్ ఆకాష్ గారే స్వయంగా డ్రా చేసుకున్నారు. కంపెనీ అకౌంట్లో జమ చేయలేదు. ఆ డబ్బు ఎటో డైవర్ట్ అయిపోయింది. వరుస చూస్తూ ఉంటే కంపెనీ మూతపడేటట్లే ఉంది. నమ్మకస్తురాలు కాబట్టి నీకు చెప్పాను. ఈ మాట నిన్నన్నట్లు ఎవరితోనూ చెప్పుకో అన్నాడాయన. ఆలోచనలో పడిపోయింది. ఏవో ఆశలు రేపే నిన్ను మోసం చేయలేదు కదూ. కూతురులాంటి దానివి. నిన్ను ఇలా అడిగానని ఏమనుకోకు అన్నాడాయన. అదేం లేదండి. నేనంటే ఆకాష్ గారు అభిమానం చూపించిన మాట వాస్తవం. ఎటువంటి తపటడుగు వేయలేదు. నా జాగ్రత్తలో నేనున్నాను అంది తలంచుకుని. గాడ్ ఈజ్ గ్రేట్. అంత నమ్మదగిన వ్యక్తి కాదమ్మా అన్నాడాయన.
అకౌంట్స్ ఆఫీసర్ గారికి మొదట్నుంచి ఆకాష్ మీద సదభిప్రాయం లేదు. పర్సనల్ మేనేజర్ పిలుస్తున్నాడని చెప్పడంతో ఆయన రూంలోకి వెళ్ళింది. ఆయన ఎదురుగా ఎవరో కూర్చునున్నారు. తన గురించి ఆ గదిలోకి వెళ్లకముందు ఏమన్నా చెప్పాడేమో. ఎదురుగా కూర్చున్న వ్యక్తి తనను చూసి కిసుక్కున నవ్వాడు. మీరు ఈ మధ్య ఆఫీస్కు లేటుగా రావడం, ఎర్లీగా ఆఫీస్ నుంచి వెళ్ళిపోవడం మీ పద్ధతి బాగుండలేదు అన్నాడు పర్సనల్ మేనేజర్. ఆకాష్ ఆఫీసులో ఉన్నప్పుడు తన వైపు చూడ్డానికే భయపడేవాడు. అతను ఎటూ రాడని తనను దబాయిస్తున్నాడేమో. దగ్గర వ్యక్తి ఒక ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆయనను అటెండ్ చేయవలసి వస్తోంది. అయినా నాకు అసైన్ చేసిన పనులన్నీ కంప్లీట్ చేస్తున్నాను సార్ అందామే. అందరూ నీకు దగ్గర వ్యక్తులే అన్నాడు పర్సనల్ మేనేజర్ వ్యంగ్యంగా. వాళ్ళిద్దరూ పెద్దగా నవ్వారు. గదిలో నుంచి బయటకు వచ్చేసింది. తన దగ్గర ఆకాష్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఉంది. ఆ ఫోన్కు ఎప్పుడు ప్రయత్నించినా రెస్పాన్స్ రావడం లేదు. తను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు, తన దగ్గరున్న కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ పర్సనల్ మేనేజర్కు అప్పగిస్తున్నట్లు ఈమెయిల్ ఇచ్చి రెజిగ్నేషన్ లెటర్ పర్సనల్ మేనేజర్కిచ్చి ఆఫీస్ నుంచి బయటపడింది. స్కూటీ మీద ఇంటికొచ్చేసింది. ఎంతో రిలీఫ్గా ఉన్నట్లు అనిపించింది. ఆ ఉద్యోగం కాకపోతే మరొకటి, మాటలు పడుతూ ఆఫీసులో పనిచేయలేదు. ఆకాష్ ఈమెయిల్ తప్పకుండా చూస్తాడు, తనతో తప్పకుండా ఫోన్లో మాట్లాడతాడు అనుకుంది. ఈమెయిల్ ద్వారా చాలా కంపెనీలకు అప్లికేషన్స్ పంపింది అనన్య. 4 కంపెనీల్లో వాకిన్ ఇంటర్వ్యూలోకి వెళ్ళింది. ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదని నాలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకోలేదు. నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. జీవితం మంచి మలుపే తిరుగుతుందని అంతరాత్మ చెబుతూ ఉంది. నైనికతో చాటింగ్ చేస్తూ టైప్ చేసింది. అదృష్టదేవత తలుపు దగ్గరే నిలబడుతుంది. మనం కృషి చేసి ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చెయ్యాలి అంటూ రిప్లై ఇచ్చింది నైనిక. అమెరికా నుంచి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అమెరికా నుంచి ఫోన్ వస్తే గంటసేపు మాట్లాడాల్సిందే. అమెరికా గురించి ఎన్నో విషయాలు చెప్పేది, కానీ ఆ దేశంలో ఉండిపోవడానికి వైముఖ్యం చూపేది నైనిక. ఇండియా రావాలని అనుకుంటూ ఉందా అమ్మాయి. ఆకాష్ గురించి చెప్పింది. అతని వేర్ అబౌట్స్ తెలియడం లేదని, కనీసం తన ఈమెయిల్కు రెస్పాన్స్ ఇవ్వడం లేదని. అతని గురించి మర్చిపో. కొత్త అధ్యాయం మొదలైంది. అతన్ని డంప్ చేయి, డస్ట్బిన్లో పడేయి సమాధానమిచ్చింది నైనిక. అప్పుడప్పుడు మెలకు వస్తోంది అనురాగ్కు. చేతులకి, కాళ్ళకి, మొహానికి అమర్చిన ట్యూబులు, మిషన్స్ ఒక్కొక్కటే తీసేస్తూ ఉన్నారు. శరీరంలో వేడి పెరుగుతూ ఉంది. తల్లి మొహంలో ఆందోళన తగ్గి ప్రశాంతంగా కనిపించడం గమనించాడు. గదిలోకొచ్చిన నర్సులు జోక్స్ వేసుకుంటున్నారంటే తను ఆందోళన పరిస్థితి నుంచి బయటపడ్డట్టే. కొత్తగా ఓ అమ్మాయి రోజూ తన గదిలోకొచ్చి అమ్మ పక్కనే కూర్చుని తదేకంగా తన వైపు చూస్తూ ఉండడం గమనించాడు. ఎవరా అమ్మాయి? అంతకు ముందెప్పుడూ చూడలేదు అనుకున్నాడు. ఎలా ఉందిరా? తేలిగ్గా ఉందా? వనజాక్షి అడిగింది. అనన్య వైపే చూస్తూ ఉండిపోయాడు. నువ్వు నిద్రమాత్రలు మింగినప్పుడు ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి బతికి బట్టగట్టగలిగావు. లేకపోతే ఒక్కగానొక్క కొడుకు నాకు దూరం అయ్యేవాడు అంది దానిమ్మ గింజలు ఒలుస్తూ. పసుపచ్చని చీర కట్టుకుంది అనన్య. ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన చీర, గులాబీ రంగు జాకెట్టు వేసుకునుంది. తలలో చామంతులు మెరిసిపోతూ కనిపించాయి. ఎక్కువగా డ్రెస్లే వేసుకుంటుంది. ఆ రోజు శ్రావణ శుక్రవారం అవడంతో చీర కట్టుకుంది. చందనపు బొమ్మలా ఉంది. అతని మనోనయనంలో ఓ దృశ్యం మెదిలింది. అమ్మ పెళ్లిచూపులకు తీసుకువెళ్ళింది బలవంతంగా. తన ఎదురుగా కొందనపు బొమ్మలా ఓ అమ్మాయి కూర్చునుంది. ఏదో ఒక ప్రశ్న అడగరా అంది అమ్మ. మీరు వర్కింగ్ ఉమెనా, హౌస్ వైఫా? పెళ్లిచూపులకొచ్చిన అమ్మాయి హౌస్ వైఫ్ ఎలా అవుతుంది? వెర్రివాణ్ణి చూస్తున్నట్లు అందరూ తన వైపు చూశారు. వాళ్ల చూపులు తట్టుకోలేక అక్కడి నుంచి వచ్చేశాడు. ఆ దృశ్యం చెరిగిపోయింది. అనన్య అనురాగ దేవతలా కనిపించింది. ఎడారిలో తిరిగేవాడికి వయోశిస్సులా మీరు కనిపించారు అన్నాడు అనురాగ్. ఇబ్బందిగా కదిలింది అనన్య. సారీ, ఏమనుకోకండి, ఏదో వాగేశాను అన్నాడతను. చేతికి ఫిక్స్ చేసిన సిరంజి నీడిలు, ఎడిసివ్ టేపు తీసేయబోతూ ఆమె అతని చేతిని పట్టుకుని వారించింది. వెన్నెలమ్మ చల్లటి చేతి స్పర్శ తనకు తగిలినట్లు అనిపించింది. కొద్దిపాటి ఆలోచనలకే అతడి మెదడు అలసిపోతూ ఉంది. నర్సొచ్చి ట్రాంక్లైజర్ ఇచ్చింది. నిద్రలోకి జారుకున్నాడు. అతను మెలకువలో ఉన్నప్పుడు గతాన్ని గుర్తు తెచ్చే ప్రశ్నలు వేస్తూ ఉండండి. మెదడు చురుకుదనం పెరుగుతుంది. అతనికి ఆందోళన కలిగించే విషయాలు ముచ్చటించకండి. ఆహ్లాదంగా మాట్లాడండి. త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడు. రౌండ్స్కొచ్చినప్పుడు డాక్టర్ అన్నాడు వనజాక్షితో.
అతను నిద్రపోగానే అనన్యతో మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టింది. మా వాడు నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడినా పట్టించుకోవద్దు తల్లి. ఇప్పుడు ఎక్కడా ఉద్యోగం చేయడం లేదా? అడిగిందామె అనన్యను. ఓ కంపెనీలో పనిచేస్తూ ఉండేదాన్ని. వాళ్ళు ఉద్యోగంలో నుంచి తీసేశారు. మరో ఉద్యోగం వెతుక్కోవాలి అంది అనన్య తల వంచుకుని. నువ్వు ఏమనుకోనంటే ఓ మాట చెబుతాను. చెప్పండి. మా వారున్నప్పుడు వ్యాపారాలన్నీ ఒంటి చేత్తో నడిపేవారు. మంచి వ్యాపార దక్షులు. ఆయన చనిపోయాక మా అబ్బాయి వ్యాపారం గొడవలు చూస్తున్నాడు గాని వాటిల్లో పెద్దగా ఆసక్తి లేదు. ప్రకృతిని చూస్తూ పరవశించిపోవడం, మంచి సంగీతం వినడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, అవి వాడి లక్షణాలు. నువ్వు ఎంబీఏ చదివో. మా వ్యాపారాలు నువ్వు పర్యవేక్షణ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నువ్వు పెద్ద కంపెనీలో పనిచేస్తే ఎంత జీతమిస్తారో అంత తీసుకో. 2-3 నెలలు చూడు. నీకు నచ్చకపోతే వదిలేయ్. వనజాక్షి గారు చెప్పింది బాగానే ఉంది అనుకుంది. ప్రస్తుతం తను ఖాళీగా ఉంది. పెద్ద మనసుతో తనకు బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు. సొంత మనిషిలా భావిస్తున్నారు. ఆంటీ అనద్దు, అత్తయ్య అని పిలవమని వనజాక్షి గారు అన్నారంటే వాళ్లకు తను ఆత్మీయురాలే. మంచి ఉద్యోగం దొరికే వరకు వారి దగ్గరే పనిచేయడం ఉత్తమం. అలాగేనండి అందామే. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసొస్తాను. నేనొచ్చేదాకా ఆ అబ్బాయిని చూస్తూ ఉండమ్మా. మరో 10 రోజులు మనకి ఇబ్బంది తప్పదు. ఆ తర్వాత డిశ్చార్జీ చేస్తారు. హాయిగా ఇంటి దగ్గర ఉండొచ్చు. ఈ హాస్పిటల్ వాసన పడదు. గత్యంతరం లేక ఉండడమే అంటూ ఇంటికి తీసుకువెళ్లాల్సిన వస్తువులు బుట్టలో సర్దుకుని వెళ్ళిపోయింది. అరగంట గడిచాక అటు ఇటూ కదిలి కళ్ళు తెరిచి చూశాడు అనురాగ్. ఎదురుగా అనన్య కనిపించింది. అమ్మేది? ఇంటికి వెళ్లారు. స్నానం చేసొస్తారు. మీకేమన్నా కావాలా? కొబ్బరి నీళ్ళు ఇమ్మంటారా అంది అతనికి దగ్గరగా కుర్చీ లాక్కుని. కాఫీ తాగాలనుంది అన్నాడతను. ఫ్లాస్క్లో కాఫీ లేదు. బయటికి వెళ్లి హాస్పిటల్ వాళ్ల క్యాంటీన్లో 2 కప్పుల కాఫీ ఫ్లాస్క్లో పోయించుకుని తిరిగొచ్చింది. మీకు శ్రమిచ్చాను. ఉదయం నుంచి హాస్పిటల్లో ఉన్నారు. మీకు ఆఫీసు పనులు గాని ఇంట్లో పనులు గాని ఉండవా అడిగాడతను కాఫీ సిప్ చేస్తూ. ఇక మీ ఇంట్లోనే నా పనులు. మీకు సెక్రటరీగా ఉండబోతున్నాను. మీ బిజినెస్ వ్యవహారాలు నన్ను చూడమన్నారు మీ అమ్మగారు. కాఫీ తాగాక అతని మొహానికి పట్టిన చిరుచెమటను టవల్తో తుడుస్తూ అందామే. అతని మొహంలో చిరునవ్వు తొంగి చూసింది. ఆ అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడే జీవించాలని ఆశ కలిగింది. ఆ ఆశే అతన్ని త్వరగా కోలుకునేటట్లు చేసింది. కిటికీ తలుపులు తెరిచింది. తెల్లటి వెలుగు గదిలోకి తోసుకునొచ్చింది. డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. పదే పదే గతాన్ని ప్రశ్నించాలి. అప్పుడు అతని మెదడు పొదునెక్కుతుంది. మీరెంతవరకు చదువుకున్నారు? ఎంఏ. ఏ సబ్జెక్ట్? ఇంగ్లీషు లిటరేచర్. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని సైన్సు, మ్యాథ్స్ సబ్జెక్టులు చదువుతుంటే మీరు ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకున్నారెందుకు? అందరూ నడిచే దారిలో నాకు నడవాలనిపించదు. ఐ ప్రిఫర్ టు వాక్ ఆన్ ద రోడ్ లెస్ ట్రావెల్డ్. మీ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుందా? జనవరి 9, 1983. ఎందుకు ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నారు? కొంచెం అలసటగా కనిపించాడు. ఒక్కసారి అన్ని ప్రశ్నలు గుప్పించకుండా ఈ ఎక్సర్సైజు కొనసాగించాలి అనుకుంది. ఆమె వైపే చూస్తుండిపోయాడు. ఆమెను చూస్తుంటే మదిలో మల్లెలు విచ్చుకుని సౌరభాన్ని వెదజల్లుతున్నట్లు అనిపిస్తూ ఉంది. మీరు ఏదోటి చెబుతూ ఉండండి, నేను వింటూ ఉంటాను అన్నాడతను. గీతాంజలిలో కొన్ని పేజీలు చదివి వినిపించింది. తన్మయత్వంతో వింటూ ఉండిపోయాడు రవీంద్రుని కవితల్ని. మీ గొంతు చాలా బాగుంది. మరో రోజు కీట్సు, షెల్లీ కవితలు మీరు చదివి వినిపించాలి అన్నాడతను. నవ్విందామె. జీవితాన్ని ఏం చూశారని చిన్న వయసులోనే మృత్యువును కౌగిలించుకోవాలనుకుంటున్నారు? మనం వద్దనుకున్నా, ఎంత దూరం జరిగినా నీడలా మృత్యువు మన పక్కనే ఉండి ఏదో క్షణంలో కబళించి వేస్తుంది. భూమి మీద 4 రోజులు జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. జీవితం వద్దనుకునే వాళ్ళకి కీట్సు, షెల్లీ, టాగూర్ కవితలు కూడా ఎందుకు అందామే. ఆమె మాటలు మనసును తాకాయి. తన ఆలోచనల్లోనే ఏదో లోపముందని మొదటిసారి అనుకున్నాడు. మరోసారి ఆ ప్రయత్నం చెయ్యను. గుండె లోతుల్లోంచొచ్చాయి ఆ మాటలు. మీకు ఆర్థిక సమస్యలు లేవు. ప్రేమ వ్యవహారంలో దెబ్బతినలేదు. పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదన్న బెంగలేదు. జీవితం ఎంతో అందమైంది. అందమైన గులాబీ పువ్వు పక్కన సూది మొనలాంటి ముళ్ళుంటాయి. ముళ్ళు గుచ్చుకుంటున్నాయని గులాబీ మొక్కను పీకి పారేస్తాను అంటే ఎలా? 150 ఏళ్లు ఎవడూ బతకడు. ఎటూ అందరం చనిపోయేవాళ్లమే. ఆమెకు తోచిన రీతిలో జీవితం రసమయంగా ఉంచుకోవాలని చెప్పింది. కిటికీలో నుంచి బయటకు చూశాడు. హాస్పిటల్ ముందు వైపున గార్డెన్ కనిపించింది.
ఉదయాన్నే రంగురంగుల పువ్వులు విచ్చుకుని గాలిలో నాట్యం చేస్తూ నవ్వుతున్నట్లుగా కనిపించాయి. మూడువారిన బతుకులో కొత్త చిగురు వేస్తున్నట్టుగా అనిపించింది. ఆమె వైపు చూశాడు. ముద్దబంతి పువ్వులా మిసమిసలాడుతూ కనువిందు చేస్తూ కనిపించింది. టానిక్కులు, మందుల కంటే అనన్యతో పరిచయం అతనికి కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. శివరావు వంట చేస్తున్నాడు. కూరగాయలు తరిగి అందిస్తూ, ఈరోజు వంట మీరు చేస్తున్నారేంటండి? అడిగింది పార్వతి. పెద్దమ్మాయి ఇంటికి రావడం ఆలస్యం అవుతూ ఉంది. రెండో అమ్మాయికి పరీక్షలు. మా అబ్బాయికి వంట రాదు, తినడం ఒకటే వచ్చు అన్నాడు నవ్వుతూ. అంతకుముందు ఇంట్లో పనమ్మాయి ఉండేది కాదు. ఈ మధ్య అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి పనమ్మాయిని పెట్టుకున్నారు. పార్వతికి 40 ఏళ్లుంటాయి. వాళ్ళది సింహాచలం దగ్గర పల్లెటూరు. భర్త వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. పంట బాగా పండిన సంవత్సరం ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండేది కాదు. పంటమ్మగా వచ్చిన డబ్బు అప్పు తీర్చడానికి సరిపోయేది కాదు. పంట పండని సంవత్సరం అప్పులు రెట్టింపయ్యేవి. ఉన్న ఎకరం పొలం తక్కువ ధరకు అమ్ముకోక తప్పలేదు. ఆ దిగులుతో మంచాన పడి కన్ను మూశాడు పార్వతి భర్త. సొంతూరులో పేగుబంధం తెంచుకుని వైజాగ్ వచ్చేసింది పార్వతి. గుడిసెలో ఉంటూ 5-6 పని చేసుకుంటూ పొట్టపోసుకుంటూ ఉంది. మొగుడికి వంటొస్తే ఇంటాడది సుఖపడుతుందట. అమ్మగారుంటే ఎంత సంతోషపడేదో. ఎదిగిన పిల్లల్ని చూసుకుని ఆ అమ్మకు అంత అదృష్టం లేదు అంది పార్వతి. భార్య గుర్తుకొచ్చింది శివరావుకి. కడిగిన ముత్యంలా ఉండేది గంగ. ఆమె మాట, పలుకు, నవ్వు మనసులో ముద్ర వేసుకుపోయాయి. పొడుగాటి జడ ఉండేది చూడముచ్చటగా. పెళ్ళైన కొత్తలో మైసూరుపాకు చేసి ఆ మొక్క నోట్లో పెట్టబోయింది. నడుము దాటినన్ని జడను చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. మనస్సు మధురాతి మధురంగా మీగడ ముంత అయింది. ఇంకా స్వీట్ ఎందుకు అనేవాడు. సిగరెట్టు తాగి వాసన కొట్టే నోటితో నా దగ్గరకొస్తావు. నీ నోరు తీయనైతే ఆ రుచి నా నోటికి తగులుతుంది అనేది దూరంగా జరిగిపోతూ. అదో కవ్వింపు. ఆమె వెనక పరిగెత్తి ఆమెను దొరకబుచ్చుకుని నడుం చుట్టూ చెయ్యి బిగించి దగ్గరకు లాక్కునేవాడు. కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయేది. గంగకు కోపం రావడం ఎప్పుడూ చూడలేదు. 3 పిల్లల్ని కని తనకు అప్పగించి తనను దాటుకుని పైలోకాలకు హడావిడిగా వెళ్ళిపోయింది. చిన్నపిల్లల్ని పెంచడం కష్టం, మళ్ళీ పెళ్లి చేసుకో. నిండా 30 ఏళ్లు లేవు నీకు అనేవారు ఫ్యాక్టరీలో తనతో పాటు పనిచేసే కార్మికులు. ఎన్నో మధురిమలు పంచిపోయిందామె. తన మనసులోని భావాల్ని పొరులకు చిక్కనివ్వకుండా, మళ్లీ పెళ్లి ప్రస్తావనలు లేకుండా కాలం గడిపాడు. ఆమె మీద తనకున్న ప్రేమ గుండె గుహల్లో ఉండిపోయింది. అనన్య పెద్దయ్యాక అప్పుడప్పుడు అంటూ ఉండేది, పెళ్లి చేసుకోనానా, మాకేం అభ్యంతరం లేదు. సవతి తల్లి మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఎలాగోలా బతికేస్తాం. మీ పెళ్ళిళ్ళు ఎలా చెయ్యాలా అని సతమతమవుతూ ఉంటే నా పెళ్లి సంగతి మాట్లాడతావేంటి తల్లి? ఇది బంగారు మనస్సు, అందుకే అందరి గురించి ఆలోచిస్తూ ఉంటావు. ముందు నీకు మొగుణ్ణి వెతకని అనేవాడు. పోనీ మా పెళ్ళిళ్ళు అయ్యాక చేసుకోనన్నా. 50 ఏళ్లు దాటాయి, ముసలాడికి పెళ్ళిందుకమ్మా. మాకు రెక్కలొచ్చి ఎగిరిపోయాక గూడు బోసిపోతుంది, గుండెల్లో దిగులు మొదలవుతుంది. నీ అవసరాలు గమనించడానికి, ఆత్మీయంగా కబుర్లు చెప్పడానికి నీకు ఓ తోడు కావాలి నాన్న వాదించేది అనన్య. కూతురి మాటలకు నవ్వుకునేవాడు. బుచ్చినాయుడి తండ్రి వెంకటాద్రినాయుడు రైళ్ల రాకపోకలు రోజుల్లో బ్రిటిషు సైనిక స్థావరాలకి సామాగ్రి ఎడ్లబండ మీద తరలించే కాంట్రాక్టర్గా పనిచేశాడు. అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ల ప్రాపకం సంపాదించి 4 డబ్బులు వెనకేసుకున్నాడు. చదువు లేకపోయినా ఇంగ్లీషు మాట్లాడేవాడు. చదువుకున్న వాళ్లంటే ఎంతో గౌరవం ఆయనకు. రెవెన్యూ ఆఫీసులో కాగితం టేబుల్ మీద నుంచి జారిపడితే తీసి కళ్ళకు అద్దుకునేవాడు. కాగితం అంటే అందరికీ తెలియని రోజులవి. చదువులు తల్లి సరస్వతి అనేవాడు కాగితాన్ని పవిత్రంగా చూస్తూ. బుచ్చినాయుణ్ణి కింగ్ ఎడ్వర్డ్ స్కూలు ఫైనల్ వరకు చదివించాడు. పై చదువులకు కొడుకును దూర ప్రాంతాలకు పంపడం ఇష్టం లేక తెనాలి తాలూకా ఆఫీసులో గుమస్తాగా తన పరపతి ఉపయోగించి ఉద్యోగం ఇప్పించాడు. నెలకు జీతం 15 రూపాయలు అప్పట్లో. బుచ్చినాయుడు వసుధను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన 2 ఏళ్లకు తండ్రి చనిపోయాడు. తనను పై చదువులకు మద్రాసు పంపకుండా తాలూకా గుమస్తాగా చేశాడని తండ్రి మీద కోపం. తండ్రి చనిపోగానే ఆస్తులన్నీ అమ్మేసి హైదరాబాదు చేరుకున్నాడు. భార్య పేరు మీద వ్యాపారాలు మొదలుపెట్టాడు. అన్నీ కలిసొచ్చాయి. వసుధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు పట్టణమంతా మారుమ్రోగిపోయింది. భార్య అంటే ఎంతో ఇష్టం బుచ్చినాయుడికి. ఆమె ఎప్పుడూ తులసికోట చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తూ ఉండేది. ఆమె పూజా పునస్కారాలే తనను రక్షిస్తున్నాయని గట్టి నమ్మకం ఉండేది అతనికి.
భూదేవుకున్నంత ఓర్పు ఉంది ఆమెకు. అందరితో ఆప్యాయంగా మాట్లాడేది. చుట్టుపక్కల ఎవరికి ఒంట్లో బాగుండలేకపోయినా ఆమె మనసు విలవిల్లాడేది. తెలిసిన వాళ్ళిళ్లలో ఏ శుభకార్యం జరిగినా ఆమె అక్కడుండేది. బంధువులు ఎవరన్నా చనిపోతే శవం పక్కన కూర్చుని చనిపోయిన వ్యక్తితో అందరికీ ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఏడ్చేది. అప్పటి వరకు మాట పలుకు లేకుండా గంభీరంగా ఉన్న వాతావరణాన్ని శోకమయం చేసేది. ఏడ్చాక అందరి మనసులు తేలిక పడేవి. పిల్లలు లేరు బుచ్చినాయుడికి చాలా సంవత్సరాలు. అనాథాశ్రమం నుంచి ఓ అమ్మాయిని తెచ్చి పెంచుకున్నాడు. కమలాంబ అని పేరు పెట్టాడు. అపురూపంగా చూసుకునేవాడు ఆ అమ్మాయిని. ఆ తర్వాత కొడుకు పుట్టాడు. వాడికి మనోహర్ అని పేరు పెట్టాడు. కన్న కొడుకుతో సమానంగా పెంపుడు కూతురిని పెంచారు భార్యాభర్తలు. మరీ దగ్గర బంధువులకు తప్పితే కమలాంబ పెంపుడు కూతురని ఎవరికీ తెలీదు. కొడుకును ఇంజనీర్ చేయాలనుకున్నాడు బుచ్చినాయుడు. ఇంజనీర్ అయితే తన కంపెనీ వ్యవహారాలు కొడుక్కి అప్పగించొచ్చునని ఆయన ఆలోచన. మనోహర్కు మాత్రం డాక్టర్ అవ్వాలని పట్టుదల. తండ్రి మాట పట్టించుకోకుండా ఎంబీబీఎస్ చదివాడు. ఆ తర్వాత ఎంఎస్ చేశాడు. ఎంఎస్ చదివే రోజుల్లో క్లాస్మేట్ అఖిలతో పరిచయం అయింది. పరిచయం ప్రేమగా మారడానికి 4 నెలలు కూడా పట్టలేదు. ఎంఎస్ పూర్తయ్యే వరకు తను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రికి చెప్పలేదు. కమలాంబ పెళ్లి వైభవంగా చేశాడు బుచ్చినాయుడు. పెళ్లికొచ్చిన పెద్దల్ని రిసీవ్ చేసుకోవడంలో హడావిడిగా ఉన్న తండ్రికి అఖిలను చూపించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నట్లు చెప్పాడు. పెళ్లి హడావిడిలో కొడుకు మాటలు పట్టించుకోలేదు. పెళ్ళయ్యాక తీరుబడిగా కూర్చున్నప్పుడు కొడుకు అఖిలను తనకు చూపించడం గుర్తుకొచ్చింది. ఆ అమ్మాయి ఎవర్రా అడిగాడు కొడుకుని. నాతో పాటు ఎంఎస్ చదువుతోంది. వాళ్ళది నల్గొండ, హైదరాబాద్ వచ్చేశారు. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. అఖిల ఒకటే అమ్మాయి. వాళ్ళమ్మ టీచర్. ఎంతో మర్యాదగా గౌరవంగా ఉంటారు. తడుముకోకుండా చెప్పేశాడు కొడుకు. ఎందుకు గౌరవంగా ఉండరు? వసుధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు కాబోయే అధిపతివి. 200 కోట్ల ఆస్తుందని తెలుసుకుని ఉంటారు ఆవేశపడుతూ అన్నాడు బుచ్చినాయుడు. మీ ఆస్తులను గురించి, మీకున్న సిమెంట్ ఫ్యాక్టరీ, పవర్ ప్లాంట్ గురించి నేను వాళ్లకు చెప్పలేదు నాన్నగారు అన్నాడతను కూలుగా. 2 నిమిషాలు ఆలోచనలో పడిపోయాడు బుచ్చినాయుడు. సమస్య ఎదురైనప్పుడు ఆవేశపడితే లాభం లేదని ఆయనకు తెలుసు. నువ్వు ఆ అమ్మాయితో స్నేహం కొనసాగించాలంటే కొనసాగించు. ఆ అమ్మాయి హాస్పిటల్ పెట్టుకోవడానికి ధన సహాయం కావాలంటే చేద్దాం. నీ పెళ్లి మాత్రం మా స్నేహితుడు భార్గవ్ కూతురుతోనే. భార్గవ నీకు తెలుసు కదా, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. అతనికి నేను మాట కూడా ఇచ్చాను, వాళ్ళ అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటానని అన్నాడు తన పక్కన కూర్చున్న కొడుకు భుజం ఆప్యాయంగా నిమురుతూ. నేను అఖిల తండ్రికి మాటిచ్చాను, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నెమ్మదిగా అన్నాడు మనోహర్. ఇండస్ట్రియలిస్ట్కిచ్చిన మాట, ఆటో డ్రైవర్కిచ్చిన మాట ఒకటేనా? కోపంతో ఊగిపోతూ అడిగాడు బుచ్చినాయుడు. ధైర్యవంతుడు ఇచ్చిన మాట మీద నిలబడతాడు. పిరికివాడు మాట మారుస్తాడు. ఇచ్చిన మాట మరిచిపోతాడు. నా మాటకు నువ్వు విలువ ఇవ్వనప్పుడు నీతో మాట్లాడడం అనవసరం. నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో, మళ్ళీ నాకు కనిపించకు. తండ్రి స్వభావం మనోహర్కు తెలుసు. మహా మొండి మనిషి. తను ఏదంటే అది జరగాలి. నచ్చని వ్యక్తుల్ని దూరంగా పెట్టేస్తాడు. నిరాడంబరంగా మనోహర్ అఖిల పెళ్లి జరిగింది. పెళ్లికి కమలాంబ వెళ్ళింది. తండ్రికి తెలియకుండా అమెరికా వెళ్ళిపోయారు. డాక్టర్లుగా డాలర్లు పండిస్తూ న్యూజెర్సీలో స్థిరపడిపోయారు మనోహర్ అఖిలలు. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. పుష్కర కాలంలో ఎన్నో మార్పులు. వసుధ చనిపోయింది. బుచ్చినాయుడు బాగా దిగులుపడి మంచాన పడ్డాడు. కొడుకు దూరమైన పెద్దగా కుంగిపోలేదు గాని భార్య చనిపోతే మదనపడి మంచం ఎక్కాడు. ఓ రోజు 10 ఏళ్ల అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చింది కమలాంబ. ఈ అమ్మాయి ఎవరో తెలుసా అడిగింది కమలాంబ. బంగారు బొమ్మలా మెరిసిపోతున్న అమ్మాయిని బుచ్చినాయుడు ఎదురుగా నిలబెట్టి. వసుధ పోలికలు కనిపించాయి పాపలో. పాప రూపంలో వచ్చి తన ఎదుట నిలబడిందా? పెద్ద కళ్ళు, విశాలంగా నుదురు, ఒత్తు జుట్టు, శంఖంలాంటి మెడ, అన్నీ వసుధ పోలికలే. పొట్టు పరికిని జాకెట్టు వేసుకుని కాళ్లు కొంచెం పొడుగ్గా ఉండడంతో 15 ఏళ్ల అమ్మాయిలా కనిపించింది. జుట్టంతా వెనక్కు దూకుని పోంటేలు కట్టింది. మల్లె మొగ్గలా మెరిసిపోతూ ఉంది తెల్లటి రంగులో. ఆ పాపను దగ్గరకు తీసుకుని నీ పేరేంటి అడిగాడు. నైనిక కళ్ళు తిప్పుతూ అంది. నవ్వొచ్చింది బుచ్చినాయుడికి. ఆ పాప కుర్లు నిమిరి ఏ ఊరు మీది అన్నాడు. న్యూజెర్సీ, అమెరికా అమ్మాయిని అంది నవ్వుతూ. అప్పుడు అర్థమైంది ఆ పాప తన మనవరాలేనని. మీ నాన్న అమ్మ రాలేదా? వచ్చారు. మా అమ్మమ్మ వాళ్ళింట్లో ఉన్నారు.
ఇక్కడకు నువ్వు రావద్దన్నావటగా అందా పాప. నైనిక మాటలకు తండ్రికి కోపం వస్తుందేమో, పాపను తీసుకుని వెళ్ళిపోమంటాడేమోనని కంగారు పడింది కమలాంబ. తమ్ముడు వద్దంటున్నా నేనే తీసుకొచ్చాను నాన్నగారు, నైనికను మీకు చూపించాలనిపించింది అంది కమలాంబ సంజేషిస్తున్నట్టు. కాలికి గజ్జెల పట్టీ వేసుకుంది. గజ్జెల పట్టీల సవ్వడి తాతకు వినిపించాలని హాలంతా కలి తిరిగింది. నవ్వుతూ గెంతులేసింది. లేగదూడల చెంగు చెంగున గంతులు వేస్తున్న పాపను పట్టుకుని బుగ్గల మీద ముద్దు పెట్టుకుని నా బంగారు తల్లి అంటూ మురిసిపోయాడు. అత్త కొనిపెట్టింది గజ్జెల పట్టీలు. మా అమెరికాలో దొరకవు అంది నైనిక. ఇక్కడే ఉండిపోతావా అడిగాడు చెమ్మగిల్లిన కళ్ళతో. నెల రోజులే ఇక్కడుండేది, అమెరికా వెళ్ళిపోతాం, నేను స్కూలుకి వెళ్ళాలిగా అంది తాత ఒడిలో కూర్చుని. బుచ్చినాడి కళ్ళలోని మెరుపును సంతోషాన్ని చూసి ఆనందపడింది కమలాంబ. ట్యూషన్కి వెళ్ళి తిరిగి వచ్చాడు ఆకాష్. భుజానికి బ్యాగు తగిలించుకుని వాడి దృష్టి నైనిక మీద పడింది. ఆ అమ్మాయి ఎవరన్నట్టు తల్లివైపు చూశాడు. మీ మామ కూతురు, పేరు నైనిక, అమెరికాలో మనోహర్ మావయ్య ఉన్నాడని చెప్పానుగా, వాళ్ళమ్మాయి. పాప గురించి చెప్పింది ఆకాష్ తల్లి. పాపను తిరిగి తీసుకెళ్లబోతూ తమ్ముణ్ణి అఖిలను ఇక్కడకు రమ్మనమని చెప్పమంటారా నాన్నగారు అని అడిగింది. వద్దొద్దు అన్నాడాయన. తమ్ముడికి పెద్ద శిక్ష వేస్తున్నారు. లేదమ్మా, శిక్ష నాకు నేనే విధించుకుంటున్నాను. ప్రేమించుకున్న వాళ్ళిద్దరినీ కలిపి పెళ్లి చేయకుండా దూరంగా పెట్టేశాను. నా ఇంటికి రావద్దని షరతు విధించాను. తప్పు నాదే, శిక్ష నాకు పడాల్సిందే. మనలో మనకు పంతాలు పట్టింపులు ఎందుకండి? ఇంకా ఏదో చెప్పబోయింది. ఆమె మాటలకు అడ్డొస్తూ ఇంకేం చెప్పద్దు, పాపను మాత్రం ఇండియాలో ఉన్నన్నాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడికి తీసుకురా అనేశాడు. తండ్రి మొండితనం, తమ్ముడి పట్టుదల కమలాంబకు తెలుసు. మరో మాట మాట్లాడలేకపోయింది. ఒక క్షణం ఆగు అని లోపలికి వెళ్ళి వసుధ బంగారు గొలుసు తెచ్చి మనవరాలి మెడలో వేశాడు. నైనికను అఖిల వాళ్ళింట్లో వదిలిపెట్టొచ్చింది. పాపను చూసి తండ్రి సంతోషపడ్డ సంగతి వివరంగా తమ్ముడికి చెప్పింది. తండ్రిలో కొంత మార్పు వచ్చిందిలే అని సంతోషపడ్డాడు. షాపింగ్ మాల్లో తండ్రిని చూడడం తటస్థించింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు మనోహర్. ఆకాష్ ఓ రోజు రాత్రి తన పక్కన కూర్చుని చదివిస్తున్న తల్లిని అడిగాడు. ఆ రోజు తాత మనింట్లో గొలుసు ఆ పాపకిచ్చాడేంటి? తాతకు బుద్ధి లేదు. అలా దాంధర్మాలు చేస్తే మనకేం మిగులుతుంది? కొడుకు నోరు మూసి పిచ్చివాగుడు వాక్కు. తాత విన్నాడంటే మనల్ని ఇంట్లో కూడా ఉండనివ్వడు. నా పెళ్ళెప్పుడు తాత 10 కోట్ల ఆస్తి ఇచ్చాడు మీ నాన్నకి. ఆస్తంతా తగలేశాడు మీ నాన్న. మీ నాన్న చనిపోయాక మళ్ళీ ఆయన నీడం చేరాం. చెప్పుకుపోయింది. తను ఆయన సొంత కూతురు కాదన్న విషయం కొడుక్కి చెప్పలేదు. పక్క గదిలో ఉన్న బుచ్చినాయుడు ఆలోచనలో పడిపోయాడు. కొడుకు కోడలికి తన ఆస్తి మీద మమకారం లేదు. ఆస్తి కోసం తన చుట్టూ తిరిగి ఆస్తంతా తమ పేరు మీద రాయించుకోవాలన్న ఆరాటం లేదు. ఇండియాకు తిరిగొచ్చే ఆలోచనే లేదు. కమలాంబ తనను కనిపెట్టుకునుంది. పెంచిన మమకారం తనకు ఉంది. 10% ఆస్తి ఆమె పేరు మీద రాసేస్తాడు. మిగిలిన ఆస్తంతా తన మనవరాలు నైనికకు చెందాలి. తను చనిపోయేలోపు రాతకోతలు పూర్తి కావాలి. ఆకాష్ బాగా చదువుకుని తన మనవరాల్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. భగవంతుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. తను అనుకున్నట్లు ఏం జరిగింది? తన కొడుకు తను చెప్పినట్లు చేశాడా? తన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ను వాడే మంచి దక్షతతో నిర్వహిస్తాడని ఆశపడ్డాడు. వాడు దూరంగా వెళ్ళిపోయాడు. ఆరోగ్య సమస్యలు తనకున్నాయి. ఓ కిడ్నీ పని చెయ్యదు. గుండె జబ్బు, షుగరు అన్నీ ఉన్నాయి. వసుధ గుమ్మటంలా చలాకీగా తిరుగుతూ ఉండేది. ఆమె కంటే ముందు తను పైలోకాలకు యాత్ర కడతాడు అనుకున్నాడు. ఆమె తనను దాటుకుని ముందే టపా కట్టేసింది. మనవరాలికి ఆస్తి దక్కేటట్టు కట్టుదిట్టమైన చర్యలు తను ఉన్నప్పుడే తీసుకోవాలి. లేకపోతే ఆస్తంతా చెల్లా చెదురైపోతుంది. కంపెనీ వ్యవహారాలు చూసే అడ్వకేట్ను పిలిపించాడు. దాదాపు 200 కోట్ల ఆస్తున్న వసుధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆస్తిపోస్తులను ఓ ట్రస్టు కిందకి తీసుకొచ్చి ఆ ట్రస్టు చైర్మన్గా మనోహర్ కూతురు నైనికను నియమించడం. ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఆమెకి 21 సంవత్సరాలు వచ్చేంత వరకు కమలాంబ ట్రస్ట్ ఎగ్జిక్యూటర్గా నియామకం. నైనికకు మైనారిటీ తీరాక ఆమె సోల్ ఎగ్జిక్యూటర్గా ఉండేటట్లుగా రాతకోతలు పూర్తయ్యాయి. ఆ డాక్యుమెంట్లన్నీ రిజిస్టర్ చేయించాడు. చనిపోయే ముందు కమలాంబను పిలిచి, ఎక్కడో అనాథాశ్రమంలో గేటు దగ్గర నిన్ను కన్న తల్లిదండ్రులు వదిలేశారు. పసిగుడ్డుగా ఉన్న నిన్ను తెచ్చుకుని పెంచుకున్నాం. నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను.
ఆస్తికి వారసురాలిగా నా మనవరాలికి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ట్రస్టు చైర్మన్గా నియమించాను. నైనిక అమెరికాలో పుట్టి పెరిగింది. ఇండియాకు తిరిగి వస్తుందని నమ్మకం లేదు. తిరిగొస్తే మాత్రం అన్ని వ్యవహారాలు ఆమెకు అప్పగించు. నీకు నీ కొడుక్కి ఏ లోటు రాకుండా ఓ 10 కోట్ల ఆస్తి రాశాను. నా మనవరాలు ఆకాష్ను పెళ్లి చేసుకోవడానికి పెద్దయ్యాక ఇష్టపడితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయి. లాయరు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వివరాలు నా కొడుక్కి కూడా వివరంగా చెబుతాడు. మీ అందరికీ ఏ ఇబ్బందులు ఉండవు. అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పాడు. బుచ్చినాయుడు చనిపోయాడు. ఆకాష్ పెద్దవాడయ్యాక తల్లి తరపున కంపెనీ వ్యవహారాలు చూసేవాడు. నైనిక అమెరికా నుంచి తిరిగి రాదని గట్టి నమ్మకం ఉంది. అయినా ఏదో అనుమానం అతని మెదడును పురుగు తొలిచింది. కోర్టులో కేసు వేశాడు. ఆస్తికంతటికీ తనే వారసుడని, అమెరికాలో పుట్టి పెరిగిన నైనికకు ఏ హక్కులు ఉండవని, ఆస్తంతా బుచ్చినాయుడు గారి స్వార్జితం, వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తి కాదు, ఆయన కొడుక్కి ఆస్తిలో హక్కు లేదు. ఆ విధంగా నైనికకు ఎటువంటి క్లెయిము ఆస్తి మీద లేదని కోర్టులో వాదించారు ఆకాష్ తరపు లాయర్లు. సిటీ సివిల్ కోర్టులో తీర్పు ఆకాష్కు వ్యతిరేకంగా వచ్చింది. హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాడు. అక్కడ చొక్కెదురైంది. ఆ సమయంలోనే నైనిక తల్లిదండ్రులు కారులో డెట్రాయిట్ నుంచి షికాగో వెళుతూ ఉంటే దాన్ని పెద్ద ట్రాన్స్పోర్ట్ వెహికల్ గుద్దేసింది. మనోహర్, అఖిల స్పాట్లోనే చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో నైనిక డౌన్ టౌన్లో ఉంది. నైనికకు అదో పెద్ద షాక్. సుప్రీంకోర్టు కూడా కింద కోర్టు తీరును అప్హోల్డ్ చేసింది. ఇండియాలో ఉన్న అడ్వకేటు ఫోన్లో ఆ విషయం నైనికకు చెప్పినప్పుడు ఆమెకి ఏమాత్రం సంతోషం కలిగించలేదు. తల్లిదండ్రులు చనిపోయారనే దిగులుతోనే ఉంది. అనన్య ఫోన్లో నైనికతో మాట్లాడి ఓదార్చే ప్రయత్నం చేసింది. తన స్నేహితురాలకు వచ్చిన కష్టాన్ని విని చలించిపోయింది. సుప్రీంకోర్టులో కూడా ఓడిపోవడం పెద్ద తలవంపుగా తోచింది ఆకాష్కి. అప్పటి వరకు వసుధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు తనే అధిపతినని మిడిసిపడ్డాడు. ఎక్కడో అమెరికాలో ఉండే అమ్మాయి ట్రస్టుకు అధిపతి అని అందరికీ తెలిసిపోవడంతో తలకొట్టేసినట్టయింది. బుచ్చినాయుడికి తను మనవడనుకుని ఆకాష్ వెర్రవీగాడు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో తన తల్లిని బుచ్చినాయుడు పెంచుకున్నాడని తెలియడంతో కంగు తిన్నాడు. కోర్టు చుట్టూ తిరిగినా ప్రయోజనం దక్కలేదు. ఈ గండం ఎలా గట్టెక్కాలో అర్థం కాలేదు. అనన్య నుంచి వచ్చిన ఈమెయిల్స్ చూసి చిరాకు పడ్డాడు. తన ఇబ్బందుల్లో తనుంటే ఉద్యోగం నుంచి తీసేశారని ఆమె ఘోష. అనన్య రూపాన్ని, ఆమెను గూర్చిన తలపులను తుడిచేశాడు మెదడు పొరల్లోంచి. తానెప్పుడు కింగుగానే ఉండాలి. అమెరికా అమ్మాయి కింద అసిస్టెంట్గా బతకూడదు. ముందు ఆ అమ్మాయి అమెరికా నుండి ఇండియా రాకుండా చెయ్యాలి. తానే ఆమె తరపున కంపెనీలన్నింటినీ అజమాయిషీ చెయ్యాలి. కమలమ్మ దగ్గర కూర్చున్నాడు. అమ్మా, నువ్వు నైనికతో మాట్లాడి నచ్చజెప్పు. ఆమెకి ఎంత డబ్బు అవసరమైతే అంతా పంపుదాం. అమెరికాలోనే ఉండిపోమ్మను. కంపెనీ వ్యవహారాలు చూడడం తలనొప్పి అని నూరిపోయి, వీలుంటే ఆమె ఆస్తిపోస్తులకు నన్ను పవర్ ఆఫ్ అటార్నీగా నియమించమను. ఆమెకు ఆడిట్, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు, చికాకులు లేకుండా ఆ ఇబ్బందులు నేను పడతాను. తల్లిని ప్రాధేయపడుతూ అడిగాడు. అలాగే చెబుతాలే అందామే. ఇండియాలో మధ్యాహ్న సమయం అంటే ఆ టైంలో నైనిక గాఢ నిద్రలో ఉంటుంది. ఇక్కడ పగలైతే అమెరికాలో రాత్రి. రాత్రి 9 గంటలప్పుడు నైనికకు ఫోన్ చేసింది. ఏమ్మా, ఎలా ఉన్నావు అడిగింది. తల్లిదండ్రులు కోల్పోయి దుఃఖసాగరంలో మునిగుంటుందని ఆమెకు తెలుసు. ఏడ్చేసింది. అమ్మా నాన్నలు చనిపోయి దుఃఖంతో నేను తల్లడిల్లిపోతుంటే ఇక్కడ పలకరించి గుండెల్లో గూడు కట్టుకున్న బాధను తొలగించేవారే కరువయ్యారత్తయ్య. మీరు పలకరిస్తుంటే ఏడుపు వచ్చేసింది అంది నైనిక. ఇండియా వచ్చే తల్లి, మేమంతా నీకు అండగా ఉంటాం. బావి ఎలా ఉన్నాడత్తయ్య? కోర్టు కేసులో గెలిచామని మా ప్లేడర్ చెప్పాడు. నాకు మైనారిటీ తీరినందున ఇండియాకొచ్చి ఆస్తిపోస్తులను, కంపెనీలను స్వాధీనం చేసుకోవచ్చని చెప్పాడు. ఆ విషయాల్లో నాకు పెద్ద ఆసక్తి లేదు. బావ అన్నీ సక్రమంగానే చూస్తున్నాడు కదా, నేనొచ్చి తలదొరచడం ఎందుకు? చనిపోయే ముందు తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కొడుకు మీద ప్రేమతో తను తప్పటడుగు వేయకూడదు. తన బాధ్యతలు తను సక్రమంగా నిర్వహించాలి. నాన్న తన మీద నమ్మకంతో నైనిక కస్టోడియన్గా తనను ఉండమన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పెద్దదైంది. ఆమె ఆస్తి ఆమెకు అప్పగించాలి. అది తన బాధ్యత. తనను పెంచి పెద్ద చేసిన తండ్రి కోరుకున్నట్లుగా తను ప్రవర్తించాలి. కంపెనీల వ్యవహారాలు ఏమీ సక్రమంగా ఆకాశం నిర్వహించడం లేదమ్మా. వాడి నిర్వహణలో వ్యాపారాలు కొనసాగితే బాగా నష్టపోతాం. నాన్నగారు ఎంతో కష్టపడి నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం కూలిపోతుంది. కంపెనీల్లో పనిచేసే నమ్మకస్తులైన ఉద్యోగులు నా దగ్గరకు వచ్చి ఆకాష్ అసమర్థత గురించి చెప్పారు.
ఆ విషయాలు నాకు చేరవేశారని వాళ్ళను ఉద్యోగాల్లో నుంచి తీసేశాడు. కొన్ని వ్యసనాలు కూడా ఆకాష్కు అలవడ్డాయని తెలిసింది. నువ్వు ఇండియా వచ్చి నీ కంపెనీ వ్యవహారాలు సరిదిద్దుకోవాలి. వాడిని కూడా సక్రమమైన మార్గంలో పెట్టాలి. తమ్ముడు చనిపోయాడనే బాధ నా గుండెను తొలిచేస్తోంది. నువ్వు నా పక్కనే ఉంటే ఆ బాధను మరిచిపోతాను. ఇక్కడుంటే ఒకరికొకరం తోడుగా ఉంటాం. కొడుకు చెప్పమన్నట్లుగా కాకుండా తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పేసింది. గంటసేపు మాట్లాడుకున్నారు ఇద్దరూ ఫోన్లో. శీతాకాలం వచ్చేస్తుంది. న్యూజెర్సీ రంగుల లోకంలా కనిపిస్తూ ఉంది. శీతాకాలంలో మంచు కురిసే సమయానికి ముందే ఆకులన్నీ రాలిపోయి చెట్లు మూడులవుతాయి. రాలిపోయే ముందు ఓ 15 రోజులు చెట్ల ఆకులు ఎరుపు, పసుపచ్చ, నీలిమ, గోధుమ రంగుల్లోకి మారిపోతాయి. చెట్ల మీద చేరిన రంగురంగుల పిట్టలు కోటి రాగాలు పలుకుతూ ఉంటాయి. ఫాల్ కలర్స్ చూస్తూ ప్రిన్సిటన్ నుంచి శాండర్స్ డ్రైవ్కు వెళుతూ ఉంది నైనిక కారులో. ఉదయం అత్తయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అమెరికాలోనే పుట్టి పెరిగింది. ఇప్పుడు ఇండియాకు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడగలదా? తను పుట్టి పెరిగింది అమెరికాలోనైనా మీ తల్లిదండ్రులు ఆసియా నుంచి వచ్చారా అని అడుగుతూ ఉంటారు అమెరికన్స్. ఎందుకో ఇండియా అంటే అభిమానం. ఇంట్లో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని టీచర్లు చెప్పినా తను ఇంట్లో తెలుగులోనే మాట్లాడేది. ఇండియా నుంచి తెలుగు పుస్తకాలు, మ్యాగజైన్స్ తెప్పించుకుని చదివేది. అమెరికన్స్కు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మకాం మారి చేయడం బాగా అలవాటు. న్యూజెర్సీలో ఓ 5 ఏళ్లుంటే షికాగోలో 3 ఏళ్లుంటారు. తల్లిదండ్రులు ఓ ప్రాంతంలో, వాళ్ల సంతానం మరో ప్రాంతంలో. చివరి దశలో చాలామంది ఫ్లోరిడా చేరుకుంటారు. పెన్షనర్స్ ప్యారడైజ్ అనే పేరుంది ఆ ప్రాంతానికి. న్యూజెర్సీ గార్డెన్ స్టేట్, ఎటు చూసినా పచ్చదనం పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. శాండర్స్ డ్రైవ్ చేరుకుంది కారు గ్యారేజ్లో పెట్టి ఇంట్లోకి వెళ్ళింది. విశాలమైన ఇల్లు. తల్లిదండ్రులు ఎకరం పొలం మధ్యలో కట్టుకున్నారు. మైత్రివనం ఇంటికి పెట్టుకున్న పేరు. ఒంటరిగా ఉంటున్నా భయమేమీ ఉండదు. ఏదన్నా ఆపద జరిగినా నిమిషాల్లో వాలిపోతారు పోలీసులు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు, మెడికల్ అంబులెన్స్తో సహా. ఇంట్లోకి వెళ్ళాక నెట్ ఓపెన్ చేసి అనన్యతో చాటింగ్ చేసింది. మనసులో మాటను చెప్పుకునేందుకు ప్రాణంలో ప్రాణంగా ఉండే స్నేహితులుండాలి. మగవాళ్ల స్నేహంలో కొంత స్వార్థం ఉంటుంది. ఆడవాళ్ల స్నేహం మనస్ఫూర్తిగా ఉంటుంది. మెదడులో వేడివేడిగా మరిగిపోతున్న ఆలోచనలను స్నేహితులతో పంచుకుంటే మనసు చల్లబడుతుంది. అమ్మా నాన్నలు చనిపోయాక అమెరికాలో ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. అంతా గ్లూమ్గా ఉంది. ఆర్థికంగా ఇక్కడ నాకేం ఇబ్బందులు లేవు. వేలకు వేల డాలర్లు అమ్మా నాన్న సంపాదించారు. ఒకప్పుడు అమెరికా ఈజ్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడన్నీ సమస్యలే. ఒకప్పుడు సైన్సు, టెక్నాలజీ రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ అమెరికా నుంచి వచ్చేవి. ఇప్పుడు కొత్త విషయాలు కనిపెట్టే ఉద్వేగం, ఉత్తేజం అమెరికన్స్లో లేదు. అందరిలో ఓ విధమైన నిర్లిప్తత. ఇండియా వచ్చేయాలనుంది. టైప్ చేసింది నైనిక. నువ్వు హైదరాబాద్ వచ్చేస్తే నాకెంతో సంతోషం. అప్పుడప్పుడు నిన్ను కలుసుకోవచ్చు. ఆత్మీయంగా ఉండే మనుషులకు కొదవలేదు ఇక్కడ. ఇండియా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మన సంస్కృతి ఎన్ని వేల సంవత్సరాలైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఏ మార్పుకు లోను కాకుండా చెక్కు చెదరకుండా ఉంది. మనం సాంప్రదాయికంగా జరుపుకునే పండుగలు కూడా ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా అదే ఉత్సాహంతో జరుపుకుంటూ ఉన్నారు. తన అభిప్రాయం వ్యక్తపరిచింది అనన్య. వాట్ అబౌట్ యువర్ బాయ్ ఫ్రెండ్? అడిగింది అనన్య. ఐ పుట్ ఫుల్ స్టాప్ టు దట్ ఫ్రెండ్షిప్. ఆకాష్ ఈజ్ నో మోర్ మై ఫ్రెండ్. అతని గురించి తలవడం లేదు. అంత రిలయబుల్ పర్సన్ కాదతను. హౌ ఈజ్ అనురాగ్ హెల్త్? హీఈజ్ ఫైన్. అనురాగ్ కోలుకుంటున్నాడు. వాళ్ళమ్మగారు నన్ను తమ కుటుంబ సభ్యురాలుగా ఆత్మీయంగా చూస్తోంది. ఐ విల్ మీట్ యూ ఇన్ ఇండియా. ఓ నిర్ణయానికొచ్చేసి టైప్ చేసింది మనసులోని మాటను నైనిక. అన్ని రూములు తిరుగుతూ అనురాగ్ రూమ్లోకి వచ్చాడు డాక్టర్. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈరోజే డిశ్చార్జ్ చేస్తున్నాం. బీ హ్యాపీ అన్నాడు అనురాగ్ వైపు చూస్తూ. అనురాగ్ చూపులు అనన్యపై నిలిచాయి. మా అబ్బాయి పూర్తిగా కోలుకున్నట్లేనా? అడిగింది అనురాగ్ తల్లి వనజాక్షి. ప్రస్తుతం ఓకే. మళ్ళీ ఇటువంటి పిచ్చి పనులు చేయకూడదు. మా వాడికి అందం ఉంది, ఆస్తుంది, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దేనికి కొరత లేదు. ఆ ఆలోచన ఎలా వచ్చింది అందామే. అన్ని సౌఖ్యాలు ఉన్నా ఇబ్బందేనమ్మా. జీవించడం ఎలాగో తెలియక ఆత్మహత్యలకు పాల్పడతారు. కెనడా, జపాన్లో ఇటువంటి కేసులు ఎక్కువ. నడుస్తున్న దారి సాఫీగా ఉంటే నడకలో మజా తెలీదమ్మా. ఎత్తుపల్లాలున్న దారిలో నడిస్తే ఆహ్లాదంగా ఉంటుంది అనేసి వెళ్ళిపోయాడాయన. డాక్టర్ గారు చెప్పింది గుర్తుంచుకోండి అంది అనన్య నవ్వుతూ. ఏమన్నారు? అడిగాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. బీ హ్యాపీ అన్నారు. ఆనందమే జీవిత మకరందం అందామే. అంటే
మరో ప్రశ్న సంధించాడు. ఏ విషయం గురించి బుర్ర బద్దలు కొట్టుకోవద్దు. నూరేళ్లు ఆనందంగా జీవించండి. నూరేళ్లు ఆనందంగా గడుస్తాయని మీరు గ్యారంటీ ఇస్తారా? నథింగ్ ఈజ్ సర్టెన్ ఇన్ మెడిసిన్ అన్నాడతను. ఈ పిచ్చివాగుడే కట్టిపెట్టరా నాయనా అంది వనజాక్షి కొడుకు తల నిమురుతూ. మహర్షి ఆధ్యాత్మిక విషయాల గురించి అద్భుతంగా మాట్లాడతాడు. అంతకుముందు 4-5 సార్లు ఆయన ప్రసంగాలు వింది అనన్య. కళాభారతిలో ఆయన ప్రసంగ కార్యక్రమం ఉందని తెలుసుకుని అనురాగును తీసుకుని కారులో మద్దెలపాలెం వెళ్ళింది. దాదాపు 200 మంది మహర్షి ప్రసంగం వినాలని వచ్చారు. సాయంత్రం 5ంటికే ఆయన ప్రసంగం మొదలు కావాలి. 7 గంటలైనా ఆయన రాలేదు. చాలామంది వెళ్ళిపోయారు. ఎక్కువసేపు వేచి ఉండలేక 8ంటికొచ్చాడు మహర్షి తూలుకుంటూ. అప్పటికి ఓ 50 మంది మిగిలారు. వాళ్లకు కూడా చిరాకేసింది ఆయన తూలుకుంటూ రావడం చూసి. మహర్షి ఓ అందమైన అమ్మాయి భుజం మీద చేయి వేసి స్టేజ్ దగ్గర అటు ఇటు తిరగడం చూసి తాగొచ్చాడు. ఆ అమ్మాయి భుజం నిమురుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ఈ మహానుభావుడు మనకేం చెబుతాడు అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది అనన్య, అనురాగ్. వాళ్ళ దగ్గరకొచ్చాడు మహర్షి. మీరు వెళ్ళిపోలేదే, టైం 9 అవుతుంటే అడిగాడు. మీ ఉపన్యాసం విందామనొచ్చాం. మీరు తాగి రాలేదని నాకు తెలుసు. ఆ అమ్మాయి భుజం మీద మీరు చెయ్యి వేసి నడుస్తున్న తీరు మనవరాలి భుజం మీద తాతగారు చెయ్యి వేస్తున్నట్లు అనిపించింది. మీ ప్రవచనం వినడం కోసం వచ్చాం. వాళ్ళిద్దరినీ స్టేజి దగ్గరకు తీసుకువెళ్లి తన పక్కన కూర్చోబెట్టుకుని చెప్పడం మొదలుపెట్టాడు. గురువు మీద నమ్మకం ఉండాలమ్మా మొట్టమొదట. నమ్మకం లేకుండా గురుబోధ విన్నా వంట పట్టదు. మీటింగుకొచ్చిన వారి సహనాన్ని పరీక్షించడానికి ఆలస్యంగా వచ్చాను. తాగి తూలుతున్నట్లు ప్రవర్తించాను. అందరూ వెళ్ళిపోయారు. మీరిద్దరూ ఓపిగ్గా కూర్చున్నారు అన్నాడాయన. ఆయన కళ్లల్లో నుంచి వస్తున్న వింత కాంతిని చూసి ఆశ్చర్యపోయింది అనన్య. అనురాగ్ను మహర్షి గారికి పరిచయం చేస్తూ, వీరు అనురాగ్, కోటీశ్వరులు. అయినా ఏదో తెలియని అశాంతితో కొట్టుమిట్టాడుతున్నారు. జీవితం మీద విరక్తి పుట్టింది ఆయనకి 28 ఏళ్లకే. నవ్వాడు మహర్షి. అన్ని సంపదల్లోకెల్లా మిన్నయింది ఆరోగ్యం. బతికినన్నాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. మనిషితో పాటే సమాధి కూడా ఉంటుంది. ఉలిపిరి కాగితం లాంటిది జీవితం. కాగితాన్ని చింపి ముక్కలు చెయ్యాలన్న ఆలోచన అనవసరం. ఏదో ఒక రోజు ఉలిపిరి కాగితం చిరిగిపోతుంది. చెప్పుకుపోయాడు. మహర్షి గారి ఉపన్యాసం ఎంతో బాగుందనుకున్నాడు అనురాగ్. ఎండిన భూమి మీద తొలకరి జల్లులా ఆయన మాటలు మెదడు పొరల్లో దూరాయి. గంట గడిచాక ఆయన దగ్గర సెలవు తీసుకుని కారులో ఇంటికొచ్చేశారు. దారిలో తన ఇంటి దగ్గర దిగిపోయింది అనన్య. ఆ రోజు రాత్రి అనురాగ్కు బాగా నిద్ర పట్టింది. అనన్య రోజంతా తన పక్కనుండడంతో పాటు మహర్షి గారి ఉపన్యాసం అతని మనసును ఆహ్లాదపరిచాయి. గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ప్లీజ్ పాజ్ ఆన్ యువర్ సీట్ బెల్ట్స్. ద ఫ్లైట్ ఈజ్ ల్యాండింగ్ అట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. ద గ్రౌండ్ టెంపరేచర్ అవుట్ సైడ్ ఈజ్ 35 degrees. లోకల్ టైమ్ ఈజ్ 9 o'clock PM. క్యాబిన్ నుంచి అనౌన్స్మెంట్ రావడంతో సీట్ బెల్ట్ నడుం చుట్టూ బిగించుకుంది నైనిక. చేతిలోని స్పార్క్ నికోలస్ నవల హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని. న్యూజెర్సీలోని నేవార్క్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి 20 గంటలు పైగా పట్టింది. ఫ్లైట్ జర్నీ ప్లెజెంట్గానే ఉంది. తన పక్కన కూర్చున్న 50 ఏళ్ల పెద్దాయన నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నాడు. విసిగించేశాడు అనుకుంది. విమానం దిగి సెక్యూరిటీ చెక్ దగ్గరకు వచ్చేదాకా ఏవేవో అడుగుతూనే ఉన్నాడు. మీరు ఉండబోయేదెక్కడా? మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా వస్తున్నారా? తదితర ప్రశ్నలతో విసిగిస్తూనే ఉన్నాడు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు అంది విసుగ్గా. చెంపదెబ్బ తగిలినట్టు దూరంగా జరిగిపోయాడు. బయట గేటు దగ్గరకు రాగానే వసుధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డిస్ప్లే బోర్డు పట్టుకున్న ఒక అతను అతని పక్కనే నిలబడ్డ అందమైన కుర్రాన్ని చూడడంతో వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఐ యామ్ నైనిక ఫ్రమ్ న్యూజెర్సీ అంది యువకుడి దగ్గరకు వెళ్ళి. ఫ్లేడ్ ప్యాంటు, తెల్లటి జాకెట్టు, బ్రౌన్ షూస్లో మెరిసిపోతూ కనిపించిన నైనికను కళ్ళార్పకుండా చూస్తుండిపోయాడు. 2 క్షణాల తర్వాత తేరుకుని ఐ యామ్ ఆకాష్ అన్నాడు చెయ్యి ముందుకు చాపి. సూతారంగా అతని చేతిని స్పృశించి వదిలేసింది. ఒళ్లంతా జల్లుమందతనికి. వెల్కమ్ టు ఇండియా. వసుధా కంపెనీస్ హార్టీ వెల్కమ్స్ యూ అన్నాడతను ఆమె చేతితో పట్టుకున్న ట్రాలీ బార్ను తాను అందుకుంటూ. కొంచెం దూరం వెళ్ళాక ట్రాలీ డ్రైవర్కిచ్చాడు. కారు పార్క్ చేసిన స్థలానికి ట్రాలీ తోసుకు వెళ్ళాడు డ్రైవర్. నాకు తెలుగు బాగా వచ్చు. తెలుగులో మాట్లాడడం ఇష్టం నాకు. కమలాంబ అత్తయ్య గారు బాగున్నారా అడిగిందామె. అమ్మకు జలుబు దగ్గు. ఎయిర్పోర్ట్కి వద్దామనుకుంది, రాలేకపోయింది. లగేజీ కారులో సర్దాక వెనక సీట్లో కూర్చున్నారు ఇద్దరు.
ఆకాష్కి ఎంతో ఆనందంగా ఉంది. మనోహర్ మామయ్య కూతురు అంత అందంగా ఉంటుందని ఊహించలేదు. కోర్టులో కేసు ఓడిపోయినందుకు అప్పటి వరకు దిగులు పడుతూ ఉన్నాడు. అప్సరసల నైనిక కనిపించేసరికి ఆస్తితో పాటు అందాల రాశి కూడా తనకు తప్పకుండా దక్కుతుంది అనుకున్నాడు. ఎక్కడో యుఎస్లో పెరిగిన అమ్మాయి కంపెనీ గొడవలు ఎలా తలకెక్కించుకుంటుంది? విసుగు పుట్టి అన్ని వ్యవహారాలు తనకే వదిలేస్తుంది. మచ్చిక చేసుకుంటే ఈ అందాల భామ తన సొత్తు అవుతుంది. తను తొందరపడకూడదు. నైనికతో పెళ్ళయ్యే వరకు వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోకూడదు. అనన్య తన మీద పిచ్చి ఆశలు పెట్టుకుందేమో. కోటీశ్వరుడు మొగుడు కావాలని ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి కలలు కంటూ ఉంటుంది. భారీగా స్వీకరించే స్టేటస్ ఆ అమ్మాయికి లేదే. ఆ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే సెకండ్ సెటప్గా విశాఖపట్నంలో ఉంటుంది. నారీ నారీ నడుమ మురారి నవ్వుకున్నాడు. అదే సమయంలో నైనిక కూడా అనన్యను తలచుకుంటూ ఉంది. సోషల్ నెట్వర్కింగ్ సిస్టమ్ ద్వారా ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఫేస్బుక్లో ఆమె ఫోటోలు చూడడమే. ఏం చేస్తుందో ఇప్పుడు? ఇండియా వస్తున్నట్లు మెసేజ్ ఇచ్చింది. కారు జూబ్లీహిల్స్లో ఓ పెద్ద భవనం ముందు ఆగింది. 10 ఏళ్ల క్రితం తల్లిదండ్రులతో పాటు ఇండియా వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళింట్లో ఉంది. కమలాంబత్తి వచ్చి తనను తాతయ్యకు పరిచయం చేసింది. చెట్టంత మనిషి తాతయ్య నడుస్తుంటే భూమి అదురుతున్నట్లు అనిపించేది. మళ్ళీ ఇండియా రావడం ఇదే. అమ్మమ్మ తాతయ్యలు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కమలాంబత్తయ్య తప్పితే తనకు దగ్గర బంధువులు ఎవరూ లేరు. పోర్టుకోలో నిలబడింది కమలాంబ, వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ. ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? అంది మేనకోడలి బుగ్గలు నిమిరి భుజం మీద చేయి వేసి నిమురుతూ. వంట మనిషి వచ్చి ఎర్రనీళ్లతో దిష్టి తీసి హారతిచ్చి ఇంట్లో అడుగు పెట్టమని చెప్పింది. హాల్లో అడుగు పెట్టగానే లైఫ్ సైజులో ఉన్న బుచ్చినాయుడు దర్జాగా కుర్చీలో కూర్చునుంటే ఆయన పక్కన నిలబడ్డ వసుధ నాయనమ్మ తైలవర్ణ చిత్రం కనిపించింది. అప్రయత్నంగా వాళ్ళిద్దరికీ నమస్కరించింది. చెమర్చిన కళ్ళతో తాత నాయనమ్మల్ని చూస్తూ ఉండిపోయింది. నైనిక ఉత్తి సెంటిమెంటల్ ఫూల్లా ఉందే. ఎప్పుడో చనిపోయిన ముసలాళ్ల ఫోటో చూసి కనురెప్పలు కదిలించకుండా నిలబడ్డమేమిటి? ఈ పిచ్చమ్మాయిని తేలిగ్గానే బొట్లో వేసుకోవచ్చు. లగేజ్ మేడపైన గదిలో చేర్చండి. అమ్మగారికి ఏం కావాలో కనుక్కోండి. ఇంట్లో వంట మనిషికి నౌకర్లను పురమాయిస్తూ అన్నాడు ఆకాష్. ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నావు. ముందు స్నానం చేసి వచ్చేస్తే భోంచేద్దాం మాట్లాడుకుంటూ అంది కమలాంబ. మేడ పైభాగంలోకి వెళ్ళింది నైనిక. విశాలంగా ఉన్న పెద్ద హాలు చిన్న కాన్ఫరెన్స్ హాల్ లాగానే ఉంది. అటువైపు ఇటువైపు సోఫాలు కుర్చీలు వేసున్నాయి. సోఫాల ముందు టీపైలున్నాయి. హాలు 2 వైపులా పెద్ద రూమ్లున్నాయి. తన లగేజీ పెట్టిన రూంలోకి వెళ్ళింది. పనమ్మాయి ఆమెను అనుసరించింది. 50 ఏళ్లకు పైగానే ఉంటాయి ఆమెకు. 18 ఏళ్ల వయసు నుంచి ఈ ఇంట్లో పనిచేస్తున్నానమ్మా. మీ తాతగారే నన్ను పనిలో పెట్టుకుంది. నాకు చిన్న ఇల్లు కొనిపెట్టారు. నా పిల్లల చదువులకు సాయపడ్డారు. మీ తాతగారు దొడ్డ మనిషమ్మా. అన్నీ తెలిసిన వారాయన. పర్వతంలా గట్టిగా ఉండే మనిషి. మీ నాన్న దూరవడంతో పేలపిండి గుట్టలా గట్టిగా ఊదితే చెదిరిపోయేటట్టయ్యారు. మీ నాన్నగారు ఈ గదే వాడుకునేవారు. నేను పనమ్మాయినని భావించకుండా సొంత అక్కలా చూస్తూ నాతో ఆడేవారు. సినిమా పాటలు వినిపించేవారు. తాను గీసిన బొమ్మలు చూపించేవారు. కమలాంబగారు కూడా మంచివారేనమ్మా. చెప్పుకుపోయింది. ఆకాష్ గురించి మాత్రం చెప్పకుండా. నీ పేరేంటి? అడిగింది నైనిక. శేషమ్మ. శేషమ్మ, ఇక నుంచి నాకు కావలసినవన్నీ నువ్వే అమర్చి పెడుతూ ఉండాలి. నా గదిలోకి ఎవరూ రాకూడదు. పక్క గది ఎవరు ఉపయోగించుకుంటున్నారు? కమలాంబగారికి కీళ్లనొప్పులు, మెట్లెక్కలేరు. మేడపైకి రారు. పక్క గది ఆకాష్ బాబుది. సరే, నేను ఫ్రెష్ అప్ అయి కిందకొస్తాను అంది నైనిక. ఆ మన్నాడు పొద్దున్నే వాకింగ్కి బయలుదేరింది. తను వస్తానని ఆకాష్ కూడా బయలుదేరాడు. ఆకాష్ ఆలోచనలో పడ్డాడు. మేనమామ కూతురు అందంగా ఉంటుంది, బావా బావా అంటూ తన చుట్టూ తిరుగుతుంది అనుకున్నాడు. తను ఊహించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఒంపు సొంపులున్నాయి. ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. కానీ తన పట్ల ఎక్కడా ఆసక్తి చూపించడం లేదు. ఒక్క రోజులోనే కన్క్లూజన్కొస్తే ఎలా? వారం రోజుల పాటు వేచి చూడాలి. ఆఫీస్ వ్యవహారాల్లో తలదొరచదు అనుకున్నాడు. బావా, ఆ విషయాలన్నీ నాకు తలనొప్పి. మంచి పబ్బు ఎక్కడుంది? అక్కడికి రాత్రి చేరుకుందాం అంటుందేమో అనుకున్నాడు. ఈ జాగింగ్లు వాకింగ్లు ఏంటి? వయసు మీద పడ్డవాళ్ళకు గాని. తను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతుంది. ఆఫీస్కు రాదు అనుకున్నాడు. ఆఫీసు ఫైల్సు చెక్కు బుక్కులు ఇంటికే తెచ్చాయి. ఇంటి దగ్గరే సంతకాలు పెడతాను అంటుందేమో అనుకున్నాడు.
మొండిఘటంలాగుందే, చూద్దాం ఈవిడ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగు అనుకున్నాడు ఆకాష్. వసుధ కంపెనీస్ మెయిన్ ఆఫీస్కి వెళ్లి చైర్మన్ సీట్లో కూర్చుంది నైనిక. వసుధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓలు, చార్టెడ్ అకౌంటెంటు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హెచ్ఆర్ వింగ్ వాళ్ళు వరుసగా వచ్చి పూలబొకేలు ఆమెకు అందించి నమస్కరించారు. 2 చిన్న పవర్ ప్లాంట్లు, ఓ సిమెంట్ ఫ్యాక్టరీ, సాఫ్ట్వేర్ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళు తమ కంపెనీల లాభనష్టాల పట్టికను ఆమెకు చూపించి అన్ని విషయాలు బ్రీఫ్ చేశారు. వాళ్ళంతా ఎక్కువగా ఆమె ఛాంబర్లో ఓ పక్కన కూర్చున్న ఆకాష్తో మాట్లాడుతున్నారు గాని నైనికను సీరియస్గా తీసుకోలేదు. ఆడపిల్ల ఇన్ని కంపెనీ వ్యవహారాలు ఏం చూస్తుంది? వారం రోజులొచ్చి ఏ విషయాలు అర్థం కాక మళ్ళీ ఆకాష్నే కంపెనీ వ్యవహారాలు చూడమని అంటుంది అనుకున్నారు. వాళ్ల మైండ్ సెట్ అలాగే ఉంది. అలా ట్యూన్ చేశాడు ఆకాష్. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ను ఏది అడిగినా పూర్తి వివరాలు చెప్పకుండా బ్రీఫ్ నోట్ ఇవ్వడమో, అకౌంట్స్ బుక్స్ ఆమె ముందు పెట్టేయడమో చేస్తున్నారు. నెల రోజులు రోజూ ఆఫీసుకు వెళుతున్నా ఏ విషయంలోనూ పట్టు రాలేదు. ఓడిపోతున్నానా అని ప్రశ్నించుకుంది. తను స్థిరంగా నిలబడాలి, అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ అవగతం కావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. తన ఎదురుగా ఆకాష్ కూర్చుని ప్రతి విషయానికి నవ్వడం నచ్చలేదు. అతన్ని వేరే ఛాంబర్లో కూర్చోమంది. చైర్మన్ రూంలో కూర్చోవడం అలవాటైన అతనికి మరో గదిలో కూర్చోమండం చిన్నతనంగా అనిపించింది. ఆమెను తన వశం చేసుకోవడానికి మరికొంత సమయం వేచి చూడక తప్పదు అనుకున్నాడు. ఫ్యామిలీ లాయర్ విశ్వనాథం గారిని ఆయన ఆఫీస్కు వెళ్లి కలిసింది. ఆయన్ని చదివించింది నైనిక తాతగారే. బుచ్చినాయుడు కుటుంబ సభ్యులంటే ఎంతో గౌరవించి మాట్లాడతాడు. నువ్వొచ్చావేంటమ్మా, ఫోన్ చేస్తే నేనే వచ్చేవాణ్ణి కదా అన్నాడాయన. తన ఇబ్బందులన్నీ ఆయన ముందు ఏకరువు పెట్టింది. నాకు తెలిసినంతవరకు మీ కంపెనీలన్నీ ఆర్థికంగా పటిష్టంగానే ఉన్నాయి. అయితే దొంగలకలు చూపించి కొన్నింటికి నష్టాలొస్తున్నట్లు చూపిస్తున్నారు. మీ కంపెనీలో పనిచేసే కొందరు చార్టెడ్ అకౌంటెంట్స్ ఆకాష్కు అనుకూలురు. వీలైనంత త్వరలో వాళ్లకు నువ్వు ఉద్వాసన పలకాలి. అన్నీ నీ గ్రిప్లోకి తెచ్చుకోవాలి. మీ రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యవహారమే దారుణంగా ఉంది. వాటి గురించి పేపర్లలో కథనాలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ఉన్న మీ కంపెనీ ప్రభుత్వం నుంచి భూములు పొంది వాటిని తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు పొందింది. ఆ డబ్బు మీ కంపెనీ అకౌంట్లో కాకుండా ఆకాష్ పర్సనల్ అకౌంట్లో జమ చేసుకున్నాడు. కొన్ని అవకతవకలున్నాయి. అవన్నీ సరిదిద్దుకోవాలి. నువ్వు మాత్రం ధైర్యంగా ముందడుగు వేయి. నా సహకారం నీకెప్పుడు ఉంటుంది. నాకు తెలిసిన ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు. హీఈజ్ వెరీ షార్ప్. అతన్ని నువ్వు మీ హెడ్ ఆఫీసులో పెట్టుకుని అకౌంట్స్ స్క్రూటీని చేయించు. అతను నీకు ఉపయోగపడతాడు అన్నాడు విశ్వనాథం. గంటసేపు మాట్లాడాక ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చేసింది నైనిక. 4-5 రోజులు నైనికతో పాటు జాగింగ్కు వెళ్లాడు ఆకాష్. ఆమెకు దగ్గరవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు గాని వర్కౌట్ అవుతున్నట్లు అనిపించలేదు. నిన్న సినిమాకు వస్తానని చెప్పాక నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఆ థియేటర్కు సెక్యూరిటీ గార్డ్ల ఎంట్రన్స్లో నిలబడ్డాను. నీ కారే కనిపించలేదు అన్నాడతను. నేను రాకపోవడం మీకేమన్నా ఇబ్బందిగా అనిపించిందా? సినిమాకు వెళ్లాలని ఉందని అన్నాను గాని మీతో వస్తానని చెప్పలేదే. ఆఫీస్ పనిలో పడి సినిమా సంగతే మరిచిపోయాను. ఎత్తుగా ఉన్న ప్రదేశం చూపించి ఈ ఎలివేటెడ్ ప్లేస్లో మాల్ కట్టిస్తే మంచి లుక్ వస్తుంది అన్నాడు. ఒకప్పుడు హైదరాబాద్ ఉద్యానవనాల నిలయంగా ఉండేదట. ఎక్కడ చూసినా చెరువులుండేవట. పచ్చదనంతో అలరారుతూ ఉండేదట. ఇప్పుడు కాంక్రీట్ జంగిల్లా తయారైంది. ఏవో మాట్లాడుతుందామె. అదంతా ట్రాష్లా అనిపిస్తోంది అతనికి. ఆకాశంలో స్వేచ్ఛగా పక్షిలా విహరించాలనుంది. మంచి పుస్తకాలు చదివితే చక్కటి ఊహలొస్తాయి. మనస్సుకు రెక్కలు కట్టుకుని హిమాలయాలు, దండకారణ్యం, భారతీయులకు ఆత్మైన గంగానదిని చూసి రావచ్చు అందామే. అమెరికాలోనే ఉండిపోయి మనసుకు రెక్కలు కట్టుకుని ఇండియా, చైనా, జపాన్ తిరిగొస్తే సరిపోయేది కదా అనుకున్నాడతను మనసులో. నేను ఇండియా రావడం నీకు నచ్చలేదు కదూ? సూటిగా అడిగింది. ఆకాష్ తత్తరపడ్డాడు. తన మనసులోని ఆలోచన ఆమెకెలా తెలిసింది? అమ్మో, గట్టికురాలే. ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేటట్లుంది. ఈ పంచకళ్యాణిని లొంగదీసుకోవడం ఎలా? ఆలోచనలో పడిపోయాడు. నైనిక బాత్రూంలోకి ఆమె గమనించకుండా దూరాడు ఆకాష్. బాత్రూం తలుపులకున్న బోల్టు పెట్టుకోకుండా ఒంటిమీద బట్టలు విప్పి స్నానం చేయడం మొదలుపెట్టాడు. ఏదో ఒక సమయంలో నైనిక తలుపు నెట్టుకుని లోపలికొస్తుంది. నగ్నంగా ఉన్న తనను చూసి ఆమె చెలించిపోతుంది. కండలు తిరిగిన తన శరీరం తలుపులకొచ్చి ఆమెలో ఉద్రేకం కట్టలు తెంచుకుంటుంది. తన దగ్గరకొచ్చి వాటేసుకుంటుంది.
నగ్నంగా తనను చూసిందంటే ఆ దృశ్యం నిప్పుల వర్షమై నిలువెల్లా ఆమెను దహించివేయదు. నవ్వుకుంటూ ఒంటికి సబ్బురుద్దుకుంటున్నాడు తీరిగ్గా. తలుపు నెడుతున్న శబ్దం వినిపించింది. లోపలికొచ్చిన శేషమ్మను చూసి సిగ్గుతో చచ్చిపోయాడు. టక్కున టవలందుకుని ఒంటికి చుట్టుకున్నాడు. అతన్ని చూసి ఆమె బయటకు వెళ్ళిపోలేదు. లోపలికొచ్చి నైనిక విడిచిన బట్టలు తీసుకుంది. నువ్వెందుకొచ్చావు? చిరాగ్గా అడిగాడు. ఇది మరీ సోద్యంగా ఉందండి. అమ్మగారి బాత్రూంలో ఆమె అనుమతి లేకుండా మీరు దూరిపోయి నన్ను ప్రశ్నిస్తున్నారు. విడిచిన బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దామని వచ్చాను అంది శేషమ్మ. రాజీకొచ్చాడు. సర్లే, నా బాత్రూంలో షవర్ చెడిపోయింది, అందుకని అమ్మగారి బాత్రూంకి వచ్చాను. నైనికకు ఈ విషయం చెప్పకు అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. శేషమ్మ చెప్పకుండా ఉంటుందా? నైనికకు ఆకాష్ పిచ్చి పనులు చేరవేసింది. ఈ బిల్డింగ్లో మీరుండద్దు. పెళ్లి కాని వాళ్ళు ఒకే ఇంట్లో ఉండడం ఇబ్బందికరంగా ఉంటుంది ఇద్దరికి. బావా మరదళ్ల వరసమంది, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మీరు మరో బిల్డింగ్లో ఉండండి, అత్తయ్యగారు నాతో పాటే ఉంటారు స్పష్టంగా చెప్పేసింది. డిప్లొమేటిక్గా తనను ఆ ఇంట్లోంచి బయటకు పంపించేస్తున్నట్లు అర్థమైంది అతనికి. ఆకాష్ ఖాళీ చేశాక అతని గదిని లైబ్రరీగా మార్చేసింది నైనిక. తనకిష్టమైన తెలుగు, ఇంగ్లీషు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలన్నీ కొని ర్యాక్స్ నింపేసింది. పర్సనల్ కంప్యూటర్ ఆ గదిలో పెట్టుకుంది. స్కూల్ డేస్లోనే కంప్యూటర్ వాడేది. బేసిక్స్ నేర్చుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి ఆ రోజుల్లో కంప్యూటర్ ఉపయోగించేది. ఫేస్బుక్ ద్వారా అమెరికాలో తనతో పాటు చదువుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడేం చేస్తున్నారు, వాళ్ళ హాబీలేంటి అన్నీ తెలుసుకోగలుగుతుంది కూర్చున్న చైర్లోంచి కదలకుండానే. తాత నాయనమ్మలైన బుచ్చినాయుడు, వసుదల ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు అన్ని ఫోల్డర్స్లో ఉంచి పెన్ డ్రైవ్లో భద్రపరిచింది. తల్లిదండ్రులతో కలిసి సమ్మర్ వెకేషన్లో హవాయి ఐలాండ్స్ వెళ్ళినప్పటి దృశ్యాలు కూడా పెన్ డ్రైవ్లో ఉన్నాయి. ఐఫోన్లో నచ్చిన పాటలు వింటూ పనిచేసుకుంటూ ఉంటుంది. ఆ ఐఫోన్ 4th వెర్షన్ అమెరికాలో యాపిల్ స్టోర్స్లో కొంది. శేషం వచ్చింది గదిలోకి. ఐఫోన్ టేబుల్ మీద పెట్టింది నైనిక. కమలామ్మగారు రమ్మంటున్నారమ్మా. ఎక్కడున్నారు? హాల్లోనే ఉన్నారమ్మా. ఊయూరు నుంచి ఆ అబ్బాయి వచ్చారమ్మా. ఆయన పేరేంటో నోరు తిరగదు. మీ పొలాలు, తోటలు ఆ అబ్బాయి చూస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్ వస్తూ ఉంటారు. తనకు తెలిసిన విషయాలు చెప్పింది శేషమ్మ. హాల్లోకొచ్చింది నైనిక. హంసలా నడిచొస్తోన్న ఆమె నడకలోని హొయలు చూసి ముగ్ధుడయ్యాడు ఆ వచ్చిన వ్యక్తి. చీరకట్టులో మెరిసిపోతూ కనిపించింది ఆమె అతనికి. అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయంటే డ్రెస్సులు తప్పితే చీర కట్టుకోదేమో అనుకున్నాడు. ఆహ్లాదాన్ని కలిగించే ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంది ఆ రోజు. వీరిది ఉయ్యూరు దగ్గర గరికపర్రు. మనకు ఆ ఊళ్ళో 25 ఎకరాల పొలం, చెరుకు, అరటి తోట వేస్తుంటారు. కౌలు డబ్బు తెచ్చారు. వీళ్ల నాన్నగారు మీ తాతగారి కాపుతులు, తాతగారికి నమ్మిన బంటు అంటూ ఆ అబ్బాయిని పరిచయం చేసింది. తాతగారికి ఆప్తులంటే మాకు ఆత్మీయులే అంది నైనిక. చక్కటి తెలుగు మాట్లాడుతుంటే ఆనందపడ్డాడు. మీ పేరు అని అడిగింది అతని పంచికట్టు వైపు తదేకంగా చూస్తూ. ఋత్విక్ అన్నాడతను. పేరు మోడర్న్గా ఉంది. హైదరాబాద్ వస్తూ కూడా చక్కగా పంచి కట్టుకుని మల్లెపువ్వు లాంటి చొక్కా, జెరియంచో ఉత్తరీయం భుజం మీద వేసుకుని వచ్చాడు. నుదుట ఎర్రటి తిలకం బొట్టుంది. ఎంతవరకు చదువుకున్నారు? కొత్త పాత లేకుండా, ఎటువంటి బెరుకు లేకుండా తనతో మాట్లాడుతున్న ఆ అమ్మాయి తీరు నచ్చింది అతనికి. ఎంఏ తెలుగు లిటరేచర్ అన్నాడతను. తెలుగు లెక్చరర్ పనిచేయకుండా వ్యవసాయం చేస్తున్నారే అనుమానం వ్యక్తపరిచింది. మొక్కలు, చెట్లు నా శిష్యులు. వాటికి తెలుగు పద్యాలు, పాటలు వినిపిస్తుంటాను. మా నాన్నగారు నన్ను విద్యాదాతను చెయ్యాలనుకున్నారు. నేను అన్నదాతనయ్యాను అన్నాడతను నవ్వుతూ. లెక్చరర్, ఫార్మర్ అనే పదాలు ఉపయోగించొచ్చు కదా. విద్యాదాత, అన్నదాత అనే పదాలు అతను ఉపయోగించడం ఆమెకు కూడా నవ్వు తెప్పించింది. ఎంత పొలం మగతాకి తీసుకుంది? కౌలు డబ్బు వివరాలున్న కాగితం నైనికిచ్చాడు. ఆ కాగితం మీద అక్షరాలు కూడా అతనిలాగే తెల్లటి ముత్యాల్లా మెరిసిపోతున్నాయి అనుకుంది. కాగితం మీద లెక్కలు చూడకుండానే టీపై మీద పెట్టింది. ఆ పేపర్ మీద నోట్ల కట్టలు చేతి సంచిలో నుంచి తీసి ఉంచాడతను. డబ్బు లెక్కబెట్టుకోండి అన్నాడతను. అవసరం లేదులేండి, నమ్మకస్తులు దొరకడం మా అదృష్టం అందామే. శేషమ్మ గాజు గ్లాసులో మజ్జిగ తెచ్చిచ్చింది. కాఫీనో కూల్ డ్రింకో తీసుకురావచ్చు కదా అంది శేషమ్మతో నైనిక. కాఫీకి ఎప్పుడూ నో, మజ్జిగ, కొబ్బరి నీళ్లకు ఎప్పుడూ ఎస్. ఎన్నిసార్లిచ్చినా తాగుతాను, నా సంగతి తెలిసే శేషమ్మ గారు మజ్జిగ తెచ్చారు అని గ్లాసుడు మజ్జిగ 2 గుటకల్లో తాగేశాడు. భోంచేసి వెళ్ళబ్బాయి అంది కమలాంబ.
2-3 రోజులు మీ ఇంట్లో ఉందామనుకున్నానే, మీరేమో భోంచేసి వెళ్ళిపోమంటున్నారు అన్నాడు. అతను సరదాగా మాట్లాడడం నైనికకు నచ్చింది. అతను లేచి నిలబడ్డాడు. అప్పుడు చూసింది అతని 6 అడుగుల విగ్రహాన్ని. విశాలంగా ఉన్న ఛాతీ, నొక్కుల జుట్టు, పెదాల మీద చెదిరిపోని చిరునవ్వు. 6 అడుగుల అందగాడు అనుకుంది. అతని రూపం నైనిక గుండెను తాకింది. ఈ రోజుక్కడ ఉండిపోండి, రేపు వెళుదురుగాని అంది నైనిక. అతనంతేనమ్మా, చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తాడు అంది కమలాంబ. మీరు తీరిక చేసుకుని మా ఊరు రండి, మీ పొలాలు తోటలు చూదురుగాని. గుమ్మం దాకా వెళ్ళినవాడు వెనక్కు తిరిగొచ్చన్నాడు. తప్పకుండా అంది నైనిక. అమ్మా, అడిగి చూసావా కమలాంబతో అన్నాడు ఆకాష్. ఏంట్రా? చదువుతున్న భగవద్గీతను పక్కన పెట్టి అడిగిందామే. అదే నైనిక పెళ్లి విషయం నెసిగాడు. ఆ అమ్మాయి వచ్చి 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే ఆ ప్రస్తావన ఆ అమ్మాయి ముందు తేవడం ఎందుకు? వయసులో ఉన్నవాళ్ళు మీరిద్దరూ ఒకరినొకరు సంప్రదించుకుని ఓ నిర్ణయానికి రండి. మీ ఇద్దరికీ పెళ్ళైతే నాకంటే సంతోషించేవాళ్ళు ఎవరుంటారు? కళ్ళజోడు తీసి చీర కొంగుతో తుడుచుకుంది. టెన్షన్లో ఉన్నాడతను. నైనిక సొంతంగా ఓ చార్టెడ్ అకౌంటెంట్ను నియమించుకుని కంపెనీ ఆర్థిక వ్యవహారాలను ఆకలింపు చేసుకునే ప్రయత్నం నచ్చలేదు అతనికి. లొసుగులన్నీ బయటపడతాయి. తనకు బాగా తెలిసిన మంత్రిగారి దగ్గర ఎన్నో రాయితీలు పొందాడు. దానికి ప్రతిఫలంగా ఆయన కొడుకు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. 10 రూపాయలున్న షేర్ను 200 కొన్నాడు. ఆ కంపెనీలన్నీ నష్టాల్లో నడుస్తున్నాయి. పెట్టిన పెట్టుబడి పైసా తిరిగి రాదు. విదేశాలు చుట్టి రావడం, అవసరం ఉన్నా లేకపోయినా కంపెనీ ఖర్చు మీద స్నేహితులకు పెద్దెత్తున స్టార్ హోటల్స్లో పార్టీ ఇవ్వడం, అమ్మాయిలతో పబ్బుల్లో తిరగడం, తన సొంత ఖర్చులు భారీగానే ఉన్నాయి. అవన్నీ నైనిక దృష్టిలో పడతాయి. తనంటే బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడకముందే ఆమెను పెళ్లి చేసుకోవాలి. అప్పుడు తను ఎంత ఖర్చు పెట్టుకున్నా అడిగే నాదుడే ఉండడు. అమ్మ పేరు మీద కొన్ని ఆస్తులు తాత రాశాడు గాని అవి అమ్మడానికి అమ్మ ఒప్పుకోదు. వసుధా నిలయం ముందు ఆటో ఆగింది. ఆటో అతనికి మీటర్ ఛార్జీ చెల్లించి ఎయిర్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని సరాసరి లోపలికొస్తున్న అమ్మాయి ఎవరా అని శేషమ్మ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంది. తల్లి గదిలో నుంచి బయటకొచ్చిన ఆకాష్ ఆ అమ్మాయిని చూసి అవాక్కయ్యాడు. అనన్యకు ఈ ఇంటి అడ్రస్ ఎలా తెలుసు? విశాఖపట్నం ఆఫీసులో తన పర్సనల్ ఫైల్లో ఉండే అడ్రస్ చూసి వెతుక్కుంటూ వచ్చిందేమో. నైనిక కంటబడకుండా ఏవో మాయమాటలు చెప్పి పంపించెయ్యాలి. తను ఉండే ఇంటికి తీసుకువెళితే సరిపోతుంది. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి లోబరుచుకుంటే ఆ తర్వాత చచ్చినట్టు తన కాళ్ళ దగ్గర పడుంటుంది. హాయ్ అనన్య, వెరీ సర్ప్రైజింగ్ టు సీ యూ హియర్. హూ టోల్డ్ మై హౌస్ అడ్రస్ అన్నాడు ఆకాష్ ఆమె దగ్గరికి వెళ్లి చనువుగా చేతిలోని బ్యాగు తీసుకోబోతూ. ఆమెకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇతనెందుకు నైనికింట్లో ఉన్నాడు? నైనికకు ఏమవుతాడు? చుట్టమా, స్నేహితుడా? నైనిక చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. ఇంతకాలం ఆమె ఆస్తుల్ని గుప్పెట్లో పెట్టుకుంది ఆకాశేనా? విశాఖపట్నంలోని వసుధా హోల్డింగ్స్ కూడా నైనికకు చెందిందేనేమో. అయినా అతని సంగతి తనకు అనవసరం. అతనికి దూరంగా ఉండాలని తానెప్పుడో నిశ్చయించుకుంది. నాకు వేరే పెద్దిల్లుంది, ఆ ఇంట్లోనే ఉంటున్నాను. బాగా స్పేషియస్గా ఉంటుంది. ఆ ఇంటికి వెళదాం పదా అన్నాడు తను. నేనొచ్చింది నైనిక కోసం. ఆమె నా ఫ్రెండు. ఆమె రమ్మంటేనే వచ్చాను. ఎక్కడున్నారామె అందామె. అతను ఊహించని సమాధానం ఆమె నుంచి వచ్చేసరికి బెత్తరపోయాడు. నైనిక నీకెలా తెలుసు అని అడగబోయాడు. మేడమెట్లు దిగుతూ నైనిక హాల్లోకి రావడం చూసి మౌనంగా ఉండిపోయాడు. హలో నైనిక, నేను అనన్యను. ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ మంది అంది అనన్య. నైనికొచ్చి అనన్య భుజం చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది. వెల్కమ్ టు మై హౌస్ అంది నైనిక. నౌకరుకు అనన్య చేతిలోని బ్యాగు తీసుకోమని సైగ చేసింది. కమలాంబగారికి తన స్నేహితురాల్ని పరిచయం చేసింది. ఆకాష్ను పట్టించుకోకుండా ఇద్దరూ నవ్వుకుంటూ మేడ మీదకు వెళ్లారు. హైదరాబాద్ రీచ్ అయ్యాక మెసేజ్ ఇమ్మన్నాను కదా, స్టేషన్కు కారు పంపించేదాన్ని అంది నైనిక. సెల్ ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. అడ్రస్ ఉందిగా చేతిలో అనుకుంటూ ఆటో పట్టుకుని వచ్చేశాను అంది చీర కొంగుతో మొహం అద్దుకుంటూ. కాటన్ చీరలో ముద్దమందారంలా ఉన్న అనన్యం చూసి యు ఆర్ మోడెస్ట్ అండ్ వెరీ సింపుల్. ఐ లైక్ సింప్లిసిటీ అంది నైనిక. ఆకాష్ తెలుసా నీకు? నీతో మాట్లాడుతున్నాడు. విశాఖపట్నంలో మీ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో 5 నెలలు పనిచేశాను. అప్పుడు పరిచయం అయ్యారు చెప్పింది అనన్య. మా అత్తయ్యగారు అబ్బాయి. నాకు మైనారిటీ తీరకముందు వాళ్ళ అమ్మగారే నాకు గార్డియన్. నా ప్రాపర్టీకి ఎగ్జిక్యూటర్. ఆమె తరపున ఆకాష్ ఆఫీసు వ్యవహారాలు చూస్తుండేవాడు. నేను ఇండియా వచ్చినప్పటి నుండి నా చుట్టూ తిరుగుతున్నాడు.
నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏదో అతనికి ఉన్నట్టుంది. నైనిక మాటలకు అడ్డుపడి, మీకు అతను నచ్చాడా? పెళ్లి చేసుకుంటారా? ఆతృతగా అడిగింది అనన్య. అతని మీద నాకెందుకో సదభిప్రాయం ఏర్పడలేదు. ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ వాచ్ఫుల్ ఇన్ టేకింగ్ ఏ డిసిషన్ రిగార్డింగ్ మై మ్యారేజ్. నేను తొందరపడ్ను అంది నైనిక తాపీగా. నిట్టూర్పు విడిచింది అనన్య. గట్టిదే, ధీరవనితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోదు. అతను వంచనా శిల్పంలో ఆరితేరిన వాడిని త్వరలోనే తెలుసుకుంటుంది. ప్రత్యేకంగా తను అతని గురించి ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదు. అనన్య స్నానం చేసి గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా కూర్చుంది, జుట్టు చిక్కు తీసుకుంటూ. ఆమె పక్కన నైనిక లేకుండా ఉండడం చూసి గదిలోకొచ్చాడు ఆకాష్. నా గురించి చెడుగా చెప్పావా? అడిగాడు. మీరు చెడ్డవారా? నా గురించి పాజిటివ్గా చెప్పు. మా ఇద్దరి మధ్య బావా మరదళ్ల వరస ఉంది. మా అమ్మకి నైనికను కోడలుగా చేసుకోవాలనుంది. అమ్మ అడిగితే ఆమె కాదందు. మా పెళ్ళయ్యాక ఆమె ఆస్తికంతటికీ నేనే అధిపతినవుతాను. నిన్ను కంపెనీకి సీఈఓ చేస్తాను. నైనికొస్తే బాగుండు అనుకుంది అతని మాటలు భరించలేక. నేను నిన్నేం మరిచిపోలేదు. కోర్టులో కేసు పోవడం నాకు పెద్ద షాక్. ఆ షాకులో ఉండి నీకు రెస్పాన్స్ ఇవ్వలేకపోయాను. నిన్నెప్పటికీ మరిచిపోను. నైనికను పెళ్లి చేసుకున్నా నా మనసెప్పుడూ నీ మీదే ఉంటుంది. యు ఆర్ మై గాడెస్ ఆఫ్ లవ్ అంటూ ఆమె భుజం మీద చేయివేసి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయబోయాడు. ఈడియట్, గెటౌట్! కోపంతో గట్టిగా అరిచింది అనన్య. నైనికొస్తే అక్కడో సీను క్రియేట్ అవుతుందని భయపడి వెంటనే జారుకున్నాడు ఆకాష్. అమెరికా నుంచి వచ్చాక షిరిడీ వెళదామనుకుంటున్నాను. పని ఒత్తిడిలో వీలవలేదు. నువ్వొచ్చావు. ఇద్దరం మా కారులో షిరిడీ ఎల్లోరా చూసొద్దాం అంది నైనిక అనన్యతో. ఆడీ కారులో బయలుదేరారు. అంత ఖరీదైన కారులో ప్రయాణం చేయడం అనన్యకదే మొదటిసారి. షిరిడీ చేరుకునేసరికి రాత్రి 8 అయింది. హోటల్లో దిగారు. ఉదయాన్నే లేచి సాయిబాబా దర్శనం చేసుకోవడానికి టెంపుల్కి వెళ్లారిద్దరు. క్యూలో తన ముందు నిలబడ్డ వ్యక్తి పరిచయం ఉన్నట్లుగా అనిపించింది. పట్టుపంచే సిల్కు లాల్చీ వేసుకున్నాడతను. 6 అడుగులున్నాడు. అతని మొహం కనిపిస్తుందేమోనని అతని వైపే చూస్తూ ఉండిపోయింది. సాయి స్మరణ చేస్తూ ఒక్కసారి వెనక్కు తిరిగి చూశాడతను. ఋత్విక్ గారు, మిమ్మల్ని ఇక్కడ కలవడం ఆశ్చర్యంగా ఉంది అంది నైనిక. సాయినాథుడే మిమ్మల్ని మళ్లీ చూసే అవకాశం కల్పించాడు అన్నాడతను క్యూలో కొంచెం ముందుకు కదులుతూ. సాయి దర్శనమయ్యాక ఆవరణలోనే ఉన్న ఓ మండపం దగ్గర కూర్చున్నారు. గరికపర్రు నుంచి ఒక 10 మంది టూరిస్ట్ బస్సులో వచ్చారట. గరికపర్రులో మా పొలాలున్నాయి. వీరే ఆ పొలం పనులు చూస్తూ ఉంటారు. పేరు ఋత్విక్. ఈమె నా స్నేహితురాలు అనన్య. విశాఖపట్నంలో ఉంటుంది. నన్ను చూడాలనిపించొచ్చింది. అనన్యను ఋత్విక్ పరిచయం చేసింది. యాత్రలో కలుసుకున్నాం. జీవితం కూడా ఓ యాత్రేనండి. తల్లి గర్భం నుంచి మొదలయ్యి చివరికి ప్రకృతిలో మట్టి రూపంలోనో బూడిదిగానో కలిసిపోతుంది. కొద్ది జీవితంలోనే ఎన్నో అనుబంధాలు ఏర్పడతాయి. చివరికి అన్ని బంధాలు తెంచుకుని యాత్ర ముగిస్తాం అన్నాడు ఋత్విక్. మీరు మాతో కారులో వచ్చేయండి. ఎల్లోరా గుహలు, దౌలతాబాద్ పోర్టు చూసి హైదరాబాదు చేరుకుందాం. మీ తాత్వికతను మాతో పంచుకోండి. హైదరాబాదు చేరుకున్నాక కారులో మళ్లీ మిమ్మల్ని మీ ఊర్లో దింపే బాధ్యత మాది. మీ ఊరి వాళ్లకు చెప్పేసి వచ్చేయండి. మాకు మీ తోడుంటే బాగా కాలక్షేపం అవుతుంది అంది నైనిక. కాదనలేకపోయాడు. స్నేహితులతో చెప్పేసొచ్చాడు. ఎల్లోరా గుహల్లోని శిల్ప వైభవం చూసి ఆశ్చర్యపోయారు. కరెంటు, సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో 1000 సంవత్సరాలకు పూర్వం పెద్ద పెద్ద విగ్రహాలు చెక్కారంటే మామూలు విషయం కాదు. గైడు వెనకే అన్ని గుహలు తిరిగారు. ఎల్లోరా గుహలు మొత్తం 34. కొన్ని బౌద్ధ, కొన్ని బ్రాహ్మణ, మరికొన్ని జైన గుహలు. బౌద్ధ గుహల్లో మందిరాలు, విహారాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. చైత్యాలు ప్రార్థనా మందిరాలుగా, విహారాలను నివాస స్థలాలుగా బౌద్ధ భిక్షువులు ఉపయోగించుకునేవారు. ఎల్లోరా గుహల్లో అత్యంత అద్భుతమైనది కైలాసనాథ మందిరం. 100 అడుగుల ఎత్తుంది. గుహల్లో కొన్నింటిలో 2-3 అంతస్తుల మందిరాలున్నాయి. గైడు చెప్పుకుపోయాడు. అందరూ ముందుకు వెళ్ళిపోతే నైనిక, ఋత్విక్ కొంచెం వెనకబడ్డారు. గుహలో మొదటి అంతస్తు నుండి 2వ అంతస్తు మెట్లు ఎక్కబోతూ నైనిక కాలు జారి తూలి పడబోయింది. ఆమె వెనకే నడుస్తోన్న ఋత్విక్ ఆమెను పొదివి పట్టుకున్నాడు. మీ నడకలో ఓ సొగసుంది. లయబద్ధంగా నడుస్తారు. మీ నడక చూసి ముచ్చటపడి మీ వెనక నడుస్తుంటే మీరు నా మీద పడ్డారు అన్నాడతను నవ్వుతూ. వెచ్చగా ఆమె ఊపిరి అతని మొహానికి తగిలింది. జాగ్రత్తగా నడవండి అన్నాడతను నడుం చుట్టూ చేతులు బిగిస్తూ.
ఉలిక్కిపడి అతని చేతులను తొలగించుకుంది. ముత్యాలు విరజిమ్మినట్లు మురిపెంగా నవ్విందామె. అపురూప శిల్ప సంపదను గుండెల్లో పెదిలపరుచుకుని గుహల్లో నుంచి బయటకొచ్చారు. అనన్య వాళ్ల కోసం ఎదురుచూస్తూ నిలబడింది. వేల సంవత్సరాల చరిత్ర కలిగింది మన భారతదేశం. ఈజిప్టు, గ్రీసు, మెసపోటోనియా, రోమన్ నాగరికతలు మరుగున పడ్డ మన నాగరికత, సంస్కృతి చెక్కు చెదరకుండానే ఉన్నాయి అన్నాడు రుత్విక్. తిరిగి వస్తూ దారిలో దౌలతాబాదు కోట చూశారు. శత్రుదుర్భేద్యమైన కోటది. 600 అడుగుల ఎత్తులో కొండంతా విస్తరించుంది. కోట చుట్టూ కందకం, ఎత్తైన ప్రహారీ గోడలు. ఒకప్పటి దేవగిరి కోటది. దేవగిరి కోట చూసి ముచ్చటపడి మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. వారు దౌలతాబాద్ కోట చూశాక హైదరాబాదు తిరిగొచ్చేశారు. మా పవర్ ప్లాంట్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఆ ప్లాంటుకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ హైదరాబాదులో ఉంది. ఆ ఆఫీసును ఇంతవరకు నేనెప్పుడూ చూడలేదు. వెళ్ళి చూసొద్దాం పదా అంది నైనిక స్నేహితురాలతో. కారులో ఇద్దరు లిబర్టీ దగ్గరున్న స్టాంజా బిల్డింగ్ దగ్గరకు వెళ్లారు. ఆ బిల్డింగ్లో 3 ఫ్లోర్లలో పవర్ ప్లాంట్కు సంబంధించిన ఆఫీస్ ఉంది. ఒక్కో అధికారికి, అతని కింద పనిచేసే స్టాఫ్కు ఓ ఫ్లోరు. ఇంత హంగామా అవసరమా? చిన్న పవర్ ప్లాంట్కు అంత పెద్ద ఆఫీస్ అవసరమా? పవర్ ప్లాంట్కు దగ్గర ఓ చిన్న ఆఫీస్ ఉంది. 3 ఫ్లోర్స్కు ఎంత అద్దె కడుతున్నారో? ఓవర్ హెడ్స్ మ్యాసివ్గా ఉన్నాయి. ఖర్చు తగ్గించాలి అనుకుంది నైనిక మనసులో. రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళింది నైనిక అనన్యతో కలిసి. కౌంటర్లో జీన్స్ వేసుకున్న అమ్మాయి చిరునవ్వు నవ్వి, హాయ్, కెన్ ఐ హెల్ప్ యూ అని అడిగింది. యా, ఐ యామ్ నైనిక అంది. తన పేరు వినగానే తనెవరో ఆ అమ్మాయికి తెలుస్తుందనుకుని. ఎవరిని కలవాలనుకుంటున్నారు మేడం? ఇక్కడున్న అధికారులందరినీ కలవాలనుకుంటున్నాను ఇంగ్లీష్లో అంది. అపాయింట్మెంట్ ఉందా మీకు? ముందు అపాయింట్మెంట్ ఫోన్లో తీసుకుని రావాలి. ఆఫీసర్లు మీటింగులతో హడావిడిగా ఉంటారు. మీతో ముచ్చటించడానికి టైం ఉండదు అంది రిసెప్షనిస్టు. తనెవరో గుర్తుపట్టలేదన్నమాట. కంపెనీ యజమానురాలు ఎవరో కూడా తెలుసుకోకుండా పనిచేస్తున్నారన్నమాట. ఈ కంపెనీకి నేనే యజమానురాల్ని. నాకు కూడా అపాయింట్మెంట్ కావాలా? కొంచెం కోపంగా అడిగింది నైనిక. సిటీలో రకరకాల వాళ్ళుంటారు. తామే కంపెనీ యజమానురాలని ఫోజులు పెడుతూ ఉంటారు. కంపెనీ ఓనర్ ఆకాష్ గారిని తను ఎన్నిసార్లు చూడలేదు. ఏదో మాయమాటలు చెప్పి లోపలికి వెళ్ళి ఏమన్నా తస్కరించాలనుకుంటుందేమో. ఇంతకు ముందెప్పుడు ఈమెను చూడలేదు. సెక్యూరిటీ గార్డు కోసం అటు ఇటు చూసింది రిసెప్షనిస్టు. ఆ అమ్మాయి తనకు సమాధానం చెప్పకుండా అటు ఇటు చూడడం నచ్చలేదు నైనికకు. తనను ఇన్సల్ట్ చేస్తున్నట్లు భావించింది. జస్ట్ ఇన్ఫార్మ్ టు ద అకౌంటెంట్ అబౌట్ మై అరైవల్. నేనొచ్చానని రామానుజాచార్యులు గారితో చెప్పండి అంది అధికార స్వరంతో. 2-3 సార్లు ఆకాష్తో పాటు వచ్చాడాయన అకౌంట్ బుక్సు, చెక్ బుక్కులు పట్టుకుని. సడన్గా ఆయన పేరు గుర్తొచ్చి చెప్పిందామె. 1 నిమిషం మేడం అంటూ రిసీవర్ అందుకుని డైల్ చేసింది. నైనిక వైపు చూస్తూనే 2 నిమిషాలు మాట్లాడింది. అవతల వైపు నుంచి ఏం చెప్పారో కంగారు పడుతూ రిసెప్షన్ కౌంటర్ నుంచి బయటకొచ్చింది. రండి మేడం, అకౌంటెంట్ గారి దగ్గరకు తీసుకువెళతాను. సారీ మేడం, ఏమీ అనుకోకండి. మిమ్మల్ని ఇంతకుముందు చూడలేదు. మీరెవరో తెలియక నిలబెట్టి మాట్లాడాను తత్తరపడుతూ అంది రిసెప్షనిస్టు. రామానుజాచార్యులి రూమ్ చూపించింది. 2 నిమిషాల్లో కూల్ డ్రింక్స్ లోపలకు పంపించింది. నైనిక, అనన్యలకు సీటు చూపించి రామానుజాచార్యులు నిలబడే ఉన్నారు. ముందు మీరు కూర్చుని మాట్లాడండి. మీరు పెద్దవారు, నిలబడి మాట్లాడితే నా మనసు నొచ్చుకుంటుంది అంది నైనిక. ఆయన కూర్చుంటూ, మీరిక్కడికి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాల్ చేస్తే నేనే పరిగెత్తుకుంటూ వచ్చేవాణ్ణి మేడం అన్నాడు. కంపెనీ అకౌంట్స్ చూసేటప్పుడు మీ పేరు కనిపిస్తుంది. మీ పేరొకటే ఫెమిలియర్, మిగతా వాళ్ల గురించి తెలీదు. కంపెనీలో నేను చిన్నాధికారిని. పర్సనల్ ఆఫీసర్, సీఈఓ ఉన్నారు, పిలవమంటారా అన్నాడతను. అవసరం లేదులేండి అందామే. ఇక్కడ అందరూ ఆకాష్ గారే యజమాని అని అనుకుంటున్నారు. 5 నిమిషాల్లో స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేయమని పర్సనల్ మేనేజర్ గారికి చెబుతాను. అందరినీ అడ్రస్ చేస్తూ ఒకసారి మాట్లాడండి. ఆ సలహా నచ్చింది నైనికకు. ఓ 10 నిమిషాలు మీతో మాట్లాడాక వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేదురుగాని. కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? లాభాల్లోనే నడుస్తోంది మేడం. మనకొస్తున్న లాభాలు అకౌంట్స్లో రిఫ్లెక్ట్ కావడం లేదు అన్నాడతను నసుగుతూ. ఎందుకని? ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అలా లాభాలను దాచిపెట్టాల్సిన అవసరం లేదని నిజాయితీగా అకౌంట్స్ మెయింటైన్ చేయబోయి ఆకాష్ గారి చేత చివాట్లు తిన్నాను. కానీ అవకతవకల్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పసిగడితే మన కంపెనీ అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుంది.
ఆయన మాటలకు అడ్డొచ్చి, లేదు లేదు, మీరు కరెక్ట్గా అకౌంట్స్ రాయండి, తేడాలు ఉండకూడదు అంది నైనిక. అయినా నాకెందుకులేండి, 2 నెలల్లో బయటకు వెళ్ళేవాణ్ణి. అదేంటి, మీకింకా సర్వీస్ ఉంది కదా? ఇంకా 5 ఏళ్ల సర్వీస్ ఉంది మేడం. తీసేయబోతున్నట్లు నోటీస్ ఇచ్చారు. నా పద్ధతులు ఆకాష్ గారికి నచ్చడం లేదు. మీకు టెర్మినేషన్ నోటీస్ ఎవరిచ్చారు? నాకు ఆ విషయం తెలీదే. ఆకాష్ గారు ఇచ్చారు మేడం. ఆయన ఎవరివ్వడానికి? ఆయనకేం అధికారం ఉంది? గొంతు పెంచి అడిగింది. పవర్ ఆఫ్ అటార్నీ ఆయనకి ఇచ్చినట్లు చెప్పారు మేడం. మీకు కాబోయే భర్తగారిని ప్రచారం చేసుకుంటున్నారు ఆఫీసులో అన్నాడు రామానుజాచార్యులు. ఒళ్ళు మండిపోయింది నైనికకు. నేను ఎటువంటి పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికి ఇవ్వలేదు. నా పవర్స్ ఎవరికి డెలిగేట్ చేయలేదు అంది స్పష్టంగా. ఆయన అకౌంట్స్ విషయాలు కూడా చెప్పారామెకు. పబ్లిక్ రిలేషన్స్ పొద్దు కింద ఖర్చు పెరిగిపోతూ ఉంది. అధికారుల వేతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కింద ఉద్యోగుల జీతాలు పెరగడం లేదు. కంపెనీకి లాభాలొస్తున్నా. అన్ని విషయాలు వివరంగా చెప్పాడాయన. నైనికొచ్చినట్టు తెలిసి అధికారులందరూ పరిగెత్తుకునొచ్చారు అకౌంటెంట్ రూమ్కు. తమ దగ్గరకు ఆమెను తీసుకురాకుండా రామానుజాచార్యుల దగ్గరకు రిసెప్షనిస్టు తీసుకువెళ్ళిందని ఆమె మీద మండిపడ్డారు. మీటింగ్ హాల్లో అందరూ సమావేశమయ్యారు. చక్కటి ఇంగ్లీష్లో అందరినీ ఆకట్టుకుంటూ మాట్లాడింది నైనిక. ఆమె వాగ్దాటిని మెచ్చుకుంది అనన్య. అందరూ చప్పట్లు కొట్టారు. మీటింగ్ అయ్యాక రామానుజాచార్యులకిచ్చిన ఊస్టింగ్ ఆర్డర్ క్యాన్సిల్ చేసింది నైనిక. ఆయనకు ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1 నెల రోజుల తర్వాత అనన్య తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. ఆమె బ్యాగు సర్దుకుంటుంటే నైనిక కళ్ళు చెమరచాయి. స్నేహితురాలు మూడిగా ఉండడం గమనించింది అనన్య. అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటానులే. సృష్టిలో తీయనిది స్నేహమని నీ దగ్గరే నేర్చుకున్నాను. ఎన్ని అవాంతరాలొచ్చినా జీవితం చివరి దశ వరకు మన స్నేహం కొనసాగాలి. భగవంతుడు ప్రసాదించిన వరం నీతో స్నేహం ఏర్పడ్డం. రియల్లీ ఐఆమ్ వెరీ లక్కీ అంది అనన్య స్నేహితురాలి భుజం మీద వాలిపోయి. ఎందుకో నువ్వు తిరిగి విశాఖపట్నం వెళ్ళిపోతుంటే దుఃఖం పొర్లుకొస్తోంది. కిందటి జన్మలో మనిద్దరం అక్కా చెల్లెళ్ళయి ఉంటాం. నైనిక మాటలకు నవ్వుకుంది. నీకు పెళ్ళయ్యే వరకు నన్ను తలుచుకుంటావు. పెళ్ళయ్యాక మీ శ్రీవారిని చుట్టుకుపోయి నన్ను మరిచిపోతావేమో. అదేం జరగదు గాని పద, ట్రైన్ టైం అవుతోంది అంది నైనిక. కారులో సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకున్నారు. నీ మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోగాని ఆకాష్ను మాత్రం పెళ్లి చేసుకోకు. అతను నీకు సరిజోడీ కాదు, నీకు తగడు అంది అనన్య ట్రైన్ ఎక్కబోతూ. గోదావరి ఎక్స్ప్రెస్ ముందు కదిలింది. ఆకాష్కు పిచ్చెక్కినట్లుగా ఉంది. ఏది తను అనుకున్నట్టు జరగడం లేదు. అమెరికా నుంచి వచ్చినప్పుడు అమాయకురాలుగా కనిపిస్తే తన రొట్టె విరిగి నీతిలో పడింది అనుకున్నాడు. పేరుకే ఆమె వసుధా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కు యజమాని గాని తానే అసలేని యజమానని, ఆమెకు కంపెనీ వ్యవహారాలు అర్థం కావని, అన్ని విషయాలు తనకే వదిలేస్తుందని అనుకున్నాడు. కాని ఆమె తన గుండెల్లో ఆటం బాంబుగా కూర్చుంది. ఆమెచ్చిన పేపరు ప్రకటన అతన్ని మరింత వెర్రివాణి చేసింది. వసుధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నింటికీ తానే యజమానురాలనని, ఎవరికీ పవర్స్ డెలిగేట్ చేయలేదని, ఎవరన్నా తమకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్లు లావాదేవీలు జరిపితే చట్టరీత్యా తగిన క్రిమినల్ చర్య చేపడతానని లాయర్ ద్వారా పేపర్లో పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. ఆ పబ్లిక్ నోటీసు తనను ఉద్దేశించి ఇచ్చినట్లుగానే అర్థమైంది ఆకాష్కు. కమలాంబ పక్కన సోఫాలో కూర్చున్నాడు. పెళ్లి విషయంలో ఓ నిర్ణయానికొచ్చానమ్మా. నైనికకు మగదిక్కు లేదు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మనం తప్పితే ఆ అమ్మాయికి దగ్గర బంధువులు ఎవరున్నారు? నైనికకు మగదిక్కు అవసరం లేదురా. ఎంతోమంది మగవాళ్లకే పెద్ద దిక్కుగా ఉంటోంది. కంపెనీ వ్యవహారాలు సవ్యంగా నడుపుతోందని అందరూ అనుకుంటున్నారు. బుచ్చినాయుడు గారి మనవరాలు అనిపించుకుంది. తాతగారి వ్యాపార దక్షత మనవరాలకొచ్చింది. తన ధోరణిలో చెప్పుకుపోయింది. అది కాదమ్మా, పెళ్లి విషయం చూడు అన్నాడు విసుగ్గా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లకు పలానా అబ్బాయిని చేసుకోమని చెప్పడం ఏం బాగుంటుంది అంది పుస్తకంలో తలదూర్చి. మొన్న మన పొలం వ్యవహారాలు చూసే ఋత్విక్తో షిరిడీ వెళ్ళొచ్చింది కారులో. షిరిడీ వెళుతున్నట్టు నాకు మాట మాత్రం చెప్పలేదు. పల్లెటూరు బయతుతో తిరిగితే మన వంశ ప్రతిష్టలు దెబ్బతినవు. అక్కసును వెళ్ళగక్కాడు. భగవంతుని సన్నిధిలో కలిశాడట. తోడుంటాడులే అని కారులో వచ్చేటప్పుడు కలిసొచ్చారు. అందులో తప్పేముంది? ఆ అబ్బాయి వినయ సంపన్నుడు, మంచి మనసున్నవాడు. నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. నీకందరూ మంచి మనసున్న వాళ్లలాగే కనబడతారు. విసురుగా అక్కడి నుంచి వచ్చేశాడు. కమలాంబది మొదట్నుంచి మెతక స్వభావం. ఎదుటివారిలో ఎన్ని తప్పులున్నా ఆ తప్పుల్ని ఎత్తి చూపే మనస్తత్వం కాదు. తామరాకు మీద నీటి బొట్టులా ఏదీ పట్టనట్టుంటుంది.
జీవితంలో పెద్దగా సుఖపడింది లేదు. తల్లిదండ్రులు ఎవరో తెలీదు. అనాథాశ్రమం నుండి సంపన్నుల కుటుంబంలో పడింది. భోగభాగ్యాల మధ్య పెరిగిన వాటి మీద ఆసక్తి లేదు. పెంచిన తల్లి ఏది చెబితే అది పాటించేది. పెద్దలు ఏది చెప్పినా తన హితం కోరి చెబుతారని ఆమె గట్టి నమ్మకం. పోలీస్ ఆఫీసర్ కొడుకు రత్నాకరంతో ఆమె పెళ్ళయింది. ఆ పోలీస్ ఆఫీసర్కు కాస్తో కూస్తో ఆస్తుంది. అతను వియ్యంకుడైతే తనకు ఉపయోగపడతాడని కమలాంబను ఆ ఇంటి కోడలుగా పంపారు ఆమెను పెంచినవారు. రత్నాకరం ఒకడే కొడుకు. అతనుకో విచిత్రమైన అలవాటుంది. అవసరం ఉన్నా లేకపోయినా ఇతరుల వస్తువులు వాళ్లను ఏమార్చి ఇంటికి తీసుకొచ్చేవాడు. స్కూల్లో స్నేహితుల పుస్తకాలు పెన్నులు తెచ్చుకుని ఇంట్లో దాచేవాడు. పెట్టెనిండా పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ వాళ్ళమ్మ కంటబడ్డాయి. ఇవన్నీ నీవి కాదుగా, ఎందుకు తెచ్చావు, వాళ్ళకిచ్చేయ్, ఇతరుల వస్తువులు తీసుకురాకూడదు అని తల్లి గట్టిగా మందలిస్తే అతనిలో మార్పు వచ్చేదేమో. కన్న ప్రేమ ఆమె కళ్ళు కప్పేసింది. కొడుకును మందలించలేదు. తండ్రి కూడా కొడుకు దొంగిలించిన కళ్ళజోడు పర్సు చూశాడు. పర్సు తీసి చూస్తే అందులో డబ్బులు లేవు. పెద్దగా నవ్వుతూ, ఈ కళ్ళజోడు ఎవరిదో పెద్దవాళ్ళది, ముసలాళ్ళ కళ్ళజోడు తెచ్చుకుని ఏం చేస్తావురా కొడుకుని అడిగాడు. నేను ముసలాన్నయ్యాక ఉపయోగపడుతుందిగా. డబ్బులేని పర్సు ఎక్కడో కొట్టేశావు, చిన్నపిల్లాడివి, నీకు పర్సు ఎందుకు అంటూ ఆ పర్సు ఆయన తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. మన అబ్బాయి పెద్దయ్యాక రాజకీయ నాయకుడు, పోలీస్ ఆఫీసర్ అవుతాడు అన్నాడాయన భార్యతో. కాలేజీకి వెళుతున్నా ఆ బుద్ధులు పోలేదు. పక్కింటి లాయరు భార్యతో ప్రేమ సరాగాలు మొదలుపెట్టాడు. పడక గదిలో రత్నాకరం కౌగిలిలో ఒదిగిపోతూ మెళ్ళో మంగళసూత్రం ఉన్నప్పుడు అపవిత్రమైన పనులు చేయకూడదని మంగళసూత్రాన్ని దిండు గలీబులో పెట్టి అతన్ని గట్టిగా వాటేసుకుందామే. ఆమె సోలిపోయి పడుకున్నప్పుడు ఆ మంగళసూత్రాన్ని నొక్కేశాడు. అతనే కాజేశాడని తెలిసినా పైకి చెప్పుకోలేక పగటిపూట దొంగ ఇంట్లోకి దూరి బెదిరించి మంగళసూత్రం లాక్కెళ్లాడని మొగుడి దగ్గర బొంకింది. పెళ్ళయ్యాక కూడా తన పద్ధతి మార్చుకోలేదు. భార్య నగలు కాజేసి అమ్ముకోవడం మొదలు పెట్టాడు. మీకేం కర్మ దొంగతనంగా నగలు తీసుకువెళ్ళడానికి, కోట్లాస్తుంది మనకు అంది కమలాంబ భర్తతో. నవ్వేసి, ఏదోటి దొంగతనం చేయకపోతే చేతులు దురద పెడతాయే అన్నాడతను. అన్ని వ్యసనాలు అలవడ్డాయి. తండ్రిచ్చిన ఆస్తి, బుచ్చినాడిచ్చిన ఆస్తి తగలేయడం మొదలుపెట్టాడు. ఇంటి పట్టున ఉండేవాడు కాదు. రైలు ప్రయాణం చేస్తూ తోటి ప్రయాణికుల బ్యాగుల్లోని వస్తువులు తీయబోతుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాళ్లను విదిలించుకుని కదులుతున్న రైల్లోంచి దూకేశాడు. తల సిమెంటు దిమ్మకు కొట్టుకుని చనిపోయాడు. కమలాంబ భర్త కథ అలా ముగిసింది. తర్వాత ఇప్పుడు తన కొడుకు ఆకాష్ ప్రయోజకుడయ్యాడని సంతోషపడింది గాని అతని పిడికెడు గుండెలో కొండంత ఆశ ఉండడం గమనించి హతాశురాలైంది. ఉన్నదాంతో తృప్తిపడాలి అని నచ్చజెప్పబోయినా కొడుకు వినేవాడు కాదు. సముద్రంలో పుట్టిన చంద్రుడు ఇక్కడ చల్లగా బాగానే ఉంది కదా అని సంతృప్తి పడ్డు. తుఫాను బీభత్సం ఉంటుందని శివుడు తల మీద చేరతాడు. అక్కడ వాసుకి విషజ్వాలలకు భయపడి అక్కడి నుంచి స్వర్గం చేరుకుంటాడు. అక్కడ రాహు నోట్లో పడతాడు. ఉన్నదాంతో తృప్తి పడకపోతే జీవితం అలాగే ఉంటుంది అనుకుంది కమలాంబ. మధ్యాహ్నం 2 అయింది. ఏం చెయ్యాలో తోచడం లేదు ఆకాష్కు. మనసంతా చికాగ్గా ఉంది. అన్నీ నిరుత్సాహాన్ని కలిగించే సంఘటనలు జరుగుతున్నాయి. నైనిక అమెరికా నుంచి రాదు. వ్యాపార సామ్రాజ్యానికి తానే అధిపతినని కలలు కన్నాడు. ఆమొచ్చేసింది. ఎంతోమంది అమ్మాయిలను ఆకర్షించిన తను ఆ అమ్మాయిని తన వల్లో వేసుకోవడం పెద్ద కష్టం కాదనుకున్నాడు. తన పట్ల ఆమె ఎటువంటి అనురక్తి చూపించకపోవడం అతన్ని హతాశుణ్ణి చేసింది. అమెరికాలో ఎవరినన్నా ప్రేమించిందా? ప్రేమించే లక్షణాలు ఆ అమ్మాయిలో కనిపించలేదు. చిన్న వయసులో వ్యాపారం గొడవలెందుకు, ఆనందంగా పబ్బుల్లో తిరక్క. గ్రాండ్ కాకతీయాలో వీకెండ్ పార్టీ ఉంది. చీకటి పడితేనే గాని పబ్బులో సందడి మొదలవదు. అప్పటిదాకా ఏం చెయ్యాలి? సినిమా హాల్లో కూర్చుంటే టైంపాస్ అవుతుంది. ప్రసాద్ ఐమాక్స్ వైపు కారు మళ్లించాడు. కారు పార్కింగ్ చేస్తుంటే పార్కింగ్ స్లాట్లో నిలబడ్డ అమ్మాయిపై దృష్టి పడింది. ఆ అమ్మాయికి 28 ఏళ్లుంటాయి. సల్వార్ కమీజ్లో స్టైలిష్ అందాలతో విరబోస్తూ కనిపించింది. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు గుర్తుకొచ్చింది. ఎక్కడా? గుర్తుకొచ్చింది. పబ్లో ఆమె భర్తతో పాటు కనిపించింది ఓసారి. భర్త డాక్టర్. ఆమె దగ్గరకు వెళ్ళి, మీ పేరు రమళి కదూ, పబ్లో కలిసాం, మీ వారు రాలేదా అడిగాడు. ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను, టికెట్స్ కూడా తీసుకున్నాను, చెప్పిన టైంకి ఎప్పుడూ రారు అంది విసుక్కుంటూ. డాక్టర్ గారు కదా, హాస్పిటల్లో బిజీగా ఉండుంటారు అన్నాడు ఆకాష్ ఆమె మొహంలో ఉన్న అసహనాన్ని గమనించి. ఆమె సెల్ ఫోన్కు కాల్ వచ్చింది.
ఆమె మాట్లాడిన మాటలు బట్టి అతను రావడం లేదని అర్థమైంది ఆకాష్కు. ఆపరేషన్ థియేటర్లోకి వెళుతున్నాడట, రావడానికి కుదరదట. పోన్లేండి, మీకు కంపెనీని నేను ఇస్తాను, అభ్యంతరం లేకపోతే అన్నాడతను చొరవ తీసుకుని. మేల్నీగా ఉన్న అతని వైపు ఒకసారి చూసి, నో అబ్జెక్షన్ ఎట్ ఆల్, విత్ ప్లెజర్, వెళదాం పదండి అందామే నవ్వుతూ. ఇద్దరూ లోపలికి వెళ్లారు. రెస్టారెంట్లో కాఫీ తాగి థియేటర్లోకి వెళ్లి కూర్చున్నారు. ఆమె మనసులోని భావాలను చదివేశాడు 5 నిమిషాల్లో. సినిమా మొదలవకముందు ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మగవాళ్ళు ఇంతేనండి, ఆడదాని మనసు తెలుసుకోరు. డబ్బు సంపాదనే ముఖ్యమనుకుంటారు గాని పెళ్లి చేసుకున్న అమ్మాయిని సుఖపెట్టాలని ఉండదు. మీకంటే 10 ఏళ్లు పెద్దవాళ్లా కనిపించాడే అన్నాడు ఆకాష్. 10 ఏళ్లు కాదండి, 15 ఏళ్ల తేడా ఉంది. సరదా లేదు, పాడు లేదు. ఎప్పుడూ హాస్పిటల్కు అతుకుని ఉంటారు అందామే. తన దారిలోకి వస్తున్నందుకు సంబరపడ్డాడు. మీరు నవ్వుతుంటే మొహంలో వెన్నెలవాన కురుస్తున్నట్లుంటుంది. మెరుపు తీగలా మీరు కనిపిస్తారు. మీ వారేమో సుమో యోధుడిలా కనిపిస్తాడు. రాత్రుళ్ళు ఎలా గడుస్తున్నాయండి? తన భర్తను సుమో అంటే కోపం రాలేదామెకు. పిసుక్కున నవ్వింది. ఆయనేమో హాయిగా నిద్రపోతారు, రాత్రులు నాకు నిద్ర పట్టదు. సినిమా మొదలైంది. ఇంగ్లీషు సినిమా. ముద్దుల సీన్లు ఎక్కువగానే ఉన్నాయి. సినిమా కథలో లీనమైపోయింది. ఎవరూ ఊహించిన సమయంలో మర్డర్ జరుగుతుంది. ఆ సన్నివేశం రాగానే భయపడిపోయి ఆకాశ్ వైపు ఒదిగిపోయింది రావళి. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని నిమిరాడు. ఇంటర్వెల్లో బయటకొచ్చి కూల్ డ్రింక్స్ తీసుకున్నారు. సెకండ్ హాఫ్లో కూడా రొమాంటిక్ సన్నివేశాలొచ్చాయి. అతని వైపు చూడకుండా ఏకాగ్రతతో ఆ సీన్స్ చూస్తూ ఉండిపోయింది. తన పనిలో తానున్నాడు ఆకాష్. ఆమె చెంపను తన చెంపకు అంచాడు. చేతులు ఆమెను సుతారంగా తాకాయి. ఉద్రేకం ఆపుకోలేక అతని మొహాన్ని దగ్గరకు లాక్కుని తీయటి ముద్దిచ్చిందామె. ఆమెను తీసుకుని మధ్యలోనే బయటకొచ్చేద్దామనుకున్నాడు. సినిమా పూర్తయ్యే వరకు అతన్ని కదలనివ్వలేదు. బయటకొచ్చాక, దగ్గరలో మా ఇల్లుంది. ఇంట్లో నేను సర్వెంట్సు తప్పితే ఎవరూ ఉండరు అన్నాడతను. అతని ఉద్దేశం ఏంటో అర్థమైందామెకు. అభ్యంతరం చెప్పలేదు. మాదక ద్రవ్యాలు కూడా రవళి ఆకాష్కు అలవాటు చేసింది. ఆ మత్తులో పడిపోయాడు. అదృష్టం బాగుండి అనురాగపూర్తిగా కోలుకున్నాడు, మానసికంగా, శారీరకంగా. హైదరాబాద్ నుంచి అనన్య వచ్చేశాక ఆమెతో కలిసి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన దగ్గర కొన్ని గంటలు గడిపితే మరింత ప్రశాంతంగా ఉంటుంది మనసుకు. చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని తన్మయత్వంతో చూడడం చేతగాక చీకట్లో మగ్గిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేశాక ఇప్పుడు చీకట్లో నుంచి వెలుగులోకొచ్చావు. ఇది నిజంగా నీకు పునర్జన్మ. అందమైన జీవితాన్ని మరోసారి అందుకునేటట్లు భగవంతుడు చేశాడు. ఏదో ఒక సత్కార్యం చేసి భగవంతుడు నీకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అన్నాడు మహర్షి. మీ ఆశ్రమం పేరు మీద ఓ 50 లక్షలు డిపాజిట్ చేస్తాను. ఏదన్నా సత్కార్యం తలపెట్టండి అన్నాడు అనురాగ్. నవ్వాడు మహర్షి. నేను సామాన్యుణ్ణి, ఆర్థిక వ్యవహారాలు తెలియవు. సంపన్న కుటుంబంలో పుట్టాను. అన్నీ వదులుకుని సత్యాన్వేషణ చేస్తూ బతుకుతున్నాను. ఆ బరువు బాధ్యతలొద్దు. మీరిద్దరూ బాగా చదువుకున్నవాళ్ళు, తెలివితేటలున్నాయి. వాటిని ఉపయోగించి ఏదో ఒక సత్కార్యం మొదలు పెట్టండి అన్నాడాయన. కాలేజీ పెట్టి విద్యాదానం చేయమంటారా అనేశాడు అనురాగ్. ఆలోచనలో పడిపోయాడు మహర్షి. భగవంతుడే నీ చేత ఆ మాటలు పలికించాడేమో. కాలేజీ అంటే ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 దాకా విద్యార్థులను బాగా చదివించి ర్యాంకుల కోసం పోటీ పడే కాలేజీ కాదు. చదువుతో పాటు మానవతావాదం నేర్పే కాలేజీ. మానవుడే మహనీయుడనే విషయం విద్యార్థులకు బోధించే కాలేజీ. విద్యతో పాటు సామాజిక బాధ్యతను నేర్పే కాలేజీ మీరు స్థాపించాలి. మీరు పెట్టబోయే కాలేజీ విలక్షణంగా, ఆదర్శవంతంగా ఉండాలి అన్నాడాయన. ఆయన చెప్పేది మౌనంగా వింటూ ఉండిపోయారు. మామూలుగా కాలేజీలు డబ్బు సంపాదన మార్గాలుగా వెలుస్తూ ఉంటాయి. చిన్న గదిలో ఓ 50 మందినో 60 మందినో తోసేసి తోమేస్తూ ఉంటారు. పుట్టినప్పటి నుండి మానవుడి ఎదుట 2 మార్గాలు కనిపిస్తాయి. తన స్వార్థం కోసం నడిచే దారి, మరో దారి పరోపకారం కోసం నడిచేది. రెండో దారిలో నడవడానికి ఎవరు ఇష్టపడరు. కాలేజీ యాజమాన్యం విద్యార్థుల సంఖ్య పెరగాలని చూస్తూ ఉంటుంది. విద్యార్థి తాను డాక్టరో ఇంజనీరో కావాలనుకుంటాడు. ఈ ధోరణికి విభిన్నంగా ఉండే కాలేజీ మీరు పెట్టాలి. మహర్షి గారు చెబుతున్న విషయాలు ఆసక్తిగా వింటోంది అనన్య. కాలేజీ ఎలా ఉండాలో చెప్పండి, ఆ విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాం. విద్య నేర్చుకుంటూ పనులు నేర్చుకోవడం, బాధ్యతలు తెలుసుకోవడం, లెర్నింగ్ వైల్ వర్కింగ్, ఇది గైడింగ్ ప్రిన్సిపల్. మీరు మరో విషయం గుర్తుంచుకోవాలి.
ఈ కాలేజీ స్థాపనలో ₹1,00,00,000 పెట్టుబడి పెడితే మీకు తగిన లాభాలు రాకపోవచ్చు. మొదట్లో నష్టాలొచ్చినా భరించడానికి సిద్ధంగా ఉండాలి. మర్రి చెట్టుకి ఎన్నో కాయలు కాస్తాయి. వాటిలో కొన్నే పండుతాయి. వాటిలోని విత్తులు నేల మీద పడతాయి. కింద పడిన విత్తుల్లో కొన్నే మొలకలెత్తుతాయి. ఆ మొలకల్లో ఏ ఒక్కటో రెండో మహావృక్షాలుగా ఎదిగి నీడనిస్తాయి. ఆ వటవృక్షం చూసి చిన్న విత్తనం ఇంత పెద్ద వృక్షంగా ఎలా ఎదిగిందా అనుకుంటూ అందరూ ఆశ్చర్యపోతారు. మీ కాలేజీ ఉన్నతంగా ఎదగడం చూసి భవిష్యత్తులో అందరూ ఆశ్చర్యపోవాలి అన్నారాయన. కాలేజీ ఎలా ఉండాలో వివరంగా చెప్పారు. మీ ఆశీస్సులు మాకుంటే మీరు కోరుకున్న విధంగా కాలేజీని నిర్వహిస్తాం అన్నాడు అనురాగ్. విద్యాశాఖ అనుమతి తీసుకుని మహర్షి కాలేజీ స్థాపించారు. 10 ఎకరాల స్థలంలో. ఓ ఎకరంలో కాలేజీ బిల్డింగ్ ఏర్పడింది. మరో ఎకరం స్థలం ప్లేగ్రౌండ్గా ఉంచారు. హాస్టల్ బిల్డింగు కూడా కట్టించారు. విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరం పచ్చని పొలాల మధ్యున్న మహర్షి కాలేజీలో ఇంటర్మీడియట్ వరకే ఉంది ప్రస్తుతానికి. 2-3 ఏళ్లలో డిగ్రీ కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. మామూలు కాలేజీలకు మహర్షి కాలేజీకి ఓ తేడా ఉంది. విద్యార్థులంతా కాలేజీ ఆవరణలో ఉన్న హాస్టల్లోనే ఉండాలి. ఉదయాన్నే 5ంటికి విద్యార్థులంతా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుంటారు. స్నానాలయ్యాక బోరులుగా నిలబడి ప్రార్థనా గీతాలు పాడుకుంటూ కాలేజీ ఆవరణలో తిరుగుతారు. ప్రార్థనా గీతాలు, లలిత గీతాలు నేర్పడానికి సంగీతం టీచరుంది. ప్రభాత వేళ ప్రార్థన చేస్తూ కాలేజీ ఆవరణలో తిరుగుతూ ఉంటే ఆహ్లాదంగా ఉంటాయి అందరి మనసులు. ప్రార్థనా గీతాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఓ అరగంట సేపు యోగాసనాలు వేయిస్తారు. ఉదయం పూట పలహార కార్యక్రమం అయ్యాక కొంతమంది కూరగాయల తోటల్లోకి, మరికొంతమంది పొలాల్లోకి వెళ్లి వ్యవసాయ పనులు చేస్తారు. చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయం పట్ల మక్కువ ఉన్న వ్యవసాయదారుల్ని పిలిపించి కాలేజీలో మీటింగ్ ఏర్పాటు చేసింది అనన్య. మా కాలేజీలో చదువుతో పాటు వ్యవసాయం, కూరగాయల పెంపకం నేర్పిస్తాం. మీరు మా విద్యార్థులకు సహకరించి వ్యవసాయంలోని మెళకువలు నేర్పాలి. వ్యవసాయ పంటలు, కూరగాయల మీద వచ్చిన ఆదాయం విద్యార్థులకే చెందుతుంది. కాలేజీ ఫీజులు తల్లిదండ్రులు కట్టే ఇబ్బంది ఉండదు. కాలేజీ నుంచి చదువు పూర్తయ్యాక బయటకు వెళ్ళేటప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాం. 8 ఎకరాల మీద వచ్చే ఫలసాయం వాళ్లదే. ఆడపిల్లలకు పూల తోటల పెంపకం, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్స్లో శిక్షణ ఇస్తాం. మీరంతా సహకరించాలి అంటూ కాలేజీ ఎందుకు ఏర్పాటు చేసింది, లక్ష్యాల గురించి చెప్పుకుపోయింది. గ్రామంలోని వ్యవసాయదారులు స్వచ్ఛందంగా వచ్చి విద్యార్థులకు తోడ్పడ్డానికి ఒప్పుకున్నారు. పండిన పంటలు అమ్మగా వచ్చిన డబ్బు విద్యార్థుల ఫండ్లో జమ చేస్తారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక 1 గంటకు కాలేజీ మొదలవుతుంది. సాయంత్రం 5 దాకా కాలేజీలో ఇంటర్మీడియట్ తరగతుల బోధన ఉంటుంది. 5 నుంచి 6 దాకా ఆటపాటలు. రాత్రిపూట ఓ 2 గంటలు చదువుకుంటారు. అప్పుడప్పుడు రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. ఈ తరహా కాలేజీలకు ఆదరణ తక్కువగా ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇందులో చేరరు. కాలేజీ యాజమాన్యానికి ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుంది. కూరగాయలు అమ్ముకునే కాలేజీ అవుతుంది గాని చదువుల కాలేజీ కాదు అంటూ చాలామంది పెదవి విరిచారు. అనన్య అనురాగాలను నిరుత్సాహపరిచారు. ఫోన్లో కాలేజీ గురించిన అన్ని వివరాలు నైనికకు చెబుతూనే ఉంది అనన్య. గో హెడ్, ఆర్థిక సహాయం నేను చేస్తాను. 100 కోట్ల డబ్బు మా దగ్గర మూలుగుతోంది. ఎన్ఆర్ఏ ఫండ్స్ మీ కాలేజీకి అందే ఏర్పాట్లు కూడా చేస్తాను. మీ ప్రయత్నం విజయవంతం కావాలి. వీలున్నప్పుడు నేను కూడా వచ్చి మీ కాలేజీ చూస్తాను అంటూ ప్రోత్సాహపరిచింది నైనిక. ఋత్విక్ కూడా వచ్చి కాలేజీని చూసి మెచ్చుకున్నాడు. కాలేజీ పిల్లలందరినీ సమావేశపరిచి ఋత్విక్ చేత ఉపన్యాసం ఇప్పించింది. వ్యవసాయం అంటే చిన్నచూపు తగదు. ఆర్థిక మాంద్యంతో ప్రపంచంలోని అగ్రరాజ్యాలు కోనరిల్లినా మన దేశం తట్టుకున్నదంటే కారణం వ్యవసాయ ప్రధాన దేశం కావడం వల్లే. చదువులయ్యాక వ్యవసాయం చేసినా చెయ్యకపోయినా ప్రతి విద్యార్థి వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవాలి. ఖరీఫ్, రబీ, ఏరువాక లాంటి పదాలకు అర్థం తెలుసుండాలి. ఏరువాక అంటే ఏంటో తెలుసా? విద్యార్థుల్ని అడిగాడు. ఎవరూ చెప్పలేకపోయారు. ఏరు అంటే నాగలి కర్రు. మృగశిరాకారితే మొదటి రోజున ఎద్దుల్ని అలంకరించి మెడ మీద భూమిని దున్నే నాగలి కర్రు నుంచి 3 చాళ్లను దున్నిస్తారు. ఆ ముచ్చటే ఏరువాక. బతుకు తెరువుకు పాడి పంటలు అవసరం. మీరు గేదెల పాలు తీయడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే జీవితంలో నెగ్గుకొస్తారు. దేనికి భయపడకుండా ముందడుగు వెయ్యాలి అంటూ ఉపన్యాసం ముగించాడు.
శివరావు భోజనం చేసి ఇంటి ముందు ఆవరణలో ఉన్న పూల మొక్కల మధ్య ఈజీ చైర్లో కూర్చుని పున్నమి వెన్నెల్లో తడిసిపోతున్న మొక్కల్ని చూస్తూ ఉండిపోయాడు. వరండాలో లైటు కూడా తీసేశాడు వెన్నెలను ఆస్వాదించడానికి. అందరూ ఇంట్లో కూర్చుని టీవీలకు అతుక్కుపోతే ఆయనకు ఆరుబయట గంటల తరబడి కూర్చోవడం అలవాటు. వెండి మబ్బులు అందాల జాబిలికి అప్పుడప్పుడు పరదాలు వేసి పక్కకు తప్పుకుంటున్నాయి. చెట్ల కొమ్మల్లో గూడు కట్టుకున్న పిట్టలు ఆదమరిచి నిద్రపోతూ ఎక్కడో ఏదో శబ్దానికి ఉలిక్కిపడి లేచి గొంతు సవరించుకుని కోకోవలాడి మళ్లీ గోళ్లల్లో ఒదిగిపోయి పడుకున్నాయి. గండుపిల్లి చెట్టెక్కే ప్రయత్నం చేసి కొమ్మల మీదకు వెళ్లలేక నిరాశతో కిందకు దిగొచ్చింది. తను కూడా భోజనం చేసి తండ్రి పక్కన సిమెంటు గట్టు మీద కూర్చుంది అనన్య. ఎలా నడుస్తుందమ్మా మీ మహర్షి కాలేజీ? నువ్విప్పుడు ఆ కాలేజీకి కరస్పాండెంటు కదా అడిగాడు శివరావు. ఇదో కాన్సెప్ట్ కాలేజీ నాన్న. లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు పాడి పంటల మీద పూర్తి అవగాహన కలిగించడానికి ఏర్పాటు చేశాం. కాలేజీకి అటాచ్డ్గా హాస్టల్ ఉంది. స్టూడెంట్స్కు కావలసిన పాలు బయట వ్యక్తుల దగ్గర పోయించుకుంటున్నాం. వాళ్ళేమో నీళ్ల పాలు పోస్తున్నారు. అలా లాభం లేదనుకుని డైరీ ఫామ్ పెట్టాం. ఒక్కో గేదెకు 30,000 పెట్టి పంజాబ్ గేదెలను తెచ్చాం. స్టూడెంట్స్ పశువుల సావిడి శుభ్రం చేయడం, పాలు పితకడం కూడా నేర్చుకున్నారు. మొన్న ఒక ఆయనొచ్చి మాతో పోట్లాడాడు. వాళ్ళ అబ్బాయి చేత పేడకళ్ళు తీయించడం ఆయనకు నామర్దాగా ఉందట. రైతులు కష్టపడి పశువుల్ని మేపి పాలు పితికి అమ్ముతుంటేనే కదా నువ్వింట్లో కూర్చుని హాయిగా పాలు పెరుగు రుచి చూస్తుంది. ఆ శ్రమ ఏంటో మీ అబ్బాయికి అనుభవంలోకి రావాలిగా. మీకు ఇష్టం లేకపోతే మీ అబ్బాయికి టీసీ ఇచ్చేస్తాం, వేరే కాలేజీలో చేర్పించుకోండి అనేశాను. ఆయన మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఈ కాలేజీ నిలదొక్కుకోవాలని మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. అనురాగ్ గారు వాళ్ళ అమ్మగారు నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. అలాంటి మంచి మనుషులతో పరిచయం కావడం నిజంగా అదృష్టం అందామే. ఎప్పుడు మాట్లాడినా అనురాగ్ గురించి చెప్పకుండా ఉండవు. అతను నువ్వు చాలా సన్నిహితంగా తిరుగుతూ ఉన్నారు. అంతకుముందు ఆకాష్తో కూడా సన్నిహితంగా తిరిగావు. నిన్ను అతను అభిమానిస్తున్నాడని చెప్పేదానివి. ఇప్పుడు అతను కనిపించడం లేదు. అనురాగ్ మంచివాడని అంటున్నావు. నీ ప్రయాణం ఎటు సాగుతుందోనమ్మా, నాకప్పుడప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉంటుంది అన్నాడు శివరావు మనసులోని ఆందోళనను బయటకు వ్యక్తపరుస్తూ. చీకట్లో పాము తాడు ఒకే రకంగా కనిపిస్తాయి. దగ్గరకు వెళ్ళి చూస్తేనే ఏది పామో ఏది తాడో తెలుస్తుంది. దూరంగా ఉన్న కొండలు నునుపుగా నీలం రంగులో కనిపిస్తాయి. దగ్గరకు వెళితే రాళ్ళు రప్పలు కనిపిస్తాయి. కొద్ది పరిచయంతో మనిషిని అంచనా వేయకూడదని ఇప్పుడు అర్థమైంది నాన్న. ఆకాష్ ఉత్తముడని భావించి అతని వెంట తిరిగిన మాట వాస్తవమే. కానీ నా పరిధి దాటలేదు. ఇప్పుడు అతనికి ఐశ్వర్యం మీద వ్యామోహం తప్పితే వేరే విషయాలు తెలియవని తెలుసుకున్నాను. అతనికి దూరంగా జరిగాను. ఫోన్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. చెప్పుకుపోయింది. రాత్రిపూట తండ్రి కూతుళ్ళు మనసు విప్పి మాట్లాడుకోవడం అలవాటు. ఎటువంటి అరమరికలు లేకుండా ఏదీ దాచుకోకుండా తండ్రికి అన్ని విషయాలు చెప్పేస్తుంది అనన్య. మీ కాలేజీలోనే కార్తీక్ ఏదొక ఉద్యోగం చూడకపోయావా? హోటల్లో పనిచేస్తూ ఎన్ని అవస్థలు పడుతున్నాడో. కొడుకు ప్రస్తావన తీసుకొచ్చాడు శివరావు. తమ్ముడికి ఇప్పుడిప్పుడే వాడి బాధ్యతలు తెలుస్తున్నాయి. కష్టపడుతున్నాడు. వాడికి నచ్చిన దారిలో వాడిని నడవనివ్వండి అందామే. వాళ్ళిద్దరి సంభాషణల్లో చెల్లెల విషయం కూడా వచ్చింది. సుప్రజ బీటెక్ పూర్తి చేసింది. క్యాంపస్ సెలక్షన్ కూడా వచ్చేసింది. పక్కింటి శ్రీనివాస్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. ఇద్దరి జీతాలు కలిపితే 50,000 దాటుతాయి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. శ్రీనివాస్ తండ్రి కూడా ఆ విషయం గురించి నాతో మాట్లాడాడు. తల్లి, నువ్వేమంటావు? ముహూర్తాలు పెట్టిద్దామా? కూతుర్ని అడిగాడు. మీ ఇష్టం నాన్నగారు అంది అనన్య. పిల్లుల అరుపులు వినిపించాయి. ఆడపిల్లి వెంటబడి మగపిల్లి తరుముతోంది. ఆ ఆడపిల్లికి ఓ చిన్న కోనుంది. ఆ పిల్లి కోనను రక్షించుకోవడానికి మగపిల్లిని దూరంగా తరమడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ పెద్దగా అరుస్తోంది ఆడపిల్లి. మగపిల్లి దౌష్ట్యం కొనసాగుతూనే ఉంది. పొద్దుపోయింది, లోపలికి వెళ్ళి పడుకో అమ్మా అన్నాడు శివరావు వరండాలో మంచం వాల్చుకుంటూ. మహర్షి కాలేజీ ఆఫీసులో కూర్చుని పేపర్స్ చూస్తూ కూర్చుంది అనన్య. గేటు దగ్గర గురక ఎవరినో గద్దిస్తున్నాడు. అటువైపు చూసింది అనన్య. చిరిగిన బట్టలతో రేగిన జుట్టుతో ఓ 30 ఏళ్ల అమ్మాయి నిలబడి లోపలికి పోనిమ్మని ప్రాధేయపడుతోంది. ఆమెను లోపలికి పంపు బహదూర్ అంది అనన్య గట్టిగా. ఆ అమ్మాయి లోపలికొచ్చింది. వణికిపోతూ ఉంది. పులి నోట్లో నుంచి బయటపడ్డ గోవులా కనిపించింది. నిలబడ్డావెందుకు? కూర్చో అంది అనన్య. కూర్చుంది గాని మాట్లాడడానికి కూడా ఓపిక లేనట్లుగా కనిపించింది.
మీ పేరేంటి? ఇక్కడికి ఎందుకొచ్చారు అంది. అనాథాశ్రమం అని పొరబడి వచ్చిందేమో అనుకుని. ఆమె ఎందుకొచ్చినా ఆమెకొచ్చిన కష్టమేమిటో తెలుసుకోవాలి. నా పేరు వసంత. ఆకలిగా ఉంది. వారం రోజులైంది అన్నం తిని అందామే నీరసంగా. అటెండరు దుర్గమ్మను పిలిపించింది. ఈ అమ్మాయిని హాస్టల్ బిల్డింగ్ దగ్గరకు తీసుకువెళ్ళి ముందు కడుపు నిండా అన్నం పెట్టు. కట్టుకోవడానికి బట్టలుంటేవు, లేకపోతే సెంటర్కు వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కొచ్చివు. ఈమె కొంచెం కుదుట పడ్డాక సాయంత్రం నా గదికి తీసుకురా దుర్గమ్మకు చెప్పింది. వసంతను తీసుకెళ్ళింది. సాయంత్రం అనన్య గదిలోకి వచ్చింది వసంత. ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. ఉదయం శోకదేవతలా కనిపించిన ఆమె శుభ్రంగా స్నానం చేసి తెల్ల బట్టల్లో మంచులో తడిసిన మల్లెపువ్వులా మెరిసిపోతూ కనిపించింది. జడ అల్లుకున్న తీరు, కట్టుబొట్టు తీరు చూసి పేదరికంలో మగ్గిపోయి ఆకలి బాధ తట్టుకోలేకొచ్చిన అమ్మాయిలా కనిపించలేదు. మిడిల్ క్లాస్ అమ్మాయి ఏవో ఇబ్బందులతో ఇల్లు వదిలి వచ్చినట్లుగా అనిపించింది. చదువుకున్న అమ్మాయిలా కనిపించింది. తెల్లటి బట్టల్లో మీరు అందంగా కనిపిస్తున్నారు అంది అనన్య ఆమెను మాటల్లోకి దింపి ఆమె గురించి వివరాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో. బతుకు చీకటమయమైంది. అలుముకున్న చీకట్లో అలమటిస్తూ ఉన్నాను. తెల్లని బట్టలు మనసులోని చీకటిని పోగొట్టి వెలుగును తీసుకురాలేవు అంది ఉద్వేగంగా. మాటలు తడబడుతున్నాయి. ఆమె దృష్టి గోడకు తగిలించిన మదర్ తెరిసా ఫోటో మీద నిలిచింది. కష్టాలకు కలత చెందకుండా ఆనందంగా ఉండడం అంతులేని సంపద కలిగున్నట్టే. విలువైన జీవితాన్ని కన్నీటి ధారలతో బలి చేయకూడదు. ధైర్యంగా ఉండాలి. మీకు అభ్యంతరం లేకపోతే మీకొచ్చిన కష్టమేంటో చెప్పండి. మీకు అండగా ఉండడానికి ప్రయత్నిస్తాం అంది అనన్య ఆమెకు ధైర్యం చెబుతూ. వసంత తన జీవిత పొటలు అనన్యకు చూపించింది. అక్షరాలు ముత్యాల సరాల్లా లేవు. గొలుసుకట్టు రాతతో గందరగోళంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కొట్టివేతలే. కొన్ని పేజీలు చింపేసున్నాయి మరొకరి కంటబడకుండా. ఊసగుచ్చినట్లు తన గురించి చెప్పింది వసంత. వసంత తండ్రి బడిపంతులు. నరసయ్య ముక్కుసూటిగా పోయే మనిషి. జిల్లా పరిషత్తు స్కూళ్లలో పనిచేశాడు. ప్రతి 3 ఏళ్లకు బదిలీ చేసేవాళ్లు. పెద్దవాళ్ల అండతో అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగం వేయించుకోమని భార్య చెబుతూనే ఉండేది. ఎవరినీ లెక్క చేసేవాడు కాదు, ప్రాధేయపడేవాడు కాదు. ఎక్కడ పోస్టింగ్ వస్తే ఆ ఊరికి భార్య పిల్లలు సామానుతో చేరుకునేవాడు. కొన్ని ఊళ్లలో మంచినీళ్లు దొరికేవి కావు. 3-4 కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. మరికొన్ని ఊళ్లకు చేరుకోవాలంటే బస్సులు, రైళ్ల సదుపాయం ఉండేది కాదు. రేపల్లె, తెనాలి, పొన్నూరు ప్రాంతాల్లో అతనికి పోస్టింగ్ వచ్చేది కాదు. రావెల, మంకెపూడి, పెదకొదమగుండ్ల, పలనాడుల్లోని మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్ వచ్చేది. ఎవరినీ నిందించేవాడు కాదు నర్సయ్య. ఎదుగుతున్న ఆడపిల్లలతో కనీస సౌకర్యాలు లేని ఊళ్లలో ఉద్యోగం చేయడం కష్టంగానే ఉండేది. విశాఖపట్నంలో వసంత, సావేరిని హాస్టల్లో ఉంచి ఎంఎస్సీ వరకు చదివించాడు. కూతురిద్దరికీ ఉద్యోగాలొచ్చాయి ఒకే కాలేజీలో లెక్చరర్స్గా. ఆమెకు అందంగా ఉండే ఓ బిజినెస్ మ్యాన్తో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా రూపుదిద్దుకోవడానికే 1 నెల రోజులు కూడా పట్టలేదు. పెళ్లి చేసుకుందాం అడిగింది వసంత రేవంత్ని. బిజినెస్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నవాణ్ణి. పెళ్లి చేసుకుని ఇక్కడ స్థిరపడితే నా వ్యాపారాలు దెబ్బతింటాయి. 2 ఏళ్లు ఆగి చేసుకుందాం అన్నాడతను. అతనితో కలిసి హోటళ్లు తిరిగింది. పబ్బుల్లో తిప్పాడు. రిసార్ట్లకు తీసుకువెళ్లాడు. హద్దులు దాటితే గర్భం రాకుండా ఉంటుందా? పెళ్లి చేసుకోమని మళ్ళీ అతని మీద ఒత్తిడి తెచ్చింది. గర్భం తీయించుకుంటే పెళ్లి చేసుకుంటానన్నాడు. అతను చెప్పినట్టే అబార్షన్ చేయించుకుంది. సింహాచలం తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు వసంతను. గాజువాకలో పెద్ద భవంతి కొనేసి అందులో కాపురం పెట్టాడు. వసంత చెల్లెలు సావేరికి కూడా పెళ్ళయింది. వ్యాపారం గొడవల్లో హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ తరచుగా తిరుగుతూ ఉంటాను. నువ్వు ఒక్కదానివే ఇంత పెద్ద భవంతిలో ఎలా ఉంటావు? మీ చెల్లెల్ని మన ఇంట్లోనే ఉండమను. నీకు కాలక్షేపం అవుతుంది అన్నాడు రేవంత్. సావేరి, ఆమె భర్త నాగరాజు వచ్చి వాళ్ళింట్లో ఉండిపోయారు. నాగరాజుది షిప్ యార్డులో చిన్న ఉద్యోగం. వసంత్కు కాలక్షేపం మాటేమో గాని సావేరి వచ్చి తామింట్లో ఉండడం రేవంత్కి బాగా కాలక్షేపం అవుతూ ఉంది. పెద్ద భవంతిలో ఉండడం, బావగారి కారులో తిరగడం, అందంగా ఉండే బావగారు తనతో సరదాగా మాట్లాడడంతో సావేరికి సరదాగా గడిచిపోతున్నాయి రోజులు. ఇంట్లో వసంత లేదు. నాగరాజు డ్యూటీకి వెళ్ళాడు. మంచి అవకాశం దొరికింది రేవంత్కు. స్నానం చేసి బెడ్రూంలోకొచ్చి ఒంటికి చీర చుట్టుకుంటూ ఉంది సావేరి. ఆ గదిలో దూరి ఆమెను చీర కట్టుకోకుండా అల్లరి చేశాడు.
ఆ అల్లరి అద్భుతంగా అనిపించింది. గుండెల్లో గిలిగింతలు పెట్టింది. మీరు ఇంట్లో లేనప్పుడు మీ వారు మీ చెల్లెలతో పాటు కులుకుతూ ఇంటికొస్తున్నాడు. చుట్టుపక్కల అందరూ చూస్తున్నా పట్టించుకోకుండా సావేరి నడుం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువెళుతున్నాడు. నీ జాగ్రత్తలో నువ్వుండమ్మాయి, నీ చెల్లెల్ని హద్దుల్లో పెట్టుకో, లేకపోతే తర్వాత చింతిస్తావు అంది పక్కింటావిడ. తనతో పాటు కాలేజీకొచ్చాక సావేరికి ఫోన్ రావడం, చెల్లెలు సెలవు పెట్టేసి ఇంటికి వెళ్లడం 4-5 సార్లు జరిగింది. ఎందుకు సెలవు పెట్టావని చెల్లెల్ని అడిగితే తలనొప్పిగా ఉందని చెప్పేది. పీరియడ్స్ ప్రాబ్లం, కడుపులో నొప్పిగా ఉంది అంది మరోసారి. చెల్లెల్ని అబ్జర్వ్ చెయ్యాలని ఆమె సెలవు పెట్టిన రోజున తను సెలవు పెట్టి ఇంటికి వెళ్ళింది. ఇంటి ముందు రేవంత్ కారు కనిపించింది. ఏంటి మోసం? తనను తప్పించుకుని భర్త తిరగడమేమిటి? వాళ్ళిద్దరూ తన కళ్ళుగప్పి కలుసుకోవడమేమిటి? తన కోపురం కూలిపోతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా చెల్లెలు బరితెగించడమేమిటి? ఇంట్లోకి వెళ్లి సావేరి బెడ్రూమ్ తలుపు కొట్టింది. చెల్లెలి వచ్చి తలుపు తీసింది. చెదిరిన బట్టల్ని సర్దుకుంటూ సావేరిని నెట్టుకుని బెడ్రూంలోకి వెళ్ళింది. మంచం మీద పడుకుని మత్తుగా జోగుతున్న రేవంత్ కనిపించాడు. ముసిముసి నవ్వులు నవ్వుతూ నిలబడ్డ చెల్లెల్ని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అక్కడ ఉండలేకపోయింది వసంత. బ్యాగులో బట్టలు సర్దుకుని రేవంత్తో తను దిగిన ఓ ఫోటో బ్యాగులో పెట్టుకుని ఇంట్లో నుంచి వచ్చింది. తండ్రి దగ్గరకు వచ్చి 1 రోజులుంది. మనసు స్థిమిత పడలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని తండ్రికి చెప్పాలనిపించలేదు. మౌనంగా రోధించింది. కాలేజీకి వెళ్లడం మానేసింది. మానసికంగా దెబ్బతింది. ఆమె అనుకోకుండా మహర్షి కాలేజీ పరిసరాల్లోకొచ్చింది. అక్కడి ప్రశాంత వాతావరణం కల్లోల కడలిగా ఉన్న మనస్సును శాంతిపరిచింది. మీరు ఇక్కడే ఉండిపోండి. మీ చెల్లెలు, మీ భర్త తాము చేస్తున్న తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడితే వాళ్ళ దగ్గరకు వెళ్ళండి. మీకు తిరిగి మీ ఇంటికి వెళ్లాలనిపించకపోతే ఇక్కడే ఉండండి. మా కాలేజీలో లెక్చరర్గా చేరండి. ఏదో ఒక వ్యాపకంలో పడితే మీ మనసు కుదుట పడుతుంది. ఎంతకు మీ వారి ఫోటో ఏదైనా ఉందా మీ దగ్గర? జస్ట్ క్యూరియాసిటీతో అడిగాను. మీకు అభ్యంతరం లేకపోతే చూపించండి అంది అనన్య. బ్యాగులో నుంచి ఫోటో తీసి చూపించింది. ఫోటోలో వసంత భుజం మీద చేయి వేసుకుని నవ్వుతూ నిలబడ్డ ఆకాష్ కనిపించాడు. ఆకాష్, నువ్వా? ఆశ్చర్యపోయింది అనన్య. రేవంత్ అని పేరు మార్చుకున్నాడన్నమాట అనుకుంది. గేటు దాటి పోర్టికో వైపు చూస్తూ లాన్లో కూర్చున్న అనురాగం చూసి అటువైపు హంసలా నడిచొచ్చింది అనన్య. ఆమెను చూడగానే అతని శరీరం పులకరించింది. ఏంటో ఈ మాయ అనుకున్నాడు. బతుకులో ఎంత తీయదనం ఉందా? రసబొందురంగా ఉండే జీవితాన్ని ఆస్వాదించడం తెలియక చనిపోదామనుకున్నాడు. అనన్య తనకు బతుకులోని రుచి చూపించింది. మరో జన్మనిచ్చిందామె. ఆమె మొహంలోని చిరునవ్వు, చూపుల్లోని సోయగం, మాటల్లోని తీయదనం అతన్ని కట్టిపడేశాయి. ఆమె ఎక్స్ట్రావర్ట్. తనను గూర్చి ఆలోచించక ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బయట జరిగే విషయాల మీదే మనసు నిమగ్నం చేస్తుంది. అందుకే ఆమె ఎప్పుడూ ఆనందంగా, ఉల్లాసంగా కనిపిస్తుంది. అతను ఇంట్రావర్ట్. బయట ప్రపంచం పట్టదు. నత్తలా లోపలికి ముడిచూపోయి ఉంటాడు. రండి రండి, మీ గురించే ఆలోచిస్తున్నాను. మీరు ఎర్ర గులాబీలా ఆకర్షణీయంగా ఉండి అందరికీ చేరువవుతారు. నేనేమో విత్తనంలా ముడిచూపోయి ఉంటాను అన్నాడతను. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుందామే. విత్తనాన్ని తడిమట్టిలో ఉంచితే మొలకెత్తి మహావృక్షమై ఎందరినో తన నీడలో చేర్చుకుని సేద తీరుస్తుంది. చిన్న ఉద్యోగం కోసం వెతుకులాడుతున్న నన్ను చేరదీసి ఓ పెద్ద కాలేజీకి కరస్పాండెంట్గా చేశారు. మీ ఆస్తిపోస్తులకు నన్ను కేర్ టేకర్ని చేశారు. మీ నీడలో సేద తీరుతున్నాను అందామే నవ్వుతూ. పొగిడి ములగ చెట్టు ఎక్కించకండి, పడిపోతాను. పడిపోనివ్వలండి, పట్టుకుంటాను. పని మనిషి ఇద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది. రేపు మనం గరికపొరకు కారులో వెళదాం. వారం రోజులు అక్కడ గడిపొద్దాం. పల్లెటూళ్ళలో వారం రోజులు గడపాలనుంది. పుట్టి పెరిగింది విశాఖపట్నంలోనే. పట్నవాసమే గాని పల్లె జీవితం గురించి తెలీదు. రైతుల జీవన విధానాన్ని దగ్గరగా పరిశీలించాలనుంది అంది అనన్య. ఆ ఊరు ఎక్కడుంది? అక్కడ మనం ఎవరింట్లో ఉంటాం? అడిగాడు. మా స్నేహితురాలు నైనికకు ఆ ఊళ్ళో భూములు, తోటలు ఉన్నాయి. ఆ పొలాలను ఋత్విక్ గారు చూస్తుంటారు. ఆయనే ఆహ్వానించారు. నైనిక్ కూడా అక్కడికి హైదరాబాద్ నుంచి వస్తోంది. పల్లెల్లో తిరగడం నాకు కూడా ఇష్టమే. రిలాక్సింగ్గా ఉంటుంది. తప్పకుండా వెళదాం అన్నాడు తను. చల్లని జాబిలితో చెలిమి అతని మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంది. ఋత్విక్ వాళ్ళది పెద్ద పెంకుటిల్లు. రోడ్డుకు ఒకవైపున వాళ్ళిల్లుంటే మరోవైపు పెద్ద చెరువు ఉంది. ఊరు చుట్టూ పచ్చటి పొలాలు, అరటి తోటలు, చెరుకు తోటలు.
ఎటు చూసినా పచ్చదనం పల్లవించినట్లు కనిపిస్తుంది. ఇంట్లో వయోవృద్ధులైన తాత నాయనమ్మ తప్పితే ఎవరూ లేరు. ఋత్విక్ అన్నయ్య యుఎస్ఏలో ఉన్నాడు. యుఎస్లో ఉన్నాడు. ఓ గదిలో బీరువాల నిండా పుస్తకాలున్నాయి. పాతకాలం నాటి గ్రామ్ ఫోన్ పెట్టుంది. దాన్ని రిపేర్ చేస్తూ వాడుతూనే ఉన్నాడు. మరో పక్క వేణుంది. ఇల్లంతా కలి తిరిగిన నైనిక ఇతనికి మంచి అభిరుచులే ఉన్నాయి అనుకుంది. అనన్య వాళ్ళు ఇంకా రాలేదు అంది నైనిక ఋత్విక్తో. విజయవాడ దాకా వచ్చారట, మరో గంటలో చేరుకుంటారులేండి అన్నాడతను. ఇంటికి ఓ పక్కగా ఉన్న పశువుల సేవడి దగ్గరకు వెళ్ళింది. జనుపు కట్టలు మేస్తున్న బలిష్టంగా ఉన్న ఎద్దుల మీద ఆమె దృష్టి నిలిచింది. ఎద్దులు పుష్టిగా అందంగా ఉన్నాయి అందామె. పంటలకు పశువులే ముఖ్యం. రైతుకు పశువులకు అనుబంధం ఉంది. 4 పాడి పశువులు ఎకరా పొలంతో సమానం. మా దగ్గర 12 పాడిగేదెలున్నాయి. 120 లీటర్ల పాలిస్తాయి. పశువుల కోసం పశుగ్రాసం పెంచుతారు. పశువుల పేడతో గోబర్ గ్యాస్ తయారవుతుంది. గ్యాస్ ఖర్చు లేదు, పర్యావరణం ముప్పు లేదు. రసాయనిక ఎరువులు ఎక్కువగా పొలాలకు వాడం. వానపాములు, పశువుల పేడ, కలుపు మొక్కలు, మట్టితో కలిపి కంపోస్టు ఎరువు తయారవుతుంది. కంపోస్ట్ ఎరువు పొలాల్లో చల్లాక ఎరువులోని క్రిములు భూమిని గుల్ల చేస్తాయి. మొక్కలకు అవసరమైన గాలి తగులుతుంది. పెద్దగా పెట్టుబడులు పెట్టకుండా సేంద్రియ వ్యవసాయంతో ఎకరానికి 40 బస్తాల ధాన్యం పండించుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయంలో అరటిగేళ్ల బరువు కూడా 30 నుంచి 50 కిలోలకు పెరుగుతుంది. వ్యవసాయం గురించి మక్కువతో అతను కబుర్లు చెబుతుంటే వింటూ ఉండిపోయింది. ఇంటి ముందు చెరువు దగ్గరకు వచ్చారు. చెరువు గట్టు మీదున్న రావి చెట్టు చల్లటి నీడలో చేరారు. సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. మీరింకా పెళ్ళెందుకు చేసుకోలేదు అడిగిందామె. ఇంకా ఆ గౌరవం నాకు దక్కలేదు అన్నాడతను నవ్వుతూ. ఎగతాళి చేస్తున్నారా పెళ్లి చేసుకున్న వాళ్ళని? అదేం లేదు. పెళ్ళైన వాళ్ళని చూసి ఎవరూ ఈర్షపడరు. పెళ్లి కాకుండా ఉన్న అందమైన అమ్మాయిల్ని అబ్బాయిల్ని చూసి అందరూ ఈర్షపడతారు. ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటారో గాని అదృష్టవంతుడు అని అనుకుంటారు. ఈ కుర్రాడు నా మొగుడైతే ఎంత బాగుండేది. పెళ్లి కాకముందు ఇతన్ని చూసినట్లయితే ఇతన్ని వెంటబడి పెళ్లి చేసుకుని ఉండేదాన్ని అని అమ్మాయిలు అనుకుంటారు అన్నాడతను. మనిద్దరికీ ఇప్పుడు ఆ సమస్య ఉందంటారు. అతని దృష్టి చెరువుపై ఎగురుతున్న తెల్లటి కొంగల మీద, నీలాకాశం మీద పడింది. రావి ఆకుల గలగల చప్పుడు విన్నాడు. నీలి ఆకాశం తనలోకి చొచ్చుకుపోతున్నట్లు అనిపించింది. 5 నిమిషాల్లో బాహ్య ప్రపంచాన్నే మరిచిపోయాడు. మౌనంగా కూర్చుని ప్రకృతితో మమేకమైపోతున్న అతన్ని తదేకంగా చూసింది నైనిక. అతని మోహన రూపం కలవర పెడుతోంది. అతనికి దగ్గరగా జరిగి పెదాలను ముద్దు పెట్టుకోవాలనిపించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇంతేనండి అన్నాడతను ట్రాన్స్లో నుండి బయటపడి. పచ్చని పొలాలు చూసినా, నిండుగా ప్రవహిస్తోన్న నదిని చూసినా, పున్నమి వెన్నెలను చూసినా మనసు ఉప్పొంగిపోతుంది. చిన్నపిల్లాన్ని అయిపోతాను. సారీ, మీకేం ఇబ్బంది కలిగించలేదు కదా అన్నాడతను సర్దుకుని కూర్చుని. గాలికి చెదిరిపోతున్న ముంగురులను ఎడంచేత్తో సర్దుకుంటూ అతని వైపు చూసింది మెరిసే కళ్ళతో. తెల్ల తామర్రేకుల్లాంటి ఆమె విశాల నేత్రాలకేసి తన్మయత్వంతో చూస్తుండిపోయాడు. రోడ్డు మీద కారాగింది. అనన్య, అనురాగ్ కారులో నుంచి దిగారు. హాయ్ అంటూ పలకరిస్తూ అనన్య దగ్గరకు వెళ్ళింది నైనిక. భోజనం చేస్తూ మీ కాలేజీ ఎలా నడుస్తోంది అడిగింది నైనిక. మేము ఎంపిక చేసుకున్న రోడ్డు మీద తిన్నగా పోతున్నాం. విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయడం లేదు. కాలేజీని ఓ ఆదాయ మార్గంగా చూడడం లేదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మేమనుకున్న లక్ష్య సాధన దిశగా వెళుతున్నాం. ఐ హోప్ వీ విల్ నాట్ రీచ్ ఏ బ్యాడ్ ఎండ్. మనం నడుస్తున్న దారి సక్రమంగా ఉన్నప్పుడు గమ్యం తప్పకుండా చేరుకుంటాం. మాటల్లో ఆకాశ ప్రస్తావన వచ్చింది. నాకు కొత్త విషయం తెలిసింది. ఓ అభాగ్యురాలు మా కాలేజీ ఆవరణలో పిచ్చిదానిలా తిరుగుతుంటే ఆదరించి దగ్గరకు తీసుకున్నాం. ఆమె పేరు వసంత. ఆకాశ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతని కన్ను వసంత చెల్లెల మీద కూడా పడింది. భర్త చెల్లెలతో ప్రేమ సరాగాలు మొదలు పెట్టేసరికి తట్టుకోలేక రోడ్డును పడింది. ఇప్పుడు బాగానే ఉంది. మా కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం ఇచ్చాం. ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతోంది, భర్త విషయం పట్టించుకోకుండా. వసంత కథ వివరంగా చెప్పింది అనన్య. రేరాజుల ఆకాశంలో దర్జా వెలగబెట్టే ఆకాష్ పతనమయ్యాడన్నమాట. ఆకాశం నుండి శంభుని స్థిరం, అందుండి సీతాద్రి పద్యం గుర్తుకొచ్చింది. ఈ మధ్య డ్రగ్స్ కూడా అలవాటు పడ్డాడని తెలిసింది అంది నైనిక. అమెరికా అమ్మాయి గారికి తెలుగు పద్యాలొచ్చు, మేమేమో మర్చిపోతున్నాం అన్నాడు ఋత్విక్. మీకు నేర్పుతానులేండి అంది నైనిక. అందరూ నవ్వుకున్నారు.
వంట ఎవరు చేశారు? కూరలు అద్భుతంగా ఉన్నాయి అన్నాడు అనురాగ్. మధ్యాహ్నం పూట భద్రమ్మగారు సున్నుండలు బెల్లపచ్చులు చేస్తుంటే దగ్గరుండి ఆమె ఎలా చేస్తుందో గమనించింది అనన్య. పట్నవాసుల పూర్వీకులు ఒకప్పుడు పల్లెల్లో పుట్టి పెరిగిన వాళ్లే. చదువుల కోసమో ఉద్యోగం కోసమో పల్లెలు వదిలి పట్టణాలు చేరుకుంటున్నారు. పట్టణాన్ని మనిషి నిర్మిస్తే పల్లెటూరిని భగవంతుడు సృష్టించాడు అన్నాడు ఋత్విక్. సాయంత్రం పూట పొలాలు తోటలు చూడ్డానికి ఊళ్ళో నుండి బయటపడి పొలం గట్ల మీద నడుస్తూ చాలా దూరం వచ్చారు. ఎటు చూసినా పచ్చటి తివాచీ పరిచినట్లు వరి పొలాలు కనిపించాయి. అక్కడక్కడ చెరుకు తోటలు అరటి తోటలు కనిపించాయి. పచ్చటి పొలాలను కాపలా కాస్తున్నట్లు పొలం గట్ల మీద దెబ్బల మీద తుమ్మ చెట్లు చింత చెట్లు పచ్చటోపీలు పెట్టుకున్న పోలీసుల్లా కనిపించాయి. మీ పట్టణాల్లో సూర్యోదయాలు సూర్యాస్తమయాలు కనిపించవు, ఎత్తైన భవంతులు అడ్డొస్తాయి అన్నాడతను. అందరి దృష్టి పడమటి దిక్కున వాలిపోతున్న ఎర్రటి సూర్యబింబం మీద పడింది. అందమైన ప్రకృతి దృశ్యాలను తన వీడియో కెమెరాలో బంధించింది నైనిక. కాలువ గట్ల మీద గొడ్లను కాస్తున్న బొడ్డాళ్ల ఫోటోలు కూడా తీసి వాళ్లకు చూపించింది. ఆనందంతో ఎగిరి గంతేశారు. వాళ్ల జేబుల్లో కుక్కున్న కందికాయలు సీమ తుమ్మకాయలు తీసి అననీయకు నైనికు ఇచ్చారు. సాంబయ్య ఎదురొచ్చాడు పొలం దగ్గర. ఆయన్ని పలకరించాడు ఋత్విక్. ఏం మావా, ధాన్యం అమ్మేశావా అడిగాడు. భుజం మీద తుండుగుడ్డతో మొహం తుడుచుకుని తక్కువకి అమ్మేశాను, బస్తా 600కి అమ్మాను. మనమేమో వ్యవసాయం అంటే మక్కువతో కష్టపడి పండించడం, చివరికి కమిషన్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవడం. పొలం మీద పెట్టిన ఖర్చులు కూడా తిరిగి రాలేదు. వ్యవసాయం ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. విత్తనాలు ఎరువులు పురుగు మందుల రేట్లు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి. ఇలాగైతే వ్యవసాయం చేయలేనురా అల్లుడు. ఆయన చెప్పిన విషయాలు శ్రద్ధగా వింటున్నాడు అనురాగ్. మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నాను, చుట్టాలొచ్చినట్లున్నారు, మనం తర్వాత మాట్లాడుకుందాంలే అనేసి వెళ్ళిపోయాడు సాంబయ్య. సాంబయ్య మామకు 25 ఎకరాల పొలం ఉండేది. ఇంటి ముందు ఎప్పుడూ పాతరల్లో ధాన్యం ఉండేది. మంచి ధరన్నప్పుడు అమ్ముకునేవాడు. ఇప్పుడు అప్పులు పెరిగిపోయి కళ్ళం దగ్గరే ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఘనంగా జరగాలంటాడు. కూతుళ్ల పెళ్లిళ్లు వైభవంగా అప్పులు చేశాడు. 25 ఎకరాల పొలంలో ఇప్పుడు ఆయనకు 5 ఎకరాలు మిగిలింది. వ్యవసాయం మీద ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయాయి. వెనకటి రోజుల్లో రైతులు ఎంతో సంబరంగా ఏరువాక పండగ చేసుకునేవాళ్లు. నాగలికి పూజలు చేయడం, ఎడ్లను అలంకరించడం, పాలేళ్లకు కొత్త బట్టలు కుట్టించడం చేస్తుండేవాళ్లు. అవన్నీ ఇప్పుడు పాతముచ్చటైపోయింది. సొంతంగా వ్యవసాయం చేసుకుంటే గిట్టుబాటు కావడం లేదని పొలం కౌలుకిస్తున్నారు. ఇంట్లో 1/2 డజను మనుషులుండి నడుముంచి పనిచేస్తే వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది వివరంగా చెప్పాడు. సాంబయ్య గారిని మావాని పిలుస్తున్నారు, ఆయనకు పెళ్లిగాని ఇంకో అమ్మాయి ఉందేమిటి అంది నైనిక చిలిపిగా నవ్వుతూ. ఊళ్ళోకి తిరిగొచ్చాక సర్పంచ్ ఇంటికి తీసుకువెళ్లాడు. పెద్ద మండువాలోగిలి ఇల్లు. ఇంటి ముందు పెద్ద అరిచి ఉంది. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు. ఆర్చి గేటుకు రాధా మనోహరం అల్లుకునుంది. ఇంట్లోకి వెళ్లే దారికి 2 వైపులా రకరకాల పూల మొక్కలు తలలూపుతూ స్వాగతం పలుకుతున్నాయి. సర్పంచ్ గారికి అందరినీ పరిచయం చేశాడు ఋత్విక్. ప్లేట్లో మైసూరుపాకు ముక్కలు బొప్పాయి ముక్కలు అందరికీ ఇచ్చారు. పలహారమయ్యాక తీయటి కొబ్బరి నీళ్లు తాగారు వాళ్ళింట్లో. మొన్న కారంచేడు వెళ్ళానబ్బాయి, ఆ ఊళ్ళో ఎడ్ల పందాలు పెట్టారు. పుటకగల ఎద్దుల్ని చూస్తుంటే కడుపు నిండిపోయింది. తిరణాలకొచ్చినట్లు జనం పల్లెల నుంచి వచ్చారు. నాకైతే ఏదో ఆశ, రైతులకు మంచి రోజులొస్తాయి, పశువుల్ని పెంచడం భారం అనుకునే రోజులు పోతాయి. ప్రతి ఇంటి దగ్గర పశువుల సేవడుంటుంది, ప్రతి ఇంట్లో పాడుంటుంది అన్నాడాయన. సర్పంచ్ ఎక్కడ ఎడ్ల పందాలు జరిగినా తను పెంచే మేలుజాతి ఎడ్లను తీసుకువెళతాడు. పందెల్లో గెలిస్తే వాటిని చక్కగా అలంకరించి చుట్టుపక్కల గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకువెళతాడు. గులాలు కొట్టి అలంకరించిన ఎడ్లను అందరూ చూస్తుంటే ఆయన పొంగిపోతాడు. సొంత ఊరు వదిలిపెట్టి పట్టణాలకు చేరుకుని బాగా చదువుకుని ప్రయోజకులైన వాళ్ళు ఉన్నారు. విదేశాలకు వెళ్లి కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా సొంత ఊరి గుండె సవ్వడి వినాలి. స్వగ్రామంలోని వీధిబడిని బాగు చేయడమో, పశువుల ఆసుపత్రి కట్టించడమో, రైతులు పండించిన పంటలు పాడైపోకుండా దాచుకోవడానికి అవసరమైన శీతల గిడ్డంగులు కట్టించడమూ చెయ్యాలి. కన్నతల్లి పాల రుణం తీర్చుకోవాలి. అప్పుడే పల్లెల్లో పచ్చదనం వెల్లివిరుస్తుంది. అమెరికా నుంచి, ఢిల్లీ నుంచి, ఇతర దేశాల నుంచి ఎవరొచ్చినా ఆ విషయం మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటాడు. ఆయన కొడుకులిద్దరూ అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు డబ్బు పంపించినా ఊళ్ళో సౌకర్యాలు మెరుగుపరచడానికే ఉపయోగిస్తాడు.
ఇంటికి తిరిగొచ్చాక ఆయనలో అంత తపనుంది కాబట్టే మా ఊరికి ఆయనే ఏకగ్రీవంగా సర్పంచ్గా 25 ఏళ్ల నుంచి ఎన్నుకోబడుతున్నాడు అన్నాడు రుత్విక్ సర్పంచ్ గురించి చెబుతూ. హాల్లో పడుకున్న అనురాగ్కు నిద్ర పట్టలేదు. కిటికీలో నుంచి బయటకు చూస్తే పాల వెన్నెల అంతటా పరుచుకునుంది. వెన్నెల జల్లులో తడిసిపోవాలనిపించింది. తలుపు తీసుకుని బయటకొచ్చాడు. ఇంటి ముందున్న పొన్నాగ చెట్టు కింద నిలబడ్డాడు. పిల్ల తెమ్మర వీచినప్పుడల్లా పొన్నాగ పూలు రాలిపడుతున్నాయి. వెండి వెన్నెల్లో తెల్లటి పొన్నాగ పూలు జలజల రాలిపడ్డం అద్భుతంగా కనిపించింది. కమ్మటి పొన్నాగ పూల వాసన అంతకు ముందెప్పుడు అతను పీల్చలేదు. అంతా కొత్తగా గమ్మత్తుగా ఉంది. గరికపర్రు వచ్చినప్పటి నుంచి అతనికి కొత్త బంగారు లోకంలో తిరుగుతున్న అనుభూతి కలుగుతోంది. పట్నవాసం తప్పితే మారుమూల పల్లెల్లో గడపడం అదే మొదటిసారి. వందల సంఖ్యలో పున్నాగపూలు రాలిపడున్నాయి. తెల్లటి తివాచీ పరిచినట్టుగా ఉంది. ఆ మెత్తటి పూల తివాచీ మీద అడుగులు వేయడానికి మనసు ఒప్పుకోలేదు. అంతా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతత మనసులోకి చొచ్చుకుపోవడానికి 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. రాత్రులు అన్నీ ప్రశాంతంగానే ఉంటాయి. పగలే గోలగోలగా ఉంటుంది. వెన్నెలమ్మ ఎంతో ప్రేమతో అందరినీ హృదయానికి హత్తుకుంటుంది. అప్పుడప్పుడు చెట్ల మీద పిట్టల కదలికల చప్పుడు. పాము చెట్టు మీదకి పాకి పక్షి గోళ్లలో ప్రవేశించి గొడ్లను పసికోనలను మింగేస్తున్నట్లు పాడు పీడకలొచ్చిందేమో ఆ పక్షులకు. వెన్నెల రాత్రి ఇంట్లో నుంచి బయటకొచ్చి ఎవరికీ తెలియకుండా అమృతం తాగేస్తున్నాడు అనురాగ్. డాక్టర్ చిట్టిబాబు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. శరీరంలోని సగం జబ్బులు చొచ్చుకొచ్చేది మనసు మూలంగానే. మనసు దృఢంగా ఉంటే ఏ జబ్బులు రావు. మనసుకు మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏ కష్టం కలిగినా బెదిరిపోకూడదు. సౌఖ్యానికి పొంగిపోకూడదు అన్నాడాయన. వెన్నెల వానలో తడిసి మనసు మధురంలో నింపుకున్నాక ఇంట్లోకి వచ్చేద్దామనుకున్నాడు. తలుపు దగ్గర ఎవరో నిలబడి తూలిపోతున్నట్లు అనిపించింది. దగ్గరకొచ్చి చూస్తే రుత్విక్ తాతగారు కనిపించారు. ఆయనకు 80 ఏళ్లుంటాయి. ఊడిపోతున్న లుంగీని నడుం చుట్టూ బిగించే ప్రయత్నం చేస్తుంటే తూలొచ్చి తలుపు మీదకి ఒరిగిపోతున్నాడు. శేషయ్య గారి దగ్గరకు వెళ్ళాడు. బాత్రూంకి వెళ్లాలని లేచాడేమో. నిద్రమత్తులో తెలియక మెయిన్ డోర్ దగ్గరకొచ్చి నిలబడ్డాడేమో. తాతగారు బాత్రూంకి వెళ్తారా అడిగాడు అనురాగ్ ఆయన్ను. తల అడ్డంగా ఊపాడాయన. లోపలికి వెళ్లడం ఇష్టం లేనట్టు. బయటకు తీసుకువెళ్లమన్నట్లు సైగలు చేశాడు. ఊడిపోతున్న లుంగీని తాతగారి నడుం చుట్టూ బిగించాడు. బయటికెందుకు మీరు, లోపలికి వెళదాం అన్నాడతను. చేత్తో విసురుగా అనురాగ్ భుజం నెట్టాడు. బయటకు తీసుకువెళ్లమని సైగ చేశాడు. మెల్లగా నడిపించుకుంటూ ఆరు బయటకు తీసుకొచ్చాడు ముసలాయన్ని. నక్షత్రాలను ఆకాశాన్ని పరిశీలనగా చూసే యాస్ట్రోనామర్లా 2 చేతులు నడుం కానించి తల పైకెత్తి చంద్రుడికేసి చూస్తూ ఉండిపోయాడు శేషయ్య. ఆకాశంలో పూర్వీకులు మాట్లాడుకుంటుంటే వింటున్నట్లు ఊ ఊ ఆ ఆ అంటున్నాడాయన. చందమామ తన సొంతమన్నట్లు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. 10 నిమిషాల తర్వాత లోపలికి తీసుకువెళ్లమన్నట్టు మళ్లీ సైగలు చేశాడు. అమ్మ ఎత్తుకుంటే ఆకాశంలోని చందమామను చూసి బోసి నవ్వులు విరజుమ్ముతుంది పసిపాప. మలిదశలో ఉన్న తాతగారికి చంద్రుడి మీద మమకారం పసిపాపలాగే. శేషయ్య గారిని మంచం మీద పడుకోబెట్టి మళ్లీ బయటకొచ్చి నిలబడ్డాడు అనురాగ్. అరగంట గడిచాక అనన్య బయటకొచ్చింది. అతన్ని చూసి నిద్రపట్టడం లేదా అడిగింది. ఆమె తలలో తురుముకున్న సంపెంగ వాసన అతన్ని చుట్టుముట్టేసింది. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడకు నన్ను తీసుకువెళుతున్నావు. నీ మాట కాదనకుండా నువ్వేది చెబితే అది చేస్తున్నాను. నీకు వీర విధేయుణ్ణయ్యాను అన్నాడతను. నా మనసును మీరు ప్రేమతో తాకారు. మిమ్మల్ని వదిలి ఉండలేను అందామె అతని భుజంపై తలవాల్చి. తొలిపొద్దులో నువ్వు తొంగి చూస్తావు. పాల వెన్నెల్లో నీ రూపం కనిపిస్తుంది. నీ చుట్టూ నిర్మలమైన సౌందర్యం ఆవరించుకునుంటుంది. నేను ఎక్కడున్నానో ఇప్పుడు అర్థమైంది. నేను ఉన్నది నీలోనే అన్నాడు. ఆమె నడుం చుట్టూ చెయ్యి బిగించి దగ్గరకు తీసుకున్నాడు. అతని కౌగిలిలో గువ్వపెట్టలా ఒదిగిపోయింది. ఇంత మోహాన్ని ఇన్నాళ్లు ఎందుకు దాచుకున్నావు అడిగాడు ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకుని. ఈ శుభ సమయంలోనే హృదయంలో ప్రేమగీతం పలికింది. అందుకు మీకు దగ్గరగా జరిగింది అంది అతన్ని హత్తుకుపోతూ. ఆడపిల్ల పంచదార బొమ్మ. ప్రేమిస్తే తీదనమేమిటో తెలుస్తుంది. వాళ్ళిద్దరిపై పున్నాగపూలు జల్లు కురిసింది. గటికాచలం పెద్ద ప్లాన్లో ఉన్నాడు. ఇబ్రహీం వచ్చి కేజీ కొకైన్ ఇచ్చి వెళ్ళాడు. అప్పుడప్పుడు అతనొచ్చి బ్రౌన్ షుగర్, కొకైన్, హెరాయిన్ ఇచ్చి వెళుతూ ఉంటాడు.
చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసిన డ్రగ్స్ను తను సంపన్నులకు అందజేయాలి. వాళ్ళిచ్చిన డబ్బు తీసుకుని తన కమిషన్ మినహాయించుకుని మిగతా పైకం ఇబ్రహీంకి ఇచ్చేయాలి. ఎక్కడా ఏ తేడా రాకూడదు. ఇబ్రహీం డ్రగ్ తనకు సరఫరా చేస్తున్నట్టు ఎక్కడా మాట దొరలకూడదు. అంతా సీక్రెట్గా జరిగిపోవాలి. పోలీసులకు చిక్కిన ఎటువంటి పరిస్థితుల్లోనూ తనకు ఏ ముఠా సరఫరా చేస్తోంది చెప్పకూడదు. చిల్లర మల్లర వ్యక్తులకు డబ్బుకు ఆశపడి డ్రగ్స్ అమ్మకూడదు. సంపన్నుల పిల్లలను, సినిమా వాళ్లను, బిజినెస్ చేసేవాళ్లను టార్గెట్గా చేసుకోవాలి. రిస్క్తో కూడిన వ్యవహారమే. కష్టపడితే లక్షల్లో ఆదాయం. అతనికో ఆలోచన వచ్చింది. ఆకాష్ను పట్టుకుంటే తన పని సులువవుతుంది. అతనికి హై సర్కిల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. స్నానం చేసి హాల్లోకి వచ్చింది రవళి. రవళి ద్వారానే ఆకాష్కు మాదక ద్రవ్యాలు అలవాటు చేశాడు. డ్రగ్స్ పిచ్చిలో పడిపోయాడు. రవళి ఏది చెబితే అది చేసే పరిస్థితుల్లో ఉన్నాడు ఆకాష్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆకాష్ తన భార్య పిచ్చిలో ఉన్నప్పుడే తను అనుకున్న పని పూర్తి చేసుకోవాలి. హోటల్ వనప్రియకు వెళదాం అన్నాడు గట్టిగా చలం. ఎందుకు అందామే. హోటల్కి వెళ్ళాక ఆకాష్తో సరదాగా గడుపు. నన్ను ఎరగా వేసి నీ పబ్బం గడుపుకుంటున్నావు. నా ఖర్చులు కడిగితే డబ్బివ్వవు అందామే కోపంగా. ఆమెను అనునయించే ప్రయత్నం చేస్తూ, నేను కష్టపడి సంపాదించేది నీకోసమే కదా, నువ్వు తప్పితే నాకెవరున్నారు? భర్త చెప్పినట్లు భార్య నడుచుకోవాలి అన్నాడు ఆమె బుగ్గలు సుతారంగా నిమురుతూ. భార్య, కట్టుకున్న భార్య గొణుక్కుంది రవళి. ప్రేమించిన వాణ్ణి నమ్ముకుని హైదరాబాద్ వచ్చేసింది. అమ్మా నాన్నలకు చెప్పకుండా. మలక్పేటలో కాపురం పెట్టారు. పట్టుమని 10 నెలలు సాగలేదు తమ కాపురం. ఏదో షాపింగ్ మాల్లో పనిచేస్తున్నానని చెప్పేవాడు. అతనికొచ్చే జీతం సరిపోయేది కాదు సంసారం నడవడానికి. తాగుడు అలవాటైంది. తాగొచ్చి ఇంట్లో అల్లరి చేసేవాడు. కొట్టడం మొదలు పెట్టాడు. అతని ఆగడాలు భరించలేక ఇల్లు వదిలి పారిపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అక్కడ కలిశాడు గట్టిగా చలం. నేను డాక్టర్ని, ఇంకా పెళ్లి కాలేదు. సొంత అపార్ట్మెంట్ ఉంది. నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. వెళదాం పద, చీకటి పడుతుంది అన్నాడతను. బతుకులో చీకట్లు ఎప్పుడో ముసురుకున్నాయి. చీకటికి భయపడే మానసిక స్థితి లేదు. అతన్ని అనుసరించింది. అతను డాక్టర్ కాదు. పేషెంట్లకు మందులివ్వడం ఎప్పుడూ చూడలేదు. మొత్తు మందులు ఇస్తూ ఉంటాడు. అతనుండే అపార్ట్మెంట్ కూడా సొంతం కాదు, అద్దెకుంటున్నాడు. 5-6 నెలలకు ఇల్లు మారుస్తూ ఉంటాడు. ఎందుకు ఇల్లు మార్చడం అడిగింది ఒకసారి. పోలీసులతో గొడవ, మాటిమాటికి ఇంటి మీద పడతారు అనేవాడు. కొత్త టెక్నిక్ నేర్చుకున్నాడు. సంపన్నులతో పరిచయం పెంచుకోమని ప్రోత్సహించేవాడు. వాళ్లకు తన ద్వారా డ్రగ్స్ అలవాటు చేయించేవాడు. వాళ్లతో వెచ్చలవిడిగా తిరిగినా ఏమనేవాడు కాదు. ఆకాష్ తను మొదటిసారి కలిసినప్పుడు అతని వివరాలు తెలుసుకుని ఎంతో సంతోషపడ్డాడు. బంగారు పిచ్చుకుని పట్టావు, వదలద్దు అని తమ పరిచయం పెరిగేటట్లు చేశాడు. తనతో పాటు ఆకాష్ అపార్ట్మెంట్లో ఉండడం గమనించి అతన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు కూడా గుంజాడు లక్షల్లో. ఆకాష్తో మొదలు బంధం అపురూపంగా అంతరంగానే నిలిచిపోయింది. అతనితో ఎక్కువ సమయం గడపడానికే ఇష్టపడుతోంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఫోన్ చేయి గట్టిగా అన్నాడు గట్టిగా చలం ఆమె ఆలోచనలను చెదరగొడుతూ. ఆకాష్కు ఫోన్ చేసి హోటల్ అడ్రస్ చెప్పింది. గంటలో అక్కడ వాలిపోతానన్నాడు. గట్టిగా చలం భద్రంగా చిన్న బ్యాగు పట్టుకోవడం గమనించి అందులో ఏముంది అడిగిందామె. ₹1,00,00,000 ఉన్నాయి అన్నాడతను. చేతిలో ₹1,00,00,000 ఆ హోటల్ చుట్టూ రిసార్ట్లో తిరగడం ఎందుకు? ఇంట్లో ఉండిపోవచ్చు కదా అడిగిందామె. ₹1,00,00,000 ఖరీదు చేసే కొకైన్ ఈ బ్యాగులో ఉంది. 1 డోసు కొకైన్ అంటే 1 గ్రాము కొకైన్ ఖరీదు 5,000 ఉంటుంది. మనం ఈ బ్యాగు ఆకాష్కి అందజేసి అతని దగ్గర నుంచి ₹1,00,00,000 వసూలు చెయ్యాలి. అతను ఒప్పుకుంటాడా? ఆకాష్ డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడు. అతనికి రెగ్యులర్గా డ్రగ్స్ సప్లై చేస్తోంది మనమే. మన మాట వినకపోతే డ్రగ్స్ సప్లై చెయ్యం. ఒక్కసారి వీటికి అలవాటు పడ్డవాడు అవి దొరకపోతే పిచ్చెక్కిన వాళ్ళ తిరుగుతాడు. వాటి కోసం దేనికైనా తెగిస్తాడు అన్నాడతను తనలో తాను నవ్వుకుంటూ. మనిషి అసలే లావు. పైకి కనిపించకుండా తనలో తాను నవ్వుకుంటూ ఉంటే ఒళ్ళంతా కదిలిపోయింది. అంతరాంతరాల్లో ఆకాష్ అంటే ప్రేమ ఉందా మీకు? అతని పరిస్థితికి దిగజారడానికి కారణం తనే అతనికి డ్రగ్స్ అలవాటు చేసింది. వ్యాపారాల నుంచే నైనిక తనను పక్కకు తప్పించేసిందని బాధపడ్డాడు. ఆమె తనను పెళ్లి చేసుకుంటుందని ఆశపడ్డాడు. అది జరగకపోవడంతో డిప్రెషన్లో ఉంటే అతనికి డ్రగ్స్ అలవాటు చేసింది. అన్నీ మరిచిపోయి ఆనందలోకంలో విహరించే మార్గం చూపించింది. సినిమా హాల్ దగ్గర పరిచయమైన ఆమెను చాకచక్యంగా బుట్టలో వేసుకున్నానని అనుకున్నాడు తను. ఆకాషే ఆమె విసిరిన వలలో చేపలా చిక్కుకున్నాడు.
ఇప్పుడు ఆమె ధ్యాస తప్పితే మరొకరు గుర్తుండడం లేదు. అతను వలలో చిక్కుకుని విలవిల్లాడుతుంటే ఆమెకు అతని పట్ల జాలి కలుగుతుంది. అతన్ని వదిలే, మరొకరికి అమ్ముకో నీ దగ్గరున్న స్టఫ్ను అందామే. గట్టిగా చాలానికి కోపం వచ్చింది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అతనంత సౌండ్ పార్టీ మరొకడు మనకి ఎక్కడ దొరుకుతాడు? చెప్పిన టైంకు కొకైనమ్మి డబ్బు ఇబ్రహీం చేతుల్లో పెట్టకపోతే నా పీక పిసికేస్తాడు. నోరు మూసుకుని చెప్పినట్లు చేయి. మరో విషయం, అతనికి నీ మీద మోజున్నప్పుడే 1-2 కోట్ల ఆస్తి నీ పేర మీద రాయించుకో. జీవితాంతం నీకు ఏ ఇబ్బందులు లేకుండా రోజులు గడిచిపోతాయి. ఒక్కసారి ఆస్తి మన చేతిలోకి వచ్చాక నేను మాదక ద్రవ్యాల వ్యాపారం కూడా మానేస్తాను. నువ్వు చెప్పినట్లు వింటాను. నేను ఏ పని చేసినా నీ శ్రేయస్సు కోరే చేస్తాను. నువ్వు తప్పితే నాకెవరూ లేరు అన్నాడతను. ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకు నడుస్తూ. సిటీ అవుట్స్కట్స్లో ఉంది హోటల్ వనప్రియ. అడవిలా ఉండే ప్రదేశంలో ఎత్తైన రాతి కొట్ట మీద కట్టిన 4 అంతస్తుల భవనం అది. హోటల్కు ముందువైపు విశాలమైన పచ్చటి లాన్ ఉంది. వరుసల్లో పూల మొక్కలు గాలికి కదులుతూ ఉన్నాయి. ఒక విధమైన హాయి గొలిపే వాసన ఆ ప్రాంతమంతా ఆవరించుంది. హోటల్కు వెనక పక్క స్విమ్మింగ్ పూల్ ఉంది. పక్కనే మసాజు సెంటర్ ఉంది. 3వ అంతస్తులో హై ప్రొఫైల్ అతిథుల కోసం మరో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ రిసార్ట్ హోటల్కు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. పోలీసులు నిఘా ఉండదు. అందుకే మన ఆపరేషన్కు ఈ హోటల్ సెలెక్ట్ చేశాను అన్నాడు గట్టిగా చలం రవళితో. గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్కి ఎదురుగా ఉన్న ఏసీ లాంజ్లో కూర్చున్నారు వాళ్ళిద్దరూ ఆకాష్ కోసం ఎదురు చూస్తూ. ఇక్కడ కూర్చోవడం ఎందుకు? సూటు తీసుకుని ఆకాష్ కోసం వెయిట్ చేయొచ్చు కదా అంది రవళి. పిచ్చిదానా, మన పేరు మీద ఏ ట్రాన్సాక్షన్ జరగకూడదు. అన్నీ ఆకాష్ పేరు మీదే జరగాలి. మనం ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు నవ్వుతూ అన్నాడతను. ఆకాష్ వచ్చాడు. ఎక్కడ కూర్చున్నారేంటి? సూట్ తీసుకోలేదా అడిగాడు. క్రెడిట్ కార్డు మర్చిపోయి వచ్చాను. జేబులో పెద్దగా క్యాష్ కూడా లేదు అన్నాడు గట్టిగా చలం. రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు ఆకాష్. నేను చెప్పినట్టు చెయ్యాలి. అతన్ని ఎలా ఒప్పిస్తావో. క్యాష్ విషయం నేను మాట్లాడతాను. ఏదో పనుందని చెప్పి నేను వెళ్ళిపోతాను. సాయంత్రం వస్తాను. జాగ్రత్తగా అతన్ని ట్యాకిల్ చేయి. మన పని పూర్తయ్యేంత వరకు డ్రగ్స్ జోలికి పోకండిద్దరు. అతనితో అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడాక నాకు ఫోన్ చేయి. రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతాను అన్నాడు గట్టిగా చలం. అతను ఎంత తొందరగా తనను వదిలి వెళ్ళిపోతే అంత మంచిది అనుకుంది మనసులో. తన దగ్గరున్న చిన్న బ్యాగ్ ఆమెకిచ్చాడు. ఆకాష్ సూట్ బుక్ చేసి వచ్చాడు వాళ్ళ దగ్గరకు. లాంజ్లో ఎందుకు? సూట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అన్నాడు ఆకాష్. నాకు అర్జెంటు పనుంది. రవళి నీకు కంపెనీ ఇస్తుంది. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను అనేసి హడావిడిగా వెళ్ళిపోయాడు గట్టిగా చలం. సూట్లోకి వెళ్లారిద్దరు. రిచ్చులుకున్న ఆ సూట్ చూసి సంబరపడింది రవళి. సూట్ కేసులో బట్టలు తెచ్చుకున్నట్లయితే బాగుండేది. ఈ రిసార్ట్ నాకు బాగా నచ్చింది. ఇక్కడే 2-3 రోజులు ఉండాలనిపిస్తోంది అందామె. ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండు. ఆ ఏర్పాట్లు చేస్తాను. దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కు వెళదాం. నీకు నచ్చిన చుడీదార్, డ్రెస్, జీన్స్, చీరలు కొనుక్కో. హ్యాపీగా ఉండు అన్నాడతను ఆమె దగ్గరకొచ్చి నడుం చుట్టూ చేయి బిగించి. కొత్త బంగారు లోకంలోకి తీసుకువెళ్లే డ్రగ్స్ ఏమన్నా తెచ్చావా అడిగాడు. కావాల్సినంతుంది స్టఫ్ కేజీ పట్టుకొచ్చాను. నీకు కావాలంటే మొత్తం నువ్వే తీసేసుకో అందామే. 1 గ్రాము కోకైన్ ప్యాకెట్ విప్పదీశాడు. ప్యాకెట్ సీలు తీయగానే డ్రగ్గు ఆవిరైపోతూ ఉంది పొగలు కక్కుతూ. ఆ పొగను సన్నటి గొట్టంతో ముక్కులోకి పీల్చుకున్నాడు. ఘాటుగా తగిలింది వాసన. అద్భుతం, స్వర్గంలో ఉన్నట్లుంది. రంబలా కనిపిస్తున్నావు నువ్వు అన్నాడు మత్తుగా. అతని కౌగిట్లో ఒదిగిపోయింది. ఆమె మెరుపు నాజుకుతనం అతనికిష్టం. రూమ్ బాయ్కి రాత్రి 8ంటికి గుర్తుకొచ్చింది. సూట్ నెంబర్ 9కి మీల్స్ ప్లేట్లు సూట్లోనే పెట్టొచ్చాడు. భోజనం చేశాక ఖాళీ ప్లేట్లు తీసుకువెళ్ళమని బజర్ నొక్కలేదు. మీల్స్ ప్లేట్లు తీసుకొద్దామని డోర్ నాక్ చేసి సూట్ లోపలికి వెళ్ళాడు. లోపల కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. రవళి బెడ్ మీద అచేతనంగా పడుకునుంది. ఆకాశ ఫ్లోర్ మీద బోర్లా పడుకునున్నాడు. సార్, సార్, మేడం, మేడం అంటూ 4-5 సార్లు పిలిచాడు. వాళ్ళ నుంచి సమాధానం లేదు. కదలికలు లేవు. ఆకాష్ ఏదో మత్తులో జోగుతున్నట్లు, కొంచెం కదిలినట్లు అనిపించింది. ఆమైతే చనిపోయి ఉంటుందనుకున్నాడు ఆ పడుకున్న తీరు చూసి. ఒంటి మీద బట్టలు సవ్యంగా లేవు. ఆమె చేతిని తాకి చూశాడు. చల్లగా మంచుగడ్డలా అనిపించింది. భయమేసి రూంలోంచి బయటకు పరిగెత్తుకొచ్చి హోటల్ మేనేజర్కు చెప్పాడు. అతను కూడా రూంలోకొచ్చి ఆమె చనిపోయిందని రూఢీ చేసుకున్నాక రూరల్ డీఎస్పీకి, హయత్ నగర్ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పాడు. అరగంటలో పోలీస్ జీపులో డీసీపీ, ఎస్ఐ, 4 కానిస్టేబుల్స్ హోటల్కు చేరుకున్నారు. సహజంగా చనిపోయి ఉంటుందా, హత్య చేయబడిందా సార్ అడిగాడు హోటల్ మేనేజర్.
ఇప్పుడిప్పుడే ఏం చెప్పలేం. ఆమె బాడీని పోస్ట్ మార్టం చెయ్యాలి. రిపోర్టు వచ్చాక గాని ఏ విషయం తెలీదు అన్నాడు డీసీపీ. చిన్న బ్యాగులో కనిపించిన డ్రగ్స్ ప్యాకెట్ తెచ్చి డీసీపీకి చూపించాడు కానిస్టేబుల్. ఆ టాబ్లెట్స్ ఏంటో అర్థం కాలేదు డీసీపీకి కొన్ని క్షణాలు. ఇవేవో మాదక ద్రవ్యాల్లా ఉన్నాయి. శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించండి పరీక్షల కోసం అన్నాడతను ఎస్ఐతో. మరేవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని సూటంతా గాలించారు. డబుల్ కాటుకు పొరుపుకు మధ్యున్న గ్యాప్లో పడున్న టైటాన్ వాచ్ని సేకరించారు. ఫోటోలు వేలిముద్రలు తీసుకున్నాక హోటల్ మేనేజర్ రూమ్ బాయ్ స్టేట్మెంట్స్ తీసుకున్నారు. పంచనామా జరిపించాక డెడ్ బాడీని తీసుకువెళ్లారు పోలీసులు. ఆకాష్ను కస్టడీలోకి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్లో ఆకాష్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని ప్రశ్నించడం మొదలుపెట్టాడు డీసీపీ విశాల్. మీ పేరు వివరాలు మీ గురించి చెప్పండి అడిగాడు విశాల్. ఆకాష్, మొన్న ఈ మధ్య వరకు వసుధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు ఎండీని, బిజినెస్ మ్యాన్. పారిశ్రామికవేత్తల్లో నా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అన్నాడు ఆకాష్ చక్కటి ఇంగ్లీష్లో. సొసైటీలో అతని స్టేటస్ ఏంటో అర్థమైపోయింది. అతని నుంచి సమాచారం రాబట్టడానికి 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించకూడదు అనుకున్నాడు. హోటల్లో సూటు మీ పేరు మీద బుక్ అయింది. మీతో పాటు సూట్లో ఉన్న అమ్మాయి ఎవరు? ఆమెకు మీకున్న సంబంధం ఏమిటి? ఆమె పేరు రవళి, నా గర్ల్ ఫ్రెండ్. దాచుకోకుండా స్పష్టంగా చెప్పేశాడు. రవళిని ఎందుకు హత్య చేశారు అడిగాడు డీసీపీ. అప్పటికింకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ఇంట్రాగేషన్లో అటువంటి ప్రశ్నలు వేసి అనుమానితుడి నుంచి వివరాలు రాబట్టడం పోలీసులకు అలవాటు. బెత్తరపోయాడు ఆకాష్. రవళి చనిపోయిందా? నమ్మశక్యం కావడం లేదు అతనికి. అసలేం జరిగిందో చెప్పండి. ఏదో ఆవేశంతో ఆమెను చంపేశాను అని మీరు ఒప్పుకుంటే యావజ్జీవ శిక్ష పడుతుంది. వాస్తవం చెప్పకుండా మీరు దాచేస్తే యువతిని దారుణంగా చంపినందుకు మీకు ఉరిశిక్ష పడుతుంది బెదిరిస్తూ అన్నాడు. రవళంటే నాకిష్టం. అప్పుడప్పుడు ఇద్దరం కలుస్తూ ఉంటాం. ఆమె భర్తకు ఈ విషయం తెలుసా? ఆమె భర్త పేరు గట్టికాచలం. అతనే ఆమెను తీసుకొచ్చి హోటల్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. ఆమె నాతో గడుపుతున్నందుకు నా దగ్గర డబ్బు కూడా పెద్ద మొత్తంలో వసూలు చేస్తుంటాడు. ఆకాష్ చెబితే గట్టికాచలం ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబరు నోట్ చేసుకున్నాడు ఎస్ఐ. ఇప్పుడు చెప్పండి, నిన్న ఏం జరిగిందో మళ్ళీ అడిగాడు. రవళి నేను ఆనందంగా గడిపాం. నాకు బాగా నిద్రమత్తొచ్చింది. బెడ్ మీద పడుకున్నానో ఫ్లోర్ మీద పడుకున్నానో గుర్తులేదు. ఎవరో నన్ను కొడుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత ఏం గుర్తులేదు. డీసీపీ విశాల్ పరీక్షగా ఆకాష్ కేసు చూశాడు. ఒంటిపై నల్లని చారలు కదుములు కట్టినట్లుగా కనిపించింది. చిత్తుగా తాగి ఏ గోడకో డబుల్ కాటుకో గుద్దుకుని ఉంటాడు. అందుకే ఆ చారలు ఏర్పడ్డాయి. ఇప్పుడేదో స్టోరీ అల్లుతున్నాడు అనుకున్నాడు మనసులో. పోస్ట్ మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్టు రాకముందు ఎక్కువగా ఇంట్రాగేషన్ చేసిన ప్రయోజనం ఉండదని ఆకాష్ను తన గదిలో నుంచి తీసుకువెళ్లమని పోలీసులకు సైగ చేశాడు. ఇన్స్పెక్టర్ రంగస్వామి రవళి భర్త గట్టికాచాలాన్ని మార్చురికి తీసుకువెళ్లి ఆమె శవాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు. చనిపోయిన స్త్రీ తన భార్యనని నిర్ధారణ చేశాడు గట్టికాచలం. అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాడు ఇన్స్పెక్టర్. రవళి మీ భార్య కదూ అడిగాడు డీసీపీ. పెద్దగా ఏడ్చేశాడు గట్టికాచలం. ఏడ్చే మగవాళ్ళని పోలీసులు నమ్మరు. ఏదీ దాచకుండా నిజం చెప్పు. చనిపోయిన రోజు నీ భార్యని నువ్వే హోటల్ దగ్గర వదిలేసి పోయావట కదా, ఎందుకలా చేశావు అడిగాడు విశాల్. రవళి ఆకాష్తో తిరుగుతుందని తెలిసి మందలించడానికి వెళ్ళాను సార్. మూర్ఖంగా నేను చెప్పేది వినకుండా అతనితోనే ఉంటానని మొండికేస్తే తిరిగి వచ్చేశాను. భార్య చనిపోయిందని తెలిసి బాధపడుతున్నాను. ఎవరికీ ఎటువంటి అపకారం చేసేది కాదు. అందరితో నవ్వుతూ మాట్లాడేది. చిన్న వయసులోనే నిండు 100 నిండిపోయాయి అన్నాడతను ఏడుపు గొంతుతో. నీ సెల్ ఫోన్ ఓసారివు. తన సెల్ ఫోన్ ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు గట్టికాచలానికి. తటపటాయిస్తూ జేబులోని ఫోను డీసీపీకి ఇచ్చాడు. కాల్ లిస్టు వెతికాడు. రిసీవ్డ్ కాల్స్ లిస్టులో రవళ నుంచి కాలు సాయంత్రం 5 గంటలకు రిసీవ్ చేసుకున్నట్లుంది. మీ ఆవిడ చనిపోయిన రోజు సాయంత్రం 5ంటికి నీతో మాట్లాడిందా? ఏం మాట్లాడింది? నీళ్లు నమిలాడు గట్టికాచలం. రాత్రికి ఆకాష్తోనే ఉండిపోతానంది. నాకు కోపం వచ్చి సెల్ ఫోన్ ఆఫ్ చేశాను అన్నాడతను. కాల్ డ్యూరేషన్ 10 నిమిషాలకు పైగా ఉంది. గట్టికాచలం చెప్పేది నమ్మలేదు డీసీపీ. కేసులో ఇరికిస్తారని భయపడుతున్నాళ్లే అనుకున్నాడు డీసీపీ. సరే నువ్వెళ్ళు. మళ్ళీ ఇన్వెస్టిగేషన్కు నువ్వు అవసరమైతే పిలిపిస్తాను. సార్, నా సెల్ ఫోను మా దగ్గర ఉండని, ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక ఇచ్చేస్తాం అన్నాడు డీసీపీ. భయపడిపోయాడు గట్టికాచలం. అతను భయపడుతోంది కేసులో తనను ఇరికిస్తారని కాదు. అందులో డ్రగ్స్ అమ్మే ఇబ్రహీం ఫోన్ నెంబర్ ఉంది. పోలీసులు సామాన్యులు కాదు. ఆవులిస్తే పేగులు లెక్క పెడతారు.
అనుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేశాడు. ఆకాష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంచారని తెలిసి తల్లడిల్లిపోయింది కమలాంబ. ఓదార్చే ప్రయత్నం చేసింది నైనిక. సిటీలో బాగా పేరున్న లాయర్ విశ్వనాథ్తో మాట్లాడాను అత్తయ్యగారు. ఆయన ఆకాష్తో కూడా మాట్లాడాడట. పోలీసుల అనుమతి తీసుకుని బెయిల్ పిటిషన్ మీద ఆకాష్ సంతకాలు తీసుకుని కోర్టులో ఫైల్ చేయబోతున్నాడు. మీరేం కంగారు పడకండి. ఆకాష్ను విడిపించే ప్రయత్నం చేద్దాం, అతనేం తప్పు చేయకపోతే అంది నైనిక. మా వాడికి సంపద మీద వ్యామోహం ఉంది కానీ హత్యలు చేసేటంత క్రూరుడు కాదమ్మా. ఇంట్లో పనివాళ్లు బంగారు వస్తువులు డబ్బు తస్కరించినా వాళ్ళని ఏమనేవాడు కాదు. పనివాళ్లకు ఏ అవసరం వచ్చినా డబ్బు సహాయం చేసి ఆదుకునేవాడు. మంచి మనసుంది, కానీ వ్యామోహాలు చంద్రుడిని నల్లటి మబ్బుల్లా కమ్మేస్తున్నాయి అంటూ బాధపడిందామె. పోలీస్ ఇన్స్పెక్టర్తో కూడా మాట్లాడానత్తయ్య. రవళి అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మరణించిందట. ఆ సమయంలో హోటల్లో మీ అబ్బాయి ఆమెతో పాటు ఉన్నాడు. ఆకాషే హత్య చేశాడని వాళ్ళేం చెప్పడం లేదు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆకాష్ నిరపరాధైతే తప్పకుండా ఈ కేసు నుంచి బయటపడతాడు అంది నైనిక. రవళి హత్య వార్త నగరంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ హత్యతో ప్రముఖ వ్యాపారవేత్త ఆకాష్ పేరు ముడిపడి ఉండడంతో ఆ వార్త ప్రాముఖ్యం సంతరించుకుంది. అన్ని టీవీ ఛానల్స్, పేపర్లలో ఆకాష్ మీద కథనాలొచ్చాయి. ఆడపిల్లల వేటగాడని ఓ పత్రిక పతాక శీర్షిక పెట్టింది. పోస్ట్ మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు పట్టుకుని డీసీపీ దగ్గరకు వచ్చాడు పోలీస్ ఇన్స్పెక్టర్ రంగస్వామి. సార్, మనం అనుమానించింది నిజమైంది సార్. రవళిది సహజ మరణం కాదు. సఫోకేషన్తో ఊపిరాడక చనిపోయింది. ఆ ఆకాశే మెత్తటి దిండును ఆ అమ్మాయి మొహం మీదుంచి ఊపిరాడకుండా చేసి చంపేసుంటాడు. హత్య జరిగే ముందు ఆ అమ్మాయిని అనుభవించినట్లు రిపోర్ట్లో ఉంది. వెంటనే ఆకాష్ మీద ఛార్జిషీటు దాఖలు చేద్దాం సార్ అన్నాడు రంగస్వామి. ఆకాషే రవళిని హత్య చేసి ఉంటాడని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇన్స్పెక్టర్ని ప్రశ్నించాడు డీసీపీ. అయోమయంలో పడిపోయాడు ఇన్స్పెక్టర్. ఆకాష్ రవళిని హత్య చేశాడని టీవీ ఛానల్ వాళ్లకు, పేపర్లకు లీక్ ఇవ్వమని చెప్పింది డీసీపీ గారే. మళ్ళీ ఇప్పుడు తననే ప్రశ్నిస్తున్నాడు. రవళి శరీరంపై, చీరపై సెమెన్ మరకలున్నాయి. సెమెన్ బి గ్రూపుకు చెందింది. ఆకాష్ వీర్య కణాలను డిఎన్ఏ పరీక్ష చేశారు. అవి బి గ్రూప్కే చెందినవి. అతనే ఆ అమ్మాయిని అనుభవించి హత్య చేసి ఉంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్. అతను ఆ అమ్మాయిని హత్య చేశాడు అనడానికి గట్టి కారణం ఉండాలి కదా. ఏదో విషయం మీద వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరుగుంటుంది. ఆ కోపంతో ఆమె మొహం మీద దిండుంచి ఊపిరి ఆడకుండా చేసి చంపేసి ఉంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడూ తొందరపడి ఓ కన్క్లూజన్కు రాకూడదు. అన్ని కోణాల్లో కేసును పరిశీలించాలి. అన్ని అనుమానాలు నివృత్తి చేసుకున్నాకే ఎవరి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలన్న విషయంపై నిర్ధారణకు రావాలి. హితబోధ చేశాడు డీసీపీ. సార్, మరో విషయం. మనం పంపిన డ్రగ్స్ శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు పరీక్ష చేసి రిపోర్ట్ పంపారు. ఆ డ్రగ్ కొకైన్ అని తేల్చేశారు. ఆకాష్ మీద హత్యా నేరం కింద ఐపీసీ 320 నార్కోటిక్ డ్రగ్ యాక్ట్ కింద ఛార్జెస్ ఫ్రేమ్ చేద్దాం సార్. అతను నిరపరాధైతే కోర్టులో నిరూపించుకుంటాడు. మనమెందుకు తలలు బద్దలు కొట్టుకోవడం అన్నాడు ఇన్స్పెక్టర్. డీసీపీ విశాల్ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి. ఆకాష్కు నేర ప్రవృత్తుందా? ఇంతకు మునుపు అతని మీద ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా? అతను డ్రగ్స్కు అలవాటు పడితే కొద్దిగా 5 గ్రాములో 10 గ్రాములో కొకైన్ ఉండాలి. భారీ స్థాయిలో కొకైన్ ఆ హోటల్ గదిలో ఎందుకుంది? మాదక ద్రవ్యాలమ్మే వ్యాపారులతో అతనికి సంబంధాలున్నాయా? ఆకాష్ను తన గదిలోకి తీసుకురమ్మన్నాడు. కొకైన్ భారీగా మీ దగ్గర ఎందుకుంది అడిగాడు డీసీపీ. కొకైన్ గట్టికాచలం తీసుకొచ్చి అమ్మి పెట్టమన్నాడు. నాకు పెద్ద సర్కిలుంది. నా ద్వారా కొకైన్ అమ్మకాలు జరిగితే ఎవరూ అనుమానించరని అతని ప్లాన్. తలంచుకుని చెప్పాడు ఆకాష్. జీవితంలో ఎప్పుడూ తల వంచుకుని మాట్లాడి ఎరుగడు ఆకాష్. ముళ్లదారిలో నడిచాడు కాబట్టే ముళ్ళు గుచ్చుకున్నాయి. వాస్తవాలు పోలీసులకు చెప్పి ఆ ముళ్లను తొలగించుకోవాలి. గట్టికాచాలానికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తారు? అతని వెనక డ్రగ్స్ వ్యాపారం చేసే పెద్ద ముఠా ఉన్నట్లుంది. ఆ విషయాలు నాకు తెలియవు. ఆ వివరాలు ఎప్పుడూ నాకు చెప్పేవాడు కాదు అన్నాడు ఆకాష్. అతను వాస్తవాలే చెబుతున్నాడని నమ్మకం కుదిరింది డీసీపీకి. ఆకాష్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే హత్యలు చేసే నేరగాళ్లా అనిపించలేదు. బెడ్ మీద ఈ వాచ్ పడుంది. మీద టైటాన్ వాచి చూపిస్తూ అడిగాడు డీసీపీ. నాది ఇంపోర్టెడ్ వాచి. ఆ వాచి గట్టిగా చలాంది అన్నాడు ఆకాష్. మరికొన్ని ప్రశ్నలు అడిగి ఆకాష్ను సెల్కు పంపించాడు డీసీపీ. రిపోర్టులు మరోసారి చదివాడు డీసీపీ విశాల్. మరో క్లూ దొరికింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో.
బాగా బలంగా ఉన్న వ్యక్తి ఆ అమ్మాయి మీద పడి మొహం మీద దిండులాంటి వస్తువుతో ఊపిరి ఆడనివ్వకుండా హత్య చేశారు. ఆకాష్ మరీ అంత బలంగా కనిపించడు. ఓ 60 కేజీల బరువు ఉంటాడేమో. ఘటికాచలం ఎంత వెయిట్ ఉంటాడు? ఇన్స్పెక్టర్ రంగస్వామిని అడిగాడు విశాల్. 90 కేజీలకు తక్కువ ఉండడు సార్. భారీ ఖాయం కదా, సమాధానమిచ్చాడు. నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఘటికాచలం మీదకు ఒరిగింది. ఇబ్రహీం అంతర్జాతీయ స్థాయిలో మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. తక్కువ సమయంలో పెద్ద మొత్తం సంపాదించాలనే ఊహల్లో కొంతమంది ఉంటారు. ఘటికాచలం ఆ తరహా వ్యక్తే. అందుకే ఇబ్రహీంకు ఏజెంట్గా పనిచేస్తున్నాడు. నా డబ్బు ఎప్పుడిస్తావు? ఘటికాచలాన్ని అడిగాడు ఇబ్రహీం. ఏ డబ్బు? అమాయకంగా అన్నాడు ఘటికాచలం. వారం రోజుల కిందట కేజీ కొకైన్ తీసుకున్నావు కదా, అప్పుడే మరిచిపోయావా? కోపంగా అన్నాడు ఇబ్రహీం. ఆ కొకైన్ పోలీసులకు దొరికిపోయింది. నేనిప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాను. నా భార్య చనిపోయింది. ఇప్పుడు ఆ కొకైన్ ఖరీదడుగుతావేంటి? నీ నక్కవేషాలు నా దగ్గర కాదు. వారం రోజుల్లో నాకు రావాల్సిన ₹1,00,00,000 ఇవ్వకపోతే నువ్వు కూడా నీ భార్య దగ్గరకు టపా కట్టేస్తావు. ఇబ్రహీం గొంతులోని కరకసత్వానికి వణికిపోయాడు ఘటికాచలం. ముందు నన్ను ఈ కేసుల్లో నుంచి బయటపడి, నీ భార్యను ఆకాశే హత్య చేశాడని అన్ని పేపర్లలో పెద్ద అక్షరాల్లో వచ్చింది కదా, నీకెందుకు భయం? నువ్వే చంపేశావా? ఘటికాచలం కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు ఇబ్రహీం. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నీళ్లు నమిలాడు. కేసులో నుంచి బయట పడదామనుకుంటే ప్రతిదానికి ఆ నైనికి అడ్డం వస్తోంది. నైనికెవరు? అడిగాడు ఇబ్రహీం. పెద్ద ఇండస్ట్రియలిస్టు, ఆకాష్కు బంధువు. మనం కొకైన్ సప్లై చేసింది ఆకాష్కే. అతనికి డైరీ రాసుకునే అలవాటుంది. ఆ డైరీ పోలీసులకిచ్చింది. ఆ డైరీలో డ్రగ్స్ నేను సప్లై చేస్తున్నట్టు రాశాడేమోనని నా అనుమానం. ఆ డీసీపీ మహాఘటికుడు. ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. మొన్న నా సెల్ ఫోన్ తీసుకున్నాడు. దానిలో నీ నెంబర్ కూడా ఉంది. నేనెవరికి కాల్ చేస్తున్నానో ఆ వివరాలన్నీ రాబడుతున్నాడు. మన మీద రైడ్ చేస్తాడేమోనని భయంగా ఉంది. ఇబ్రహీం మెదడులో ఏదో ఆలోచన మెరిసింది. నైనికను కిడ్నాప్ చేద్దాం. పెద్ద మొత్తంలో సొమ్ము ముట్టాక విడిచిపెట్టేద్దాం. మన ప్లాను బిడిసికొట్టి డబ్బులు రాకపోతే చంపేద్దాం అన్నాడు కరుకుగా. మరో హత్య అనేసి నాలుగు కరుచుకున్నాడు ఘటికాచలం. మరో హత్య ఏంటి? నిజం చెప్పు. నీ భార్యను నువ్వే చంపావా? అడిగాడు ఇబ్రహీం. చంపాలనుకోలేదు. మా ఆవిడంటే నాకెంతో ఇష్టం. అనుకోకుండా చనిపోయింది. ఉద్వేగంతో అన్నాడు. మాటలు తడబడ్డాయి. నీ గొడవ నాకెందుకు గాని, రేపు ఉదయం కలుద్దాం. నైనికను ఫాలో అయ్యి ఎక్కడ వీలు దొరికితే అక్కడ కిడ్నాప్ చేద్దాం అనేసి వెళ్ళిపోయాడు ఇబ్రహీం. ఆ రోజు జరిగిన సంఘటన కళ్ళలో మిదిలింది ఘటికాచలానికి. రవళికి ఫోన్ చేశాడు సాయంత్రం 5ంటికి. హాయ్ డార్లింగ్, డ్రగ్స్ డీలింగ్ పూర్తి చేశావా? మొత్తం కేజీ కొకైన్ తీసుకుంటానన్నాడా? అతనేం చేసుకుంటాడు? భారీ స్థాయిలో డ్రగ్స్ దగ్గరుంటే అతనికి రిస్క్ కదా. అతనికి పెద్ద బిజినెస్ సర్కిల్ ఉంది. బాగా పరిచయం ఉన్న వాళ్ళకు అమ్ముకుంటాడు. ఆ విషయం చెప్పలేదు అతనికి అన్నాడు అతను విసుగ్గా. నాకు చెప్పాలని అనిపించలేదు. ఈ రొచ్చులోకి అతన్ని లాగడం ఎందుకు? అతనికివ్వు ఫోను, నేను మాట్లాడతాను అన్నాడు కోపంగా. ఆకాష్ మాట్లాడే స్థితిలో లేడు. ఓ డోసు కొకైన్ తీసుకున్నాడు. ఆ మత్తులో ఉన్నాడు అందామే. ఆస్తి నీకు రాసే విషయం మాట్లాడావా? నాకెందుకు ఆస్తిపోస్తులు? ఎదురు ప్రశ్నించింది. బాగా కోపం వచ్చింది తనకు. తను హోటల్కి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే మంచిది. హోటల్కు వెళ్ళాడు. ఆకాష్ని కొకైన్ తీసుకుని డబ్బిమ్మని అడిగాడు. అతను తన మాటలు వినిపించుకునే స్థితిలో లేడు. ఎందుకు అతన్ని డిస్టర్బ్ చేస్తావు? రేపు మాట్లాడుకోవచ్చు కదా. డ్రగ్స్ వెంటబెట్టుకుని అటు ఇటు తిరగడం ఎంత డేంజరో నీకు తెలుసా? సీక్రెట్గా డ్రగ్స్ ట్రాన్సాక్షన్ నిమిషంలో తేలిపోవాలి. ఆ విషయం మాట్లాడమని నీకు చెబితే ఇద్దరూ ఆనందంలో మునిగి తేలుతూ ఉండిపోయారా? అందుకేనా అతని దగ్గర నిన్ను వదిలేసి వెళ్ళింది? నాకిష్టమై నేనే అతను బుక్ చేసిన సూట్లో ఉన్నాను. మధ్యలో నీ గొడవేంటి? నువ్వు వెళ్ళిపోయి నుంచి అంది ఆమె తనను నెట్టేస్తూ. ఆమె మీద కోపం రాలేదు ఆ క్షణంలో. ఆకాష్ను 2 పీకితే మత్తు వీడిపోతుంది అనుకున్నాడు. అతని చెంపలు గట్టిగా వాయించాడు. రవళి అడ్డొచ్చింది. ఆమెను పక్కకు నెట్టేసి, నేనా వీడా నీకు మొగుడు అన్నాడతను. పరాయి మగాడి దగ్గరికి కట్టుకున్న భార్యను పంపేవాడు మొగుడు ఎలా అవుతాడు? నిలదీసిందామె. ఆమె మీద కోపం కట్టలు తెంచుకుంది. రవళిని మంచం మీదకు నెట్టేసి ఆమె మీద కూర్చుని చెంపలు వాయించాడు. తనను నెట్టేయడానికి కలితో తనడానికి ప్రయత్నించింది. ఆమె చేతుల మీద మోకాళ్ళు నొక్కిపెట్టి దిండు తీసుకుని ఆమె మొహం మీదుంచి గట్టిగా ఎదిమాడు. తన మాటకి ఎదురు చెబుతోందా? బుద్ధిలేదు దీనికి. పొట్ట మీద కూర్చోవడంతో బాధతో మూలుగుతోంది. ఊపిరాడక గిలగలా కొట్టుకుంటోంది.
2 నిమిషాలు అలా అదింపెట్టి ఆ తర్వాత ఆమెను వదిలేద్దామనుకున్నాడు. 5 నిమిషాలు గడిచిపోయాయి. ఆమెలో కదలికలు ఆగిపోయాయి. భయం వేసి ఆమె మీద నుంచి లేచి మొహం మీద దిండు తీశాడు. రవళి చనిపోయింది. భయం వేసి అక్కడి నుంచి వచ్చేశాడు. తను సూట్లోకి వెళ్లడం, తిరిగి వెళ్ళిపోవడం ఎవరూ గమనించలేదు. ఉదయం పూట స్నానం చేసొచ్చి ఇంటి ముందు పచ్చటి లాన్ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుంది నైనిక. రుత్విక్తో మాట్లాడి చాలా రోజులవుతోంది. అతను ఫోన్ చేయడు. తను ఫోన్ చేస్తే మాట్లాడతాడు. రోజూ అతనితో మాట్లాడాలనుంటుంది. కానీ తనంతట తాను అతనికి ఫోన్ చేయాలంటే సిగ్గు తనకు. అతనికి మొహమాటం ఎక్కువ. అనన్య పెళ్లికి తను విశాఖపట్నం వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లో అతను ప్రజెంట్ చేసిన పుస్తకం సంగతి గుర్తుకొచ్చింది. ఆ పుస్తకం సంగతి ఇన్ని రోజులు తనెందుకు మరిచిపోయింది? ఇంట్లోకి పరిగెత్తి షెల్ఫ్లో అతనిచ్చిన పుస్తకం కోసం వెతికింది. అరగంట సేపు వెతికాక ఆ పుస్తకం కనిపించింది. తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితల సంపుటి. పుస్తకంలోని పేజీలు తిరగేస్తుంటే ఓ గులాబీ రంగు కాగితం కింద పడింది. వంగి ఆ కాగితం చేతిలోకి తీసుకుంది. సెంటు ఆ కాగితానికి పూసాడేమో. మల్లెల సౌరభం ముక్కుపుటాలకు తాకింది. ముత్యాల్లాంటి అక్షరాలు మెరిసిపోతూ కనిపించాయి. ప్రియమైన నైనిక, ధైర్యం చేసి రాస్తున్నాను ఈ ప్రేమలేఖ. మనసులోని భావాలను నీకు అందకుండా ఇన్ని రోజులు గడిపేశాను. ఇక నా వల్ల కాదు. మనసు విప్పి నీ ముందు మల్లెల తివాచీలా పరచాలి. ప్రేమలేఖలు రాయడంలో అనుభవం లేదు. నా మనసులోని భావాలు సరిగ్గా నీ ముందు ఉంచలేకపోతే క్షమించు. పొద్దున్నే లేచి పొలం వెళ్ళాను. ఉదయం పూట ఎండలో మెరుస్తోన్న పచ్చటి పొలాలు చూస్తుంటే నువ్వు గుర్తుకొచ్చావు. పక్కన నువ్వు ఉంటే బాగుండేది అనుకుంటూ ఓ క్షణం కళ్ళు మూసుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ నువ్వు కనిపించావు. ఎల్లోరా గుహల్లో మనం కలిసి తిరగడం గుర్తుకొచ్చింది. నువ్వు తూలి పడబోతుంటే నేను పొదివి పట్టుకున్న దృశ్యం కళ్ళల్లో మెదిలింది. పొలం గట్ల మధ్య నడుస్తూ నువ్వు ఎక్కడ పడిపోతావో పట్టుకుందామని నా చూపులు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఆ ఛాన్సు నాకు దక్కనలేదు. వారం రోజులు నువ్వు, అనన్య, అనురాగ్ గారు మా ఊళ్ళో ఉన్నారు. ఆ వారం రోజులు మీతో అనుబంధం మధుర స్వప్నంగా మారి రోజూ రాత్రిపూట హాయినిస్తూ ఉంది. నీ ధైర్యం, ఆత్మీయత నాకెంతగానో నచ్చాయి. పంచదార చిలక తీయదనం నీలో ఉంది. జీవితాన్ని ప్రేమిస్తావు. నీ స్నేహాన్ని పంచుకున్న వాళ్ళకు కూడా ఉత్తేజాన్ని, ధైర్యాన్ని కలిగిస్తావు. రియల్లీ యు ఆర్ లవర్ ఆఫ్ లైఫ్. నిన్ను తలుచుకున్నప్పుడల్లా వెన్నెల కిరణాలు రక్త నాళాల్లోకి చొచ్చుకుపోయి చల్లదనాన్ని కలిగిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగరాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది నా ప్రేమ వ్యవహారం. నేను చిన్న రైతుని, నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్టువి, కోట్ల ఆస్తికి యజమానురాలివి. నీకు నాకు లంగరు కుదరదేమో. నువ్వు నా హృదయంలో పదిలంగా కూర్చుని కులుకులొలుకుతూ ఉన్నావు. ఆ విషయం నీకు స్పష్టం చెయ్యాలి. నీకు నేను నచ్చితే నా ఉత్తరానికి సమాధానమిస్తావు, ఫోన్ కాల్ చేస్తావు. నచ్చలేదనుకో నా ఉత్తరం చించి వేస్తావు. గరిక పొరుల్లో ఉన్న నీ పొలాలను మరొకరికి కౌలుకిచ్చేస్తావు. మళ్ళీ కలిసే అవకాశం ఇవ్వవు. నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తానోనని. ఇట్లు ఎప్పటికీ నీ రుత్విక్. రుత్విక్ ప్రేమలేఖను పదే పదే ముద్దు పెట్టుకుంది నైనిక. లేలేత ముద్దుల వేడి ఎక్కడో గరిక పొరులో పచ్చటి పొలాల మధ్యన రుత్విక్ను తాకాలి. ఎంత పొరపాటు చేసింది. అతనిచ్చిన పుస్తకాన్ని వెంటనే చూడాల్సింది. దాదాపు నెల రోజులైంది విశాఖపట్నం నుంచి వచ్చి. కనీసం ఫోన్ కూడా అతనికి చేయలేదు. అతను ఎంత బాధపడుంటాడో. తన ఉత్తరానికి సమాధానం రాలేదని, తన జవాబు కోసం ఎదురుచూస్తూ ఉండుంటాడు. దిగులుగా చేలల్లో నడుస్తున్న అతని రూపం కళ్ళల్లో మెదిలింది. అతనితో ఫోన్లో మాట్లాడాలి అనుకుంది మొదట. ఫోన్లో అయితే తగిన మాటలు దొరకవు. ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతుంది. ఉత్తరం రాయడమే బెటర్. లెటర్ ప్యాడ్ కోసం వెతికింది. పూలో ప్రకృతి దృశ్యం ఉన్న లెటర్ ప్యాడు అయితే అతనికి బాగా నచ్చుతుంది. వెంటనే కారులో షాపింగ్ మాల్కు వెళ్లాలనుకుంది నైనిక. వసుధ నిలయం దగ్గర ఆటో దిగి అటు ఇటు పరికించి చూశారు ఇబ్రహీం, గట్టిగా చలం. రోడ్డు మీద జనసంచారం లేదు. రోడ్డుకు రెండు వైపులా విశాలమైన ఆవరణలు, లోపల ఎక్కడో ఉన్న భవనాలు. వసుధా నిలయం గేటు దగ్గరకొచ్చి, అమ్మగారి కారు డ్రైవర్ ఉన్నాడా? అతని బంధువులం, 2 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు గట్టిగా చలం అక్కడ నిలబడ్డ వాచ్మెన్తో. డ్రైవరు పేరు కూడా తెలీదు వాళ్ళకి. యాదగిరి అమ్మగారిని సూపర్ మార్కెట్కు తీసుకువెళ్ళబోతున్నాడు, లోపలికి వెళ్ళండి అనేసి సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి దగ్గరలో ఉన్న పాన్ షాప్ వైపు వెళ్లాడు వాచ్మ్యాన్. గేటు దాటుకుని పోర్టుకో వైపు చకచకా నడిచారు.
కారు ముందువైపు అద్దం తుడుస్తూ డ్రైవర్ కనిపించాడు. అతనికి కనిపించకుండా పూల చెట్టు వెనక నెగ్గారు వాళ్ళిద్దరూ. 5 నిమిషాల తర్వాత నైనిక బయటకొచ్చింది. కారు వెనక తలుపు తీసి నిలబడ్డాడు యాదగిరి. నైనిక వెనక సీట్లో కూర్చుంది. ఇబ్రహీం డ్రైవర్ మీదకొక్క దూకు దూకి అతని మీద పిడుగుద్దల వర్షం కురిపించాడు. ఆ దెబ్బలకు దిమ్మ తిరిగిపోయి కింద పడ్డాడు యాదగిరి. గటికాచలం ఒక్క నిమిషం వృధా చేయకుండా నైనికను లోనికి నెట్టి కారు వెనక సీట్లో ఆమె పక్కన కూర్చున్నాడు. మాట్లాడకుండా కూర్చో, మాట బయటకొచ్చిందా ప్రాణాలు తీసేస్తాను అన్నాడు కత్తి ఆమె మెడ మీద నొక్కి. ఇటువంటి సంఘటన ఎదుర్కోవడం అదే మొదటిసారి. ఆమె భయపడిపోయింది. చెమటలు పట్టాయి. గొంతు పెగల్లేదు. ఇబ్రహీం వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. సిగరెట్ ప్యాకెట్ కొనుక్కుని గేటు దగ్గరకొచ్చిన వాచ్మ్యాన్ కారు సీట్లో యాదగిరికి బదులు అతని బంధువు కూర్చోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అతనసలు యాదగిరి బంధువేనా అనుమానం వచ్చింది. యాదగిరిని వెతుక్కుంటూ పోర్టుకో దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడు వాచ్మ్యాన్. పూల మొక్కల పక్కన మూలుగుతూ పడి ఉన్న యాదగిరిని చూసి ఆశ్చర్యపోయాడు. వాటర్ బాటిల్ తెచ్చి అతని మొహం నీళ్లతో కడిగేసరికి ఆ షాక్ నుంచి తేరుకున్నాడు డ్రైవర్. వాళ్ళెందుకు లోపలికి రానిచ్చో? వాచ్మ్యాన్ మీద ఎగిరాడు యాదగిరి. కమలాంబ జీవితంలో ఎప్పుడూ దేనికి భయపడలేదు. దేనికి కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండడం ఆమెకు అలవాటు. మొదటిసారిగా భయపడిపోయిందామె. ఆకాష్ పోలీసు కస్టడీలో ఉండడం, అతనే హత్య చేసి ఉంటాడని పేపర్లో, టీవీ ఛానల్స్లో వచ్చే కథనాలు ఆమెను కంగారు పెట్టేవి. గోరు చుట్టుపై రోకలిపోటన్నట్లు తనకు అండగా ఉండే నైనికను కిడ్నాప్ చేయడం ఆమెను భయాందోళనలకు గురిచేసింది. మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ వచ్చింది. ల్యాండ్ లైన్కు ఆ ఫోన్ వచ్చింది. ఇంట్లో పనిచేసే మంగమ్మ ముందు ఫోన్ ఎత్తింది. కమలాంబవేనా? నైనిక అత్తయ్యవేనా మాట్లాడేది? అవతల వైపు గొంతు దాబాయిస్తున్నట్లుగా ఉంది. ఏంటో చెప్పండి. కమలాంబ గారు గాబరాగా ఉన్నారు. మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు. విషయం నాకు చెబితే పెద్దమ్మగారికి చెబుతాను అంది మంగమ్మ తాపీగా. నోరు మూసుకుని ఫోన్ కమలాంబకివ్వు. ఆవిడ మాట్లాడకపోతే నైనికను చంపేస్తాం. నైనిక మా దగ్గరే ఉంది. కర్కశంగా మాట్లాడేసరికి భయపడి కమలాంబ గారిని ఫోన్ దగ్గరకు రమ్మని సైగ చేసింది. కమలాంబ రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుంది. కమలాంబవేనా? గద్దించాడు ఇబ్రహీం. అవును నాయనా. మీ అమ్మాయి నైనిక మా దగ్గరుంది. ఆమెను విడిచిపెట్టాలంటే 2 కోట్లు ఇవ్వాలి. క్యాష్ సూట్ కేసులో సర్ది కారులో నెక్లెస్ రోడ్డుకు రావాలి. అక్కడ రోడ్డు పక్కన మా కారు ఆగుంటుంది. కారు నెంబరు, కారు ఏ రంగులో ఉండేది, వివరాలన్నీ రేపు ఉదయం చెబుతాను. రేపు ఉదయానికి డబ్బు రెడీ చేసుకోండి. ఇంట్లో మా అబ్బాయి కూడా లేడు నాయనా. మగవాళ్ళు ఎవరూ లేరు. పెద్దదాన్ని, నా వల్ల ఏమవుతుంది అంది కమలాంబ. మీ కంపెనీ అధికారులు ఉంటారు కదా, వాళ్ళకు చెప్పి అర్జెంటుగా డబ్బు కలెక్ట్ చేయమనండి. ఆ డబ్బు తీసుకుని మీరు కారులో రండి. మీ వెంట ఎవరూ రాకూడదు, కారు డ్రైవర్ తప్ప. పోలీసులకు ఈ ఫోన్ గురించి గాని, మేం డబ్బు అడిగినట్లు గాని చెప్పకూడదు. పోలీసుల కదలికలు మాకు తెలుసు. వాళ్ళకి మీరు చెప్పారంటే మీ అమ్మాయి నైనిక ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. 100 కోట్ల ఆస్తున్న మీకు 2 కోట్లు ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. డబ్బు రెడీగా ఉంచుకోండి. మళ్ళీ రేపు ఉదయం 9ంటికి ఫోన్ చేస్తాను. 9 గంటలకల్లా మీరు కారులో నెక్లెస్ రోడ్డు చేరుకోవాలి. రంకెలు వేస్తున్నట్టు గట్టిగా మాట్లాడాడు ఇబ్రహీం. ఆ అమ్మాయి మీ పక్కన ఉందా బాబు అడిగింది కమలాంబ. ఎక్కువసేపు మాట్లాడకూడదు. 2 నిమిషాలు మాట్లాడుతుంది మీ నైనిక. ఆమె గొంతు వినండి అన్నాడు. ఫోన్ నైనికకు ఇచ్చినట్లున్నాడు. నైనిక మాట్లాడాలనే ప్రయత్నం చేస్తోంది. గొంతు పెగలడం లేదు. అత్తయ్య, సీఈఓ కృష్ణమూర్తి గారితో మాట్లాడి డబ్బు ఏర్పాటు చేసి వాళ్ళు చెప్పినట్లు డబ్బు అప్పగించండి. వేరే మార్గం కనిపించడం లేదు. వాళ్ళు చెప్పినట్లు చెయ్యండి. ఆమె దగ్గర నుంచి ఫోన్ లాక్కోవడంతో ఎక్కువసేపు మాట్లాడలేకపోయింది. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు నైనిక కారు డ్రైవర్ యాదగిరి. నైనికను ఎలా కిడ్నాప్ చేసింది, ఎలా కారుతో సహా ఉడాయించింది వివరంగా ఇన్స్పెక్టర్కు చెప్పాడు. ఆడీ కారు నెంబరు, కిడ్నాప్ చేసిన మనుషుల వివరాలు ఇన్స్పెక్టర్ నోట్ చేసుకున్నాడు. ఎఫ్ఐఆర్ బుక్ చేసుకున్నాడు. కిడ్నాప్ కేసును పెద్దగా సీరియస్గా తీసుకోలేదు జూబ్లీహిల్స్ పోలీస్ ఇన్స్పెక్టర్. ఒంటి మీద నగలు లాక్కుని కారు రోడ్డు పక్కన వదిలి దొంగలు పారిపోతారు అనుకున్నాడు. రవళి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ ఓ కొలిక్కొచ్చింది. అన్ని కోణాల్లో మర్డర్ కేసును పరిశీలించాడు డీసీపీ విశాల్. కేసులోని లూజ్ ఎండ్స్ను బిగించాడు. రవళిని ఎవరు మర్డర్ చేసింది ఓ నిర్ణయానికొచ్చాడు. ఆకాష్కు రవళిని చంపాల్సినంత బలమైన కారణం లేదు. ఆమెతో అతనికి ఎప్పటినుంచో శారీరక సంబంధాలున్నాయి. వాళ్ళిద్దరూ ఘర్షణ పడిన వాతావరణం లేదు. ఎవరిని విచారించినా ఘర్షణ పడే మనస్తత్వం కాదని, డబ్బుతో సుఖాన్ని కొనుక్కోవాలనే ఆరటం తప్పితే హత్య చేసేటంత భావోద్రేకం లేదని చెప్పారందరూ.
ఆకాష్కు కొంత రిప్యుటేషన్ ఉంది, కొకైన్ అమ్మే అవసరం లేదు. ఇకపోతే రవళి భర్త గట్టిగా చలం. అతను అఖండుడు, టిమ్మిని బమ్మి చేసే సత్తా ఉన్నవాడు. డ్రగ్స్ అమ్మకాలు చేస్తూ ఉంటాడు. అతని మీద 4-5 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అతని వాచి రవళి శవం పక్కనే బెడ్ మీద దొరికింది. భార్య మొహం మీద దిండు పెట్టి నొక్కి పెట్టే ప్రయత్నంలో ఆమె పెనుగులాడుంటుంది. అదే సమయంలో వాచి ఊడిపోయి పరుపు సందులో పడిపోయింది. బాగా బలంగా ఉన్న వ్యక్తి ఆమె ఉదరంపై కూర్చుని ఆమెకు ఊపిరి ఆడకుండా చేశాడని, ఆ సఫోకేషన్తో ఆమె చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. ఆకాష్ నుంచి డబ్బు బాగా గుంజమని భార్య మీద ఒత్తిడి తెచ్చుంటాడు. ఆమె సహకరించకపోవడంతో క్షణికావేశంతో ఆమెను అంతమొందించాడు. కన్క్లూజన్కి వచ్చేశాడు డీసీపీ. పోలీస్ టీమును తీసుకుని గటికాచలం ఉండే అపార్ట్మెంటుకు వెళ్లాడు అరెస్టు చేయడానికి. అపార్ట్మెంటుకు తాళం వేసి ఉండడంతో వెనక్కి తిరిగాడు. అదే సమయంలో డీజీపీ నుంచి విశాల్కు ఫోన్ వచ్చింది. వసుధా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రొపరేటర్ నైనిక గారిని ఉదయం 10 గంటల సమయంలో వాళ్ళ ఇంటి దగ్గర కిడ్నాప్ చేశారు దుండగులు. 1 గంటకు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఆమె అత్తయ్య గారికి ఫోన్ చేశారు. 2 కోట్లు ఇమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ కాల్ మల్లేపల్లి ఏరియాలోని పబ్లిక్ బూత్ నుంచి వచ్చింది. క్రైమ్ బ్రాంచి వాళ్ళు ఆరా తీశారు. మీరు వెంటనే నైనిక కారు డ్రైవర్ను వెంటబెట్టుకుని ఆ ప్రాంతమంతా గాలించండి. ఆ అమ్మాయికి ఆపద ముంచుకు రాకముందే ఆపరేషన్ కంప్లీట్ చేసి ఆమెను రక్షించాలి, క్విక్ అన్నాడు డీజీపీ. ఎస్ సార్ అనేసి ఫోన్ పెట్టేశాడు డీసీపీ విశాల్. ఇన్స్పెక్టర్ని పిలిచి కిడ్నాప్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. కంప్లైంట్ ఇచ్చిన డ్రైవర్ ఇక్కడే ఉన్నాడా, వెళ్ళిపోయాడా అడిగాడు డీసీపీ. ఇప్పటిదాకా ఇక్కడే తిరుగుతున్నాడు సార్, వెళ్ళిపోయాడేమో అన్నాడు ఇన్స్పెక్టర్. ఎందుకు వెళ్ళనిచ్చారు? అతను ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని తీసుకురండి. మనం వెంటనే జీపులో బయలుదేరాలి. డీసీపీ గారి హడావిడి ఎందుకో అర్థం కాలేదు. కంప్లైంట్ ఇవ్వగానే కిడ్నాపర్స్ కోసం చేజు మొదలు పెట్టాలా? కొత్త బెచ్చగాడు పొద్దురాడు అన్నట్టు కొత్త డీసీపీకి అన్ని అర్జెంట్లే అనుకున్నాడు. డీజీపీ నుంచి ఒత్తిడొచ్చినట్లు అతనికి తెలీదు. పోలీస్ స్టేషన్ ముందు చూస్తే అక్కడ యాదగిరి కనిపించలేదు. మోటార్ బైక్ మీద బస్టాప్ దాకా వెళ్లి చూశారు. బస్సు షెల్టర్లో కూర్చుని తాపీగా సిగరెట్ తాగుతున్న యాదగిరి కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. రావయ్య బాబు, నీకోసం డీసీపీ ఎదురు చూస్తున్నాడు, ఎక్కెక్కు. అప్పటికే బైక్ మీద 2 పోలీసులున్నారు. వాళ్ళిద్దరూ కొంచెం ముందుకు జరిగి యాదగిరికి చోటిచ్చారు బైక్ మీద. నైనిక చేతులు వెనక్కి విరిచి నైలాన్ తాడుతో కట్టేశారు. నోట్లో జేబురుమాలు కుక్కారు. చీకటి గదిలోకి నెట్టేసి ఆ గది ముందున్న హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు గటికాచలం, ఇబ్రహీం. టీవీ ఛానల్స్లో నైనికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన న్యూస్ ప్రసారం చేస్తున్నారు. నైనిక ఫోటో కూడా పదే పదే చూపిస్తూనే ఉన్నారు. మనం చేసిన కిడ్నాప్కు ఇంత ప్రాముఖ్యం ఇస్తారనుకోలేదు. పోలీసులు పట్టించుకోరేమో అనుకున్నాను. లేనిపోని చిక్కుల్లో పడిపోయాం. మనం పట్టుబడితే టీవీ ఛానల్స్ వాళ్ళు మనల్ని కూడా చూపిస్తారేమో అన్నాడు గటికాచలం. పిచ్చివాగుడు వాక్కు. మనం పోలీసులకు దొరికితేగా. డబ్బు మనం చెప్పిన టైంకి ఇవ్వకపోతే ఆ అమ్మాయిని చంపేసి మనం ఇక్కడి నుంచి మకాం మార్చేయడమే అన్నాడు ఇబ్రహీం అసహనంతో. చంపొద్దు గురు, వాళ్లకు మరికొంత సమయం ఇద్దాం డబ్బు ఇవ్వడానికి భయపడిపోతూ అన్నాడు ఘటికాచలం. ఓ హత్య చేసి దర్జాగా తిరుగుతున్నావు, 2వ హత్య గురించి భయపడతావెందుకు? ఇబ్రహీం మాటలకు మరింత భయం వేసింది. శరీరంలో వణుకు మొదలైంది. నా భార్యను కావాలని చంపలేదు. నన్ను తిడుతూ ఆకాష్ను పొగుడుతూ ఉంటే ఆమె నోరు ముయ్యాలని, భయపెట్టాలని మొహం మీద దిండు పెట్టి గట్టిగా అదింపెట్టుంచాను. నిమిషాల్లో ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చనిపోతుందని గాని చంపియాలని గాని అనుకోలేదు అన్నాడు గొంతు తగ్గించి, గోడలు కూడా చెవులు ఉన్నాయేమో అన్నట్లుగా. ఇప్పుడు నైనికను చంపాలని అనుకుని చంపుతూగాలే, ఆ ముచ్చట తీరిపోతుంది అన్నాడు ఇబ్రహీం సిగరెట్ పొగ గటికాచలం మొహం మీదకు ఊదుతూ. భయపెట్టకు మహానుభావ, అసలే సగం చచ్చున్నాను. ఆ అమ్మాయిని నేనెందుకు చంపుతాను? నువ్వే చంపుతావు. రేపు డబ్బు నా చేతిలో పడకపోతే ఆమెను నువ్వు చంపేయాలి, లేకపోతే నేను చంపేస్తాను అన్నాడు జేబులో పిస్టల్ తీసి గటికాచలానికి గురిపెడుతూ. ఇదెక్కడ ఫిట్టింగ్ అయ్యా బాబు? అతని మాటలకు అదిరిపడి గట్టిగా అరిచాడు. నేను బయటికి వెళ్ళి పబ్లిక్ టెలిఫోన్ బూత్లో నుంచి నైనిక అత్తయ్యతో మరోసారి మాట్లాడొస్తాను. నైనికను జాగ్రత్తగా కనిపెట్టుకునుండు. నోట్లో గుడ్డ తీసి కాసిని మంచినీళ్ళు పోయి, ఆకలైతే ఏదన్నా పెట్టు. మనకు డబ్బు ముట్టేంత వరకు అది ప్రాణాలతో ఉండాలి. ఆ పిల్ల చనిపోతే మన ప్లాన్ తలకిందులవుతుంది అనేసి బయటకు వెళ్ళిపోయాడు ఇబ్రహీం. లైటేసి గదిలోకి వచ్చాడు గటికాచలం. ఆమె నోట్లో కుక్కిన జేబురుమాలు తీసేసి, మంచినీళ్ళు తాగుతావా అన్నాడు మంచినీళ్ల గ్లాసు నోటి దగ్గర పెట్టి. నీళ్లు 2-3 గుటకలు వేసింది. ప్రాణం కుదుట పడినట్లు అనిపించింది ఆమెకు.
ఆకాష్ విషయం నువ్వు పట్టించుకోకుండా ఉన్నట్లయితే నీ జోలికి వచ్చేవాణ్ణి కాదు, నీ గురించి ఇబ్రహీంకు చెప్పేవాణ్ణి కాదు అన్నాడతను. నీకు కావలసినంత డబ్బు నేనిస్తాను, నా మాట నమ్మి నన్ను వదిలేయ్ అందామే. ఇప్పుడు నిన్ను వదిలేస్తే ఆ ఇబ్రహీం గాడితో పోలీసులతో కూడా తంటానే. అదేదో ఆ ఇబ్రహీంను బ్రతిమలాడి బయటపడు. ఆమెకు ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు ఘటికాచలం. ఎన్నో కంపెనీలకు యజమానురాలు. దిగులుగా దీనంగా తన వైపు చూస్తూ కూర్చుందామె. జాలేసింది ఆమె స్థితికి. మాదాపూర్ పోలీసులకి డ్రగ్స్ ముఠాలోని ఒక సభ్యుడు పట్టుబడ్డాడు. అతన్ని విచారిస్తే వాళ్ల స్థావరం మల్లేపల్లి అని తేలింది. ఆ ముఠాలో 4 సభ్యులున్నారు. దొరికిన వ్యక్తి పేరు రవి, డేవిడ్, చారీ, ఇబ్రహీం ఆ ముఠాలోని ఇతర సభ్యులు. వాళ్ళు ఖరీదైన కార్లు కూడా దొంగతనాలు చేస్తారు. ఆ దొంగిలించిన కార్లలో తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. నిమిషాల్లో కారు నెంబర్ మార్చేస్తారు. డీసీపీ విశాల్ తన బృందంతో కిడ్నాప్ అయిన నైనికను వెతుకుతూ బయలుదేరాడు. డ్రైవర్ యాదగిరి దృష్టి రోడ్ల మీద తిరిగే ఆడి కార్ల మీదే. మల్లేపల్లి ఏరియాలో ప్రతి రోడ్డు గాలిస్తున్నారు. ఓ పాత భవనం ముందు పార్క్ చేసిన ఆడి కారు కనిపించింది యాదగిరికి. వెంటనే జీప్ ఆపండి సార్ అన్నాడు. కనిపించిన ప్రతి ఆడి కారు మీదేననుకుంటున్నావా అడిగాడు విశాల్. ఆవుల మందలో తన దూడ ఎక్కడున్నా పసిగడుతుంది సార్ ఆవు. అలాగే రోజూ నేను నడిపే కారును గుర్తుపట్టేస్తాను సార్ అన్నాడు యాదగిరి. పోలీస్ జీప్ ఆగింది. ఆడి కారు దగ్గరికి వెళ్లి నెంబరు చూశాడు. నెంబరు వేరేదిగా కనిపించింది. వెనక్కు తిరగబోయాడు. మనం వెతుకుతున్న కారు కాదు సార్ అన్నాడు. ఏదో సూదంట్రాయిలా చటుకున కళ్ళలో పడింది. మళ్ళీ వెనక్కొచ్చి కారు వెనకవైపు అతికించున్న రెడ్ స్టిక్కర్ని చూశాడు. సార్, ఈ స్టిక్కర్ 2 రోజుల క్రితం అతికించాను సార్. రేడియం స్టిక్కర్ ఇది. ఈ కారు నైనమ్మదే సార్ అన్నాడు గట్టిగా అరుస్తూ. ఆ పాత భవనాన్ని చుట్టుముట్టారు పోలీసులు. ఎంతసేపు కాలింగ్ బెల్ నొక్కినా లోపల నుంచి సమాధానం రాకపోయేసరికి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. హాల్లో ఎవరూ కనిపించలేదు. తలుపులు విరగ్గొట్టిన చప్పుడు విని లోపల గదిలో నుంచి ఘటికాచలం బయటకొచ్చి పోలీసులను చూసి గతుకుమన్నాడు. తప్పించుకునే ప్రయత్నం చేయబోయాడు గాని డీసీపీ చేతిలోని రివాల్వర్ చూసి ఆగిపోయాడు. నైనిక చేతులకు కట్టిన తాడును విప్పదీశారు. ఘటికాచలం జరిగిందంతా చెప్పాడు డీసీపీకి. ఇబ్రహీం దొరకలేదు. పాత భవనం ముందు పోలీసులు హడావిడి గమనించి పారిపోయాడు. రవళిని హత్య చేసింది తనేనని ఒప్పుకున్నాడు ఘటికాచలం. ఆమెను చంపాలనుకోలేదని, భయపెట్టే ప్రయత్నంలో రవళి ప్రాణాలు కోల్పోయిందని తన స్టేట్మెంట్లో చెప్పుకొచ్చాడు. నైనిక కిడ్నాపింగ్ కేసులో తనదే ప్రధాన పాత్ర అని ఒప్పుకున్నాడు. ఆకాష్ను విడుదల చేశారు. సరికొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్లు అనిపించింది అతనికి. అప్పటి వరకు తను అనుసరించింది సరైన మార్గం కాదని తెలుసుకున్నాడు. తీరిక సమయాల్లో పనిపిల్లకు చదువు నేర్పుతోంది వసంత. పద్మినిని దగ్గర కూర్చోబెట్టుకుని తెలుగు పాఠం చెబుతూ ఉంది వసంత. జీవితం ఒక వైకుంఠపాళి. ఆ ఆటలో పైకి తీసుకువెళ్లే నిచ్చెనలే కాదు, కిందకు పడదోసే పాములు ఉంటాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు పోవాలి. చిరునవ్వులతో వెన్నెల బాటలో నడవాలి. వాచ్మెన్ వచ్చి గది ముందు నిలబడ్డాడు. ఎవరో మీకోసం వచ్చినారమ్మా, పేరడితే చెప్పడం లేదు. ఒక్కసారి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతానని అంటున్నాడు అన్నాడతను. విజిటర్స్ రూమ్ వైపు వెళ్ళింది వసంత. ఆమె వెంటే నడిచింది పద్మిని. తలంచుకొని పేము కుర్చీలో కూర్చున్న ఆకాశం చూసి ఆశ్చర్యపోయింది. ఆకాష్తో బంధం తెగిపోయింది. మళ్ళీ అతన్ని కలిసే ప్రసక్తి లేదు అనుకుంది ఎన్నోసార్లు. ఎందుకొచ్చాడు? మళ్ళీ ఏదో మాయమాటలు చెప్పడానికా? వెనక్కు తిరగబోయింది. ఆమె కాళ్ల మీద పడిపోయాడు. నన్ను క్షమించు వసంత, ఎన్నో తప్పులు చేశాను. సరిదిద్దుకునే అవకాశం ఇవ్వవా అన్నాడతను చెమర్చిన కళ్లతో. పెరిగిన గెడ్డంతో తన వైపు దీనంగా చూస్తున్న ఆకాశం చూసి మంచు ప్రతిమ కరిగిపోయినట్లు మెల్లమెల్లగా ఆమె హృదయం మెత్తబడింది. ఎవరమ్మాయితను, బయటకు పంపించేమంటారా అడిగాడు వాచ్మ్యాన్. వద్దు, ఈయన నా భర్త అంది వసంత. తనకు కేటాయించిన కాటేజీకు తీసుకువెళ్ళింది ఆకాష్ను. ఆహ్లాదంగా కనిపిస్తోన్న అక్కడి వాతావరణం చూసి ముగ్ధుడైపోయాడు. వసంత తనపై కరుణ చూపడంతో అతని మనసు మరింత పులకరింతలకు గురైంది. కాఫీ కల్పించింది. హైదరాబాదుకు వెళ్ళిపోదాం. అక్కడ అందరికీ పార్టీ ఇస్తాను. ఆ పార్టీలో నువ్వు నా భార్యవని అందరి ముందు ప్రకటిస్తాను. మరో స్త్రీ వైపు కన్నెత్తి చూడను. అతని మాటల్లో నిజాయితీ కనిపించింది. ఎవరూ అతనికి పాఠాలు చెప్పలేదు. జీవితమే అతనికి అన్ని పాఠాలు నేర్పింది. దర్పం, డాబుసరి అన్నీ పోయాయి. మునిపొంగవుళ్లా ఉన్నాడు ఆకాష్. జీవితం ఓ యాత్ర. యాత్ర చివర్లో కూడబెట్టుకున్న సంపదను బట్టి కాకుండా జీవన శైలిని బట్టి మనిషిని అంచనా వేస్తాడు భగవంతుడు. తప్పులు తెలుసుకుని వెలుగుదారిలో నడిచిన వారిని అక్కును చేర్చుకుంటాడు.
ఇతరులకు పంచినదే ఆయన లెక్కలోకి వస్తుంది గాని కూడబెట్టింది కాదు. నేను హైదరాబాద్ రాను అంది వసంత. ఇక్కడే ఉండిపోతావా అడిగాడు. తలూపింది. నువ్వెక్కడుంటే నేను అక్కడే. నాకు కూడా చిన్న ఉద్యోగం ఇవ్వమని అనన్యను ప్రార్థిస్తాను. ఒకప్పుడు నా దగ్గర పనిచేసింది. ఇప్పుడు ఆమె సంస్థలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడతను ఆమెకు దగ్గరగా జరిగి. అప్పటిదాకా అక్కడే ఉన్న పద్మిని బయటకు జరుకుంది. అతని గెడ్డం గుచ్చుకుంది ఆమెకు. గెడ్డం పెంచుకుంటే మీరు మరింత అందంగా కనిపిస్తున్నారు అంది అతని ఛాతిపై వేలితో రాస్తూ. మనసుకు నచ్చిన వాళ్ళు ఏం చేసినా బాగానే ఉంటుంది అన్నాడతను నవ్వుతూ ఆమె నడుం చుట్టూ చేయి బిగించి. తలుపులు వేసొచ్చింది. కళ్ళల్లో ప్రేమ నింపుకుని నా ప్రాణం నువ్వే అన్నట్లు అతని వైపు చూసింది. మంచివాళ్లు ప్రేమిస్తారు, చెడ్డవాళ్లు కూడా ప్రేమిస్తారు. మంచివాళ్లు ప్రేమించబడతారు, చెడ్డవాణ్ణి ఎవరూ ప్రేమించరు. యోగ్యుణ్ణి ప్రేమించడంలో ఆనందం ఉంది. మంచివాడి చేత ప్రేమించబడకపోతే బాధ కూడా ఉంటుంది. అనన్యకంతా ఆశ్చర్యంగా ఉంది. ఆకాష్ ప్రేమించాలని మొదట్లో తన వెంటబడ్డం, ఎన్నో కారణాలతో అతనికి దూరంగా జరగడం, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అనురాగ్ జీవితం మీద అనురక్తి పెంచుకోవడం, అతన్ని తను ప్రేమించడం, కాలేజీలో తన సీనియర్ అయిన పక్కింటి అబ్బాయిని ప్రేమించిన చెల్లెలు అతన్ని పెళ్లాడి సుఖంగా ఉండడం, సిరి సంపదలతో మిడిసిపడే ఆకాష్ సుడిగుండాల్లో చిక్కుకుని హంతకుడనే ముద్ర వేయించుకోవడం, మళ్ళీ నైనిక అతన్ని ఒడ్డును పడేయడం, వసంతను ఆటబొమ్మలా చేసి ఆడుకోవాలని ప్రయత్నించి చివరకు ఆమె పాదాల దగ్గర చోటు కోసం ప్రయత్నించడం. ఎన్ని మలుపులు! గుండె గుప్పెడంతా. కడలని మించిన ఆశలు దాచుకుంటాడు మనిషి. ఆశపడ్డంలో తప్పులేదు గాని దురాశ పెంచుకోకూడదు. ఋత్విక్ నైనికల పెళ్లి మాదాపూర్ హైటెక్ సిటీ గార్డెన్స్లో వైభవంగా జరిగింది. అమెరికా వెళ్ళిపోతావా, ఇక్కడే సెటిల్ అయిపోతావా ఎవరో అడిగారు నైనికను. పంచెకట్టులో ఎంతో దర్పంగా అందంగా కనిపిస్తున్న ఋత్విక్ వైపు చూసింది నైనిక. నా మూలాలు ఇక్కడవే. ఇక్కడి గాలి పీల్చి నీళ్లు తాగాక ఇన్ని సంవత్సరాలు అమెరికాలో ఎలా ఉండగలిగానబ్బా అనేసింది నైనిక. ఇంతటితో గుండె గుప్పెడంతా అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.